హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ ఇప్పటి వరకు మనం డ్రెస్రోసా ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ రాబోయే సాగా పేరు హోల్ కేక్ ఐలాండ్ సాగా. అండ్ ఇందులో ఫస్ట్ ఆర్క్ పేరు జో ఆర్క్. నెక్స్ట్ జరగబోయే పెద్ద పెద్ద ఈవెంట్స్ కి డ్రెస్రోసా ఆర్కే మెయిన్ బేస్ గా మారబోతుంది అని చెప్పాను కదా. అండ్ జో ఆర్క్ నుండి మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ అసలు స్టోరీ ఇక్కడ నుంచే మొదలవుతుంది. సో మెయిన్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుండి మీకు ఒక రిక్వెస్ట్: ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేస్తారని ఆశిస్తూ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లూఫీ డోఫ్లమింగోని ఓడించేసిన తర్వాత కొలోజియం వారియర్స్ హెల్ప్ తో లూఫీ వాళ్ళు ఫుజితోరా నుండి తప్పించుకొని డ్రెస్రోసా నుండి బయటపడతారు. అండ్ ఆ కొలోజియం వారియర్స్ కొంతమంది కలిసి లూఫీని ఫాదర్ గా డిక్లేర్ చేసుకుని తనకి సబార్డినేట్స్ గా మారతారు. అంటే లూఫీస్ గ్రాండ్ ఫ్లీట్ గా మారతారనమాట. ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో స్ట్రాట్స్ అందరూ వెళ్ళిపోయి డ్రెస్రోసాలో అన్ని సర్దు మరిగిన తర్వాత CP0 వాళ్ళు ఎవరికి తెలియకుండా డ్రెస్రోసా ప్యాలెస్ ని వెతుకుతారో. ఒకప్పుడు ఆ ప్యాలెస్ లో డోఫ్లమింగో ఉండేవాడు కాబట్టి అక్కడ తను డీల్ చేసిన స్మగ్లర్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుందేమో అని వాళ్ళు ఆ ప్లేస్ ని వెతుకుంటారు. అలా వెతికినప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటంటే మిస్ అయింది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ప్యాలెస్ లో ఉన్న వెపన్స్ కూడా. సో వెపన్స్ తీసుకెళ్లిపోయారు అని చెప్పి స్పాండమ్ రాబ్ లూసీకి చెప్తాడు. వీళ్ళిద్దరిని మీరు ఎన్నిస్ లవ్ ఆర్క్ లో చూసుంటారో. వీళ్ళు ఫస్ట్ CP9 లో ఉన్నారనమాట. ప్రమోషన్ తర్వాత CP0కి మారారు. సో ప్యాలెస్ లో వాళ్ళకి ఏం దొరకలేదని చెప్పి రాబ్ లూసీ వరల్డ్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క డ్రెస్రోసాలో పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇన్ని రోజులు కనిపించకుండా దాక్కున్న టోంటెట్టా డ్వార్ఫ్స్ డ్రెస్రోసా ప్రజలకు కనిపించి వాళ్ళతో పరిచయం పెంచుకుంటాయి. సో టోంటెట్టా డ్వార్ఫ్స్ అండ్ అక్కడున్న ప్రజలు అందరూ కలిసి డ్రెస్రోసాని మళ్ళీ రీబిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంతకంటే ముందుగా వాళ్ళని కాపాడిన హీరోస్ ని గుర్తు పెట్టుకోవాలి కాబట్టి లూఫీకి, క్రేయోస్ కి అండ్ ఉసోప్ కి పెద్ద పెద్ద విగ్రహాలు కట్టిస్తారు. ఇదిలా ఉంటే లూఫీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డోంకిహోటే ఫ్యామిలీ వాళ్ళని ఫుజితోరా వాళ్ళు బంధించి ఇంపెల్ డౌన్ వైపు తీసుకెళ్తూ ఉంటారు. బోట్ లోపల ఫుజితోరా అండ్ సెంగోకు ఇద్దరు నూడిల్స్ తింటూ ఉంటే ఇంకో పక్క సురు ఏమో డోఫ్లమింగోని చూస్తూ ఉంటుంది. సో డోఫ్లమింగో తనలో తను మాట్లాడుకుంటూ ఫుజితోరా గనక తనకి హెల్ప్ చేసి ఉంటే ఈ వార్ నేను గెలిచేవాడిని, ఇలా అయి ఉండాల్సింది కాదు అని చెప్పి తనలో తన కోపంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. సురు డోఫ్లమింగోతో, నీకు నోటికి వచ్చింది మాట్లాడకు డోఫ్లమింగో, అవ్వాల్సిందే అయిపోయింది. అలా జరుగుంటే బాగుండు, ఇలా జరుగుంటే బాగుండు అని నువ్వు అనుకోవడంలో ఎటువంటి యూజు లేదు. నువ్వు ఆల్రెడీ ఓడిపోయావని అంటే దానికి డోఫ్లమింగో, నీకు నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. ఒక దొంగను అర్థం చేసుకోవాలంటే ఇంకో దొంగ వల్లే అవుతుంది. కానీ చెప్తాను విను, మోన్స్టర్స్ ని ఇన్ని రోజుల్లో ఆపుతున్న ఆ చైన్స్ సడన్ గా కట్ అయిపోతే, వాళ్ళకి ఇస్తున్న ఫుడ్ సడన్ గా ఆగిపోతే ఆ మోన్స్టర్స్ ఊరికే కూర్చుంటాయనుకుంటున్నావా? ఈ సీని పరిపాలిస్తుంది ఎవరు? ఆ నలుగురు ఎంపరర్సా, వార్లార్డ్సా, కొత్తగా తయారైన వర్స్ట్ జనరేషనా, మరీన్సా, రెవల్యూషనరీనా, లేదా పీపుల్ ఆఫ్ డీనా? ఎవరికి ఎవరు హెల్ప్ చేస్తారో, ఎవరిని ఎవరు బిట్రే చేసుకుంటారో. అండ్ ఇంకోటి, ఆ సెలెస్టియల్ డ్రాగన్స్ కి చెప్పండి వాళ్ళని వాళ్ళ ఇళ్లలో నుండి బయటికి లాగుతారని. గ్రాండ్ లైన్ ని కాంకర్ చేసిన గోల్డీ రాజర్ చనిపోయి 25 years అవుతుంది. తన రైవల్ అయిన వైట్ బియర్డ్ ఆ సింహాసనం ఎదురుగానే కూర్చున్నాడు కానీ ఎప్పుడు ఎక్కలేదు. ఆ తర్వాత ఎంతమంది పైరేట్స్ పెరిగిపోయారు. ఇప్పటికీ ఆ సీట్ ఖాళీగానే ఉంది. గుర్తుపెట్టుకోండి, నన్ను క్యాప్చర్ చేయడం వల్ల మీరు హిస్టరీలో ఎప్పుడు చూడనంత పెద్ద బ్యాటిల్ జరగబోతుంది. ఇది మాత్రం తథ్యం. అవును, నన్ను ఇంపెల్ డౌన్ కి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తే నాకు ఒక న్యూస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని నవ్వుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ మరీన్ ఫ్లీట్ ని దూరంగా కొంతమంది పైరేట్స్ చూస్తూ ఉంటారు. అండ్ ఆ షిప్స్ లో ఉండే ఒకడు కెప్టెన్ జాక్ అనే వ్యక్తికి డోఫ్లమింగోని తీసుకెళ్లడానికి ఇంత పెద్ద ఎస్కాట్ వస్తుందని అనుకోలేదు. ఆ షిప్స్ తో ఒక కంట్రీ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయొచ్చు, మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది కదా అని చెప్పి ఆ వ్యక్తి వాళ్ళ కెప్టెన్ తో చెప్తే కెప్టెన్ జాక్ మాత్రం అస్సలు కాదు, మనం అటాక్ చేసి డోఫ్లమింగోని తీసుకెళ్లబోతున్నామని చెప్పి అంటాడు. సో డోఫ్లమింగోని తప్పించడానికి కొందరు ట్రై చేస్తున్నారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళని జోవు వైపు బార్తల్మో పైరెట్ క్రూ తీసుకెళ్తూ ఉంటారు. బార్తల్మో షిప్ లో లూఫీ స్టాచ్యూ ఒకటి ఉంటుంది. ఎవరైనా చూస్తే అది లూఫీ షిప్ అనుకుంటారు కానీ బార్తల్మో షిప్ అని అనుకోరు. బార్తల్మో తన పైరెట్ క్రూ చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఎందుకంటే స్ట్రా హెడ్ పైరెట్ క్రూ వాళ్ళ షిప్ లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. సో వీళ్ళు డిపార్ట్ అయ్యే ముందు సాబో తయారు చేసిన లూఫీ వ్యూవర్ కార్డ్ లూఫీ గ్రాండ్ ఫ్లీట్ కి సంబంధించిన ప్రతి ఒక్క కెప్టెన్ తీసుకుని ఉంటారు. తనని ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత వాళ్ళందరూ పార్టీ చేసుకుని అక్కడ నుండి డిస్పర్స్ అయిపోతారు. లూఫీ అండ్ బార్తల్మే వాళ్ళు జోవు వైపు బయలుదేరతారు. సో వీళ్ళు వెళ్తూ ఉన్న దారిలో జోరో న్యూస్ పేపర్ లో వాళ్ళ బౌంటీస్ పెరిగిన విషయం చూస్తాడనమాట. ఆ విషయం లూఫీకి చెప్తే లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. వీళ్ళిద్దరు కాన్వో విన్న బార్తల్మ్యూ, మీ బౌంటీస్ ఎంత పెరిగాయో చూసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సైడ్ రండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్తాడు. అక్కడ ఒక గోడకి స్ట్రాడ్ పైరెట్స్ బౌంటీ పోస్టర్స్ అన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుంటాడు వాళ్ళ సైన్స్ తో పాటు. మనోడు స్ట్రాడ్స్ కి అంత పెద్ద ఫ్యాన్ అనమాట. లూఫీ బౌంటీ 500 million బేరీకి పెరుగుంటుంది. జోరో ఏమో 320 million బేరీ, నీకో రాబిన్ 130, ఫ్రాంకీ 94,
ఉసోప్ ఏమో 200. ఉసోప్ కి 200 మిలియన్ బేరీ బౌంటీ ఉండేసరికి ఫ్రాంకీ ఉసోప్ తో గొడవ పడతాడు. నీకెలారా ఇంత బౌంటీ పెరిగింది అని. ఎంతైనా డ్రెస్రోసాకి మనోడే కదా MVP, అదే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. ఆ తర్వాత సాంజీకేమో 117 మిలియన్ బేరీ, నామిక్ 66, చాపర్ కి 100 అండ్ ఫైనల్ గా బ్రూక్ కి 83 మిలియన్ బౌంటీ. అన్ని ఓకే గానీ స్ట్రా హ్యాట్స్ అన్ని బౌంటీ పోస్టర్స్ మీద వాంటెడ్ డెడ్ ఆర్ అలేవ్ అని ఉంటే సాంజీ పోస్టర్ మీద మాత్రం అలేవ్ అని ఉంటుంది. అంటే సాంజీని ప్రాణాలతో పట్టుకురండి అని. ఎందుకు అనేది మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది. సో మన వాళ్ళు అలా జర్నీ చేస్తూ ఉంటే సడన్ గా ఆకాశం నుండి పెద్ద పెద్ద ఐస్ స్టోన్స్ పడడం స్టార్ట్ అవుతుంది. అది న్యూ వరల్డ్ కాబట్టి అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. సో ఆ స్టోన్ అటాక్ నుండి తప్పించుకోవడానికి ఒక్కోరో ఒక్కోలా చేస్తుంటారో. ఫ్రాంకీకి డౌట్ వస్తుంది, అసలు మనం ఈ దారిలో ఎందుకు వచ్చాం, మీకు నావిగేటర్ లేడా అని చెప్పి అడుగుతాడు. దానికి బర్తలమో లేదని నవ్వుతూ చెప్తాడు. మరి అలారా మెయింటైన్ చేస్తున్నారో నువ్వు పడితే ఇంతలోనే వాళ్ళ వైస్ కెప్టెన్ వాళ్ళ నాన్నమ్మకు కాల్ చేస్తాడు. కాల్ చేసి సిచ్యువేషన్ చెప్తే ఆమెకు ఐడియా చెప్తుంది. ఆ ఐడియా సిచ్యువేషన్ కి సంబంధించింది కాదు. ఆమె మైండ్ లోకి ఏం చిట్కా దొరికితే ఆ చిట్కా చెప్పేస్తుంది. అక్కడ ఆకాశం నుండి పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయని చెప్తే దానికి ఆ ముసలమ్మ, మీరు ఒక పని చేయండి, ఆ ఐస్ ని ఒక గుడ్డలో కట్టుకొని ఫ్లోర్ మీద పడున్న బబుల్ గమ్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేయండి అని చెప్తుంది. వీళ్ళు కూడా ఏం ఆలోచించకుండా చేస్తారు. అండ్ ఆ చిట్కా కూడా పని చేస్తుంది. సో వీళ్ళతో పని అవ్వదని చెప్పి ఇంకా స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి ఆ స్టోన్స్ నుండి కాసేపు ఆ షిప్ ని కాపాడతారు. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని సీ మోన్స్టర్స్ వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద లో వస్తుంది. ఇలా నానా కష్టాలు పడి మనకు వెళ్ళడానికి అన్ని బోట్ ఆప్షన్స్ ఉంటాయి, మనం వీడి బోటే ఎక్కాలని చెప్పి స్ట్రా హ్యాట్స్ అందరూ బాధపడుతూ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు మరిన్ హెచ్క్యూలో అడ్మిరల్ కిజారు దగ్గరికి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళ కిజారుతో వైట్ బీడ్ పైరెట్స్ కి సంబంధించిన ఏవో పైరెట్స్ ని ఎడ్వర్డ్ వీవిల్ అనే ఒక కొత్త వార్లాడ్ మొత్తం డిస్ట్రాయ్ చేశాడని చెప్పి చెప్తాడు. దానికి కిజారు ఇప్పటి వరకు ఎంతమంది కెప్టెన్స్ తన చేతుల్లో ఓడిపోయారు అని అడుగుతాడు. దానికి ఆఫీసర్, ఇతను 16th కెప్టెన్ సార్. ప్రతిసారి లాగే వాళ్ళ మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఎడ్వర్డ్ వీవిల్ ఆ పైరెట్స్ నే కాకుండా ఆ ప్లేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ డిస్ట్రక్షన్ లో 600 నార్మల్ పీపుల్ కి కూడా చాలా దారుణంగా గాయాలయ్యాయి. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ సివిలియన్స్ కూడా డ్యామేజ్ తీసుకుంటున్నారు. మనం వార్లాడ్ అని చెప్పి తనను వదిలేస్తే ఇది మితిమీరిపోతుంది. తను వైట్ బియర్డ్ కొడుకు అని అందరితో చెప్పుకోవడం కూడా కొంచెం అనుమానించాల్సిన విషయమే అని రిపోర్ట్ చేస్తాడు. దానికి కిజారు, తను ఎవరు కొడుకు అనేది మనకు అనవసరం, కానీ వాడి దగ్గర చాలా పవర్ ఉంది. వైట్ బియర్డ్ యంగ్ గా ఉన్నప్పుడు ఎంత పవర్ఫుల్ గా ఉండేవాడు, వాడు కూడా అంతే పవర్ఫుల్ గా ఉన్నాడు. సో వాడితో మనకి అవసరం ఉంటుంది అని చెప్తాడు. కట్ చేస్తే మనకి ఎడ్వర్డ్ వీవిల్ ని చూపిస్తారు. తన బౌంటీ 480 మిలియన్ బేరీస్ ఉంటుంది. తను వైట్ బియర్డ్ జూనియర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అండ్ తనతో పాటు వాళ్ళ మదర్ వైట్ బియర్డ్ లవర్ గా చెప్పుకునే మిస్ బకిన్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి వైట్ బియర్డ్ పైరెటరీలో మిగిలిపోయిన క్యాప్టెన్స్ ని వెతుకుతూ ఉంటారు. మిస్ బకిన్ ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, వైట్ బియర్డ్ ఎంపరర్స్ లో ఒకటి కాబట్టి తను చనిపోయే ముందు చాలా పెద్ద ట్రెజర్ ని తన క్యాప్టెన్స్ కి అప్పచెప్పి ఉంటాడు. వైట్ బియర్డ్ కొడుకు అండ్ లవర్ గా ఆ ఆస్తికి వీళ్ళే వారసులు కాబట్టి ఆ క్యాప్టెన్స్ ని వెతికి పట్టుకొని వాళ్ళ దగ్గర ఏంటి ట్రెజర్ తీసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ట్రెజర్ దొరకదు. సో ఆ కోపంలో ఆ క్యాప్టెన్స్ ని అండ్ ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతుంటారనమాట. ఎడ్వర్డ్ వీవిల్ కి పెద్దగా బుర్ర ఉండదు, జస్ట్ పవర్ అండ్ కోపం మాత్రమే ఉంటాయి. వాడేమో వాళ్ళ నాన్నని చంపిన బ్లాక్ బియర్డ్ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంటే మిస్ బకిన్ మాత్రం మనం బ్లాక్ బియర్డ్ వెనకాల వెళ్తే మనకు దొరికేదేం లేదు, అట్లీస్ట్ ఈ క్యాప్టెన్స్ ని కనుక పట్టుకోగలిగితే మనకి డబ్బు దొరుకుతుంది, మనం ఆ పనిలోనే ఉండాలి అని చెప్పి వీవిల్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు 1 వీక్ అష్ట కష్టాలు పడి లూఫీ వాళ్ళు బార్తలమే కురుతో ట్రావెల్ చేసి బెప్పో వివిర్ కార్డ్ ని ఫాలో చేసుకుంటూ మిస్ట్ అంతా నిండిపోయిన ఒక ప్లేస్ కి వస్తారో. వాళ్ళకి ఆ మిస్ట్ లో నుండి ఒక పెద్ద గోడ కనిపిస్తుంది. అండ్ వివిర్ కార్డ్ ఏమో నేల మీద చూపించకుండా గాల్లోకి చూపిస్తూ ఉంటుంది అనమాట. అది చూసి లూఫీ జోవో అనే ప్లేస్ ఆకాశంలో ఉంటుందా అని అడుగుతాడు. దానికి లా జోవో అనేది ప్లేస్ కాదు, అది ఐలాండ్ కూడా కాదు, అదొక పెద్ద ఎలిఫెంట్ వీప్ మీద ఉండే ఒక సిటీ. అండ్ ఆ ఎలిఫెంట్ బ్రతికే ఉంటుంది, ఎప్పుడు కదులుతూ ఉంటుంది అని చెప్తాడు. తను అలా చెప్పగానే అక్కడున్న వాళ్ళందరికీ ఆ ఎలిఫెంట్ కనిపిస్తుంది. అది చూసి కినెమాన్, ఇప్పుడు మొమనస్ గా ఆ జోవు మీద ఉన్నాడా, తను సేఫ్ గానే ఉండాలని కోరుకుంటున్నాను. నేను విన్న ప్రకారం జోవు మీద మనుషుల్ని తినే జంతువులు ఉంటాయంట కదా అని అంటే దానికి ఇలా, అవును మీరు చెప్పింది కరెక్టే, జోవు మీద మింగ్స్ అనే ట్రైబ్ ఉంటుంది, వాళ్ళు హ్యూమానిటీకి దూరంగా ఆ ఎలిఫెంట్ మీద 1000 సంవత్సరాలుగా బ్రతుకుతున్నారు అని చెప్తాడు. అది విని లూఫీ స్టన్ అవుతాడనమాట. ఏంటా ఎలిఫెంట్ 1000 సంవత్సరాల పాతదా అని. అండ్ ఆ జోవు కాళ్ళకి థౌజండ్స్ అన్ని షిప్ ని కట్టేసి ఉంటారు. అది చూసి బర్తలమే వాళ్ళు ఏదో పవిత్రమైన గుడిలోకి వచ్చినట్టు దాన్ని మొక్కడం స్టార్ట్ చేస్తారు. అండ్ లూఫీ వాళ్ళైతే మొత్తానికి థౌజండ్స్ అన్ని షిప్ లోపలికి ఎంటర్ అవుతారు. కానీ వాళ్ళకి లోపల ఎవ్వరు కనిపించరు. మేబీ వాళ్ళందరూ ఎలిఫెంట్ మీద ఉన్న జోవు మీదకి వెళ్లారేమో అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే
ఇంకా భర్తలమే వాళ్ళు గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. సర్స్ అండ్ మేడం, మిమ్మల్ని కలవడం మా అదృష్టం. మిగతా వాళ్ళందరినీ కూడా చూసుంటే మా జన్మ ధన్యమయ్యేది. అందరినీ ఒకేసారి చూసే రోజు వస్తుందని కోరుకుంటున్నాను. మీరు మాతో పాటు ట్రావెల్ చేయడం వల్ల మా జీవితం ధన్యమైంది. ఎప్పటికైనా మిగిలిన నలుగురు ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటాను అని చెప్పి ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. ఇంతలోనే కాంజురో తన పవర్స్ ని యూజ్ చేసి ఒక డ్రాగన్ డ్రాయింగ్ ని గీస్తాడు. సో స్ట్రా హ్యాట్స్ అందరూ ఆ డ్రాగన్ మీదకి జోవు మీదకి వెళ్లాలనుకుంటారు. సో అందరూ ఆ డ్రాగన్ మీదకి ఎక్కగానే అది ఆ ఎలిఫెంట్ కాళ్ళ మీద మెల్లగా పైకి పాకడం స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు కాబట్టి స్ట్రా హ్యాట్స్ అందరూ భారతలమే వాళ్ళకి చివరిసారిగా బాయ్ చెప్తారు అండ్ పైకి పాకడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు రెవల్యూషనరీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో డోఫ్లెమింగో చేసిన స్మగ్లింగ్ గురించి అండ్ అందులో పార్టిసిపేట్ చేసిన స్మగ్లర్ల గురించి కోలా అండ్ సాబో తెచ్చిన ఇన్ఫర్మేషన్ ని డ్రాగన్ చదువుతూ ఉంటాడు. అండ్ సైపర్ఫోల్ వీటి గురించి వెతుకుతోందనే విషయం డ్రాగన్ కి బాగా తెలుసు. సో డ్రాగన్ చూస్తూ ఉంటే కోలా మేము తీసుకొచ్చిన వెపన్స్ లో డ్రంకన్ ఐరన్ ఓర్ అనే మెటల్ ని యూజ్ చేశారు. ఆ మెటల్ ని ప్రొడ్యూస్ చేసేది కొన్ని కంట్రీస్ మాత్రమే. సో ఈ వెపన్స్ ఎక్కడి నుండి తయారవుతున్నాయో మనం ఫాస్ట్ గా కనిపెట్టచ్చు అని చెప్తే దానికి డ్రాగన్ ఇంప్రెస్ అయ్యి కోలాని పొగుడుతాడు. దానికి కోలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత డ్రాగన్ రాబిన్ గురించి అడుగుతాడు. లూఫీ తన కొడుకు అయినప్పటికీ ఫస్ట్ రాబిన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. ఎందుకో మీకు బాగా తెలుసు, రాబిన్ వాళ్ళమ్మ కూడా ఒక రెవల్యూషనరీనే కాబట్టి. సో కోలాకు డౌట్ వచ్చి మీకు లూఫీ గురించి తెలుసుకోవాలని లేదా అని అడిగితే దానికి డ్రాగన్ లేదు, నేను ఆల్రెడీ సాబో దగ్గర నుంచి చాలా విన్నాను అని అంటాడు. ఆ తర్వాత కోలాని ప్రపంచంలో ఉండే అందరు రెవల్యూషనరీ లీడర్స్ ని అసెంబుల్ అవ్వాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత మనకి బ్లాక్ బియర్డ్ షిప్ ని చూపిస్తారు. షిప్ లోపల షీలివ్ అండ్ లాఫిటో ఉంటే సడన్ గా కాల్ వస్తుంది. అండ్ ఆ కాల్ చేసింది బర్గస్ అనమాట. బర్గస్ మాటలు వెలగానే లాఫిటే మేము నీకోసం డ్రెస్ హౌస్ వెళ్ళాం, నువ్వు అక్కడ మాకు కనిపించలేదు, ఇందుకీ బాగానే ఉన్నావా అని అడిగితే అవును నేను అక్కడ లేను, నన్ను చాలా దారుణంగా కొట్టారు, సో కాంటాక్ట్ అవ్వలేకపోయాను, నేను ఇప్పుడు ఒక వైట్ ఐలాండ్ లో ఉన్నాను, కెప్టెన్ టీచ్ కి చెప్పి ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా ఈ ఐలాండ్ ని అటాక్ చేయమని చెప్పండి, మనకి ఇక్కడ చాలా వెపన్స్ దొరుకుతాయి, నా వివీర్ కార్డ్ ని ఫాలో చేసుకుంటే ఇక్కడికి రండి, ఇక్కడ మీకు సాబో అండ్ డ్రాగన్ కూడా దొరుకుతారు, ఎందుకంటే నేను ఇప్పుడు రెవల్యూషనరీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాను అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు న్యూ వరల్డ్ లో ఒక ఐలాండ్ లో బగ్గీ అండ్ తన ఫాలోయర్స్ ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఉంటారు. డోఫ్లెమింగో ఓడిపోయాడు కాబట్టి అండర్ వరల్డ్ కి గన్స్ అండ్ పైరేట్స్ ని సప్లై చేసే వాళ్ళు తగ్గిపోయారు. సో అలాంటి పని చేయగలిగేది బగ్గీ మాత్రమే కాబట్టి చాలా మంది బగ్గీని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారనమాట. సో ఈ ఆపర్చునిటీని వదులుకోకుండా బగ్గీ అంటే ఈ ప్రపంచానికి ఏంటో చూపించాలని చెప్పి బగ్గీ ఫిక్స్ అయిపోతాడు. తన ఫాలోయర్స్ కి కూడా చెప్తాడు మనం చాలా పవర్ఫుల్ గా మారబోతున్నామని. ఇంతలోనే తన పైరెట్ క్రూలో ఒకడు బగ్గీ సార్ ఇన్ని రోజులు మన దగ్గర ఉన్న హజారుద్దీన్ ఇంకా మనతో పాటు ఉండడు అని చెప్పేశాడు అని అంటే బగ్గీ చాలా కోపంగా రియాక్ట్ అవుతాడు. ఇన్ని రోజులు ఆ జైంట్సే కదరా మనం చేయలేని పెద్ద పెద్ద పనులు చేసి పెట్టింది, ఇప్పుడు వాళ్ళే మానేస్తున్నారా ఎందుకు అని చెప్పి తన పైరెట్ క్రూ మెంబర్ని అడుగుతాడు. దానికి ఆ మెంబర్ వద్దు సార్ చెప్తే మీకు చాలా కోపం వస్తుంది అని అంటాడు. ఎందుకో మీకు బాగా తెలుసు, ఎందుకంటే హజారుద్దీన్ ఇప్పుడు లూఫీ ఫాలోయర్ గా మారిపోయి తన గ్రాండ్ ఫ్లీట్ లో పార్ట్ అయిపోయాడు కాబట్టి. ఇదిలా ఉంటే లూఫీ వాళ్ళందరూ కాంజరో గీసిన డ్రాగన్ మీద మెల్లగా పైకి పాకుతూ ఉంటారు. ఇంత హైట్ ఉన్న జోవు మీదకి సాంజీ వాళ్ళు ఎలా ఎక్కారబ్బా అని చెప్పి లూఫీ ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే తనకు డౌట్ వచ్చి కినమాన్ అని కాంజరో అని అడుగుతారు ఇంతకీ మీరెందుకు జోవుకు రావాలనుకుంటున్నారు అని. దానికి కినమాన్ మీరు మా ప్రాణాలు కాపాడారు కాబట్టి మీకు జరిగిందంతా చెప్పడం మా బాధ్యత, మేము వానా నుండి బయలుదేరిన తర్వాత ఫస్ట్ రావాలనుకునేది జోవుకే, ఎందుకంటే ఇక్కడే మా ఫ్రెండ్ రైజో అనే వ్యక్తి ఉన్నాడు, తన ఒక నింజా అని చెప్పి అంటాడు. రైజో ఒక నింజా అని అనగానే లూఫీ జోరో అండ్ అక్కడ ఉన్న బాయ్స్ అందరూ చివరికి లాతో సహా ప్రతి ఒక్కరు చాలా ఎగ్జైటెడ్ గా కినమాన్ సైడ్ చూస్తారు. ఇంతలోనే ఏదో లూఫీ వాళ్ళ సైడే వస్తూ ఉంటుంది, అదొక మంకీ అన్నమాట. లూఫీ ఫాస్ట్ గా చూసి మిగతా వాళ్ళకు కూడా చెప్తాడు, ఆ మంకీ తగలకుండా వాళ్ళందరూ తప్పించుకుంటారు. కానీ వీళ్ళ మాటలు పట్టించుకోకుండా కినమాన్ అండ్ కాంజరో ఒకరితో ఒకరు ప్రాంక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ మంకీ స్ట్రైట్ గా వెళ్లి కినమాన్ కి తగులుతుంది. తగలగానే ఆ మంకీ కినమాన్ అండ్ కాంజరో ముగ్గురు కిందకు పడతారు. వాళ్ళంత ఫాస్ట్ గా కింద పడేసరికి వాళ్ళ పని అయిపోయిందేమో అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కానీ కింద నుండి సౌండ్లు వస్తాయి, మేము బాగానే ఉన్నామని చెప్పి. అండ్ వాళ్ళిద్దరూ లూఫీ వాళ్ళని పైకి వెళ్ళిపోమని చెప్పి అడుగుతారు. అండ్ వీళ్ళు వాళ్ళ వెనకాల వస్తామని అంటారు. సో జోరో ఇంక లేట్ చేయకుండా ఆ డ్రాగన్ ని ఫాస్ట్ గా లాగమని అడుగుతాడు. కాంజరో గీసే డ్రాయింగ్స్ లో ఉండే క్రియేచర్స్ చాలా వీక్ గా ఉంటాయన్నమాట. పాపం అప్పటికే ఆ డ్రాగన్ లూఫీ వాళ్ళందరినీ ముక్కి మోస్తూ ఉంటుంది. దానివల్ల అవ్వకపోయినా దాని డ్యూటీ వీళ్ళందరినీ పైకి తీసుకెళ్లడం కాబట్టి పంచ ప్రాణాలు పెట్టి వీళ్ళని పైకి తీసుకెళ్తూ ఉంటుంది. పాపం రాబిన్ కేమో ఈ డ్రాగన్ చాలా క్యూట్ గా అనిపిస్తుంది అనమాట. అది పడే బాధ చూసి రాబిన్ కూడా బాధపడుతుంది. మొత్తానికైతే ముక్కి ఆ డ్రాగన్ వీళ్ళందరినీ టాప్ మీదకి తీసుకొచ్చేస్తుంది. వాళ్ళని పైకి తీసుకురాగానే ఆ డ్రాగన్ మాయమైపోవడం స్టార్ట్ చేస్తుంది.
అది చూసి రాబిన్ ఏడుస్తుందన్నమాట. సో ఆ డ్రాగన్ మొత్తానికైతే మాయమైపోయి మళ్ళీ ఒక డ్రాయింగ్ లా మారిపోతుంది. అది చూసి జోరా అండ్ లా తప్ప మిగతా వాళ్ళందరూ బాధపడి శ్రద్ధాంజలి ఘటిస్తారు. జోరా వాళ్ళేమో వీళ్ళేంటారు ఇంత పిచ్చోల్లా ఉన్నారు అని అనుకుంటారు. సో వీళ్ళు కాస్త ముందుకు వచ్చేసరికి ఆ కంట్రీకి ఫ్రంట్ గేట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అండ్ ఆ ఎంట్రన్స్ దగ్గర ఎటువంటి గార్డ్స్ ఉండారనమాట. కళ్ళు మూసి తెరిచే లోపల లూఫీ ఆ గేట్ పక్కన ఉండే టవర్ మీదకి ఎక్కేస్తాడు. అక్కడ నుండి తనకి జోవు కంట్రీ మొత్తం కనిపిస్తుంది. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, చెట్లు అండ్ ఒక పూర్తి సివిలైజేషన్ ఉంటుందన్నమాట. లూఫీ చూస్తూ ఉండగానే ఉసోప్ కూడా అక్కడికి వచ్చి చేరుకుంటాడు. తను అలా సిటీని చూస్తూ ఉంటే మన దూల పురుషుడు, అదే మన లూఫీ, ఆ గేట్ పై నుండి కిందకు దూకేస్తాడు. వెంటనే ఉసోప్ పానిక్ అయి మిగతా వాళ్ళకి చెప్తాడు లూఫీ దూకేశాడని. జోరో పట్టించుకోకుండా కొత్తగా ఏమవుతుంది, వాడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి కదా అని గేట్ వైపు నడవడం స్టార్ట్ చేస్తారు. రాబిన్ అడుగుతుంది కిన్మాన్ వాళ్ళు వచ్చేంత వరకు మనం కూడా ఇక్కడ వెయిట్ చేద్దామా అని. దానికి జోరో, ఈ జో కంట్రీ ల్యాండ్ మీద లేదు కాబట్టి మనం ఎక్కడ తప్పిపోయేకి వీలు లేదు, వాళ్ళు వస్తే మనల్ని ఎలాగైనా కనిపెట్టేస్తారు. సో అప్పటి వరకు ఈ ప్లేస్ ఎలాగుందో చూద్దామని చెప్పి వాళ్ళ ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు గమనించేది ఏంటంటే ఆ ఎంట్రన్స్ కుండే గేట్ పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంటుంది, ఎవరో విరగొట్టినట్టు. వీళ్ళు ఇంకాస్త లోపలికి వెళ్తే అక్కడ ఉండే చెట్లు, రాళ్ళు అన్ని పగిలిపోయి ఉంటాయి. అక్కడ ఏదో పెద్ద డిస్ట్రక్షన్ జరిగిందని వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళకి ఆ ప్లేస్ లో నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు నడుస్తుంది నార్మల్ ల్యాండ్ మీద కాదు, ఎలిఫెంట్ స్కిన్ మీద. సో వీళ్ళు అలా వెళ్తూ ఉంటే వీళ్ళని దూరం నుండి ఒకరు గమనిస్తూ ఉంటారు. అండ్ తన మనసులో అనుకుంటుంది గేట్ వైపు వచ్చిన బ్యారెట్కి ఏమైంది, అతను తిరిగి రాలేదే, వీళ్ళు ఏమైనా తనని అటాక్ చేశారా అని చెప్పి తనలో తను అనుకుంటుంది. ఇంకో పక్క లూఫీ ఏమో సాంజీ, నామి వాళ్ళని వెతుక్కుంటూ ఏది పట్టించుకోకుండా సిటీ సెంటర్ లో పరిగెడతాడు. ఇంకో పక్క ఫ్రాంకీ వాళ్ళకేమో అన్ని తేడాగా అనిపిస్తుంటాయి. ఫ్రాంకీకి గన్ పౌడర్ వాసన వస్తుంది. తన విషయం మిగతా వాళ్ళకి చెప్తే ఉసోప్ భయపడి చేస్తాడు, ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందిరా అని. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండంగానే అప్పటిదాకా వాళ్ళని గమనిస్తూ ఉన్న ఒక క్రియేచర్ సడన్ గా జోరో మీద అటాక్ చేస్తుంది. జోరో ఆ అటాక్ ని పసిగట్టి తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆ అటాక్ నుండి తను తప్పించుకుంటుంది అనమాట. అలా అటాక్ చేసింది ఒక బన్నీ లాగా కనిపించే ఒక అమ్మాయి. జోరో మీద అటాక్ చేసి తన క్లాస్ తో ఒక ఎలక్ట్రికల్ అటాక్ కూడా చేస్తుంది. వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే నామి బట్టలతో ఇంకో యానిమల్ లాగా కనిపించే ఒక క్రియేచర్ ఒక క్రొకడైల్ మీద అక్కడికి వస్తుంది. అండ్ ఆ బన్నీతో, క్యారెట్ వాళ్ళ మీద అటాక్ చేయకు, వాళ్ళని మనం హామ్ చేయకూడదు, అండ్ అంతకంటే ముందుగా వేల్ ఫారెస్ట్ లోకి వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు, మనం ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళాలి అని అంటుంది. వాళ్ళు చూడ్డానికి అనిమల్స్ లా ఉంటారు కానీ వాళ్ళ బిహేవియర్స్ అన్ని మనుషుల్లా ఉంటాయి. సో వీళ్ళే మింక్స్ అని చెప్పి లా వాళ్ళందరికీ చెప్తాడు. ఇంకో పక్క ఉసోప్ ఏమో షాక్ లో ఉంటాడు, ఆ యానిమల్ వేసుకున్నది నామి బట్టలు కదా అని. ఇంకో పక్క జోరోకేమో అసలు ఆ అమ్మాయి ఎలా ఎలక్ట్రిక్ షాక్ యూజ్ చేసిందో అర్థం కాక ఏమన్నా వెపన్ వాడుతుందా అని అడుగుతాడు. క్యారెట్ ఏమో ఫారెస్ట్ లోకి ఇంట్రూడర్స్ వచ్చారా అని చెప్పి కింద నుండి జంప్ చేసి గాల్లోకి ఎగురుతుంది. లిటరలీ ఎంత హైట్ ఎగురుతుందంటే ఫ్రాంకీ వాళ్ళు స్టన్ అవుతారో, అసలు మింక్స్ కింత పవర్ ఉంటుందా అని. క్యారెట్ గాల్లోకి ఎగరగానే కొత్తగా వచ్చిన ఇంకో మింక్ నీకేమైనా కనిపిస్తోందా అని అడిగితే క్యారెట్ ఆ వేల్ ఫారెస్ట్ దగ్గర చూస్తుంది. అక్కడ తనకి ఎవరో ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఫాస్ట్ గా ఆ మ్యాటర్ ఇంకో మింక్ కి చెప్తుంది. సో ఆ ఇంకో మింక్ మనం ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా వెళ్ళాలి, అక్కడ గార్డియన్స్ తో ఫైట్ జరుగుతూ ఉంది అనుకుంటా, నేను ముందుగానే దీన్ని ఆపుండాలి అని చెప్పి వెళ్లే ముందు అక్కడ ఉన్న స్ట్రా హెడ్స్ తో నాకు చెప్పడానికి టైం లేదు కానీ మీరందరూ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేయండి, మీకు రైట్ సైడ్ రైట్ రమ్ ఫారెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ బురద గుంట మీకు కనిపిస్తుంది, అక్కడే మీ పైరెట్ క్రీకు సంబంధించిన ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది అని అంటుంది. అండ్ ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. అది విని ఫ్రాంకీకి ఉసోప్ కి మైడిపోతుంది, మన క్రీవ్లో ఒకరు చనిపోయారా అని. దానికి జోరో కామ్గా ఉండు ఉసోప్, నామి వాళ్ళతో పాటు సాంజీ కూడా ఉన్నాడు, వాడు ఖచ్చితంగా వాళ్ళని చావనిచ్చి ఉన్నాడు, తనని దాటి వాళ్ళని చంపడం అంత ఈజీ కాదు అని చెప్తాడు. ఆ తర్వాత లాకి తన నావిగేటర్ అయిన బెప్పో వివర్ కట్ తన దగ్గర ఉందని చెప్పి గుర్తొస్తుంది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని అంటాడు. ఇంతలో ఉసోప్ అడుగుతాడు, నీ నావిగేటర్ ఒక బేర్ కదా, తను కూడా మింక్స్ ట్రైబ్ చెందిన వాడేనా అని అడుగుతాడు. దానికి లా, అవును, జోవు అనేది బెప్పో హోమ్ టౌన్, తను ఇక్కడే పుట్టాడు కానీ చాలా చిన్న వయసులో ఇక్కడ నుండి బయటకు వచ్చేసాడు, తనకి ఈ ప్లేస్ అంతా తెలియకపోవచ్చు కానీ తనను మనం నమ్మచ్చు, సో ఫస్ట్ తన దగ్గరికి వెళ్దాం రండి అని అందరినీ బెప్పో వైపు తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ ఏమో ఇద్దరు మింక్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. క్యారెట్ వాళ్ళు చెప్పిన గార్డియన్స్ వీళ్ళే. సో లూఫీ గార్డియన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటే బెప్పో ఆ గార్డియన్స్ ని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. తను లూఫీ, తను మాకు తెలుసు అని. సో ఆ గార్డియన్స్ ని ఆపడానికి జీన్ బాట్ ట్రై చేస్తాడు. ఈ జీన్ బాట్ నే లా సాబోడి ఆర్క్ లో సెలెస్టియల్ డ్రాగన్ నుండి సేవ్ చేస్తుంటాడు అనమాట. సో జీన్ బాట్ ఆపడానికి ట్రై చేస్తే ఆ మింక్స్ లో గొరిల్లా లాగా కనిపించే వ్యక్తి జీన్ బాట్ ని నేలకేసి కొడతాడు. వాళ్ళని ఎలా ఆపాలి అని చెప్పి లా వాళ్ళ క్రూమేట్స్ అందరూ భయపడుతూ ఉంటే క్రొకడైల్ మీద బన్నీ తనతో పాటు ఉన్న ఇంకో మింక్ అక్కడికి చేరుకుంటారో. మంకీని ఆపడానికి బనానాస్ ఇచ్చి లూఫీతో ఫైట్ చేస్తున్న బుల్ కి ఒక రెడ్ క్లాత్ ని చూపిస్తారో. ఆ బుల్ వెళ్ళి ఆ రెడ్ క్లాత్ ని గుద్దుకొని ఒక ట్రీకి ఇరుక్కుపోతాడనమాట. సో అలా ఫైట్ ఆగుతుంది. ఆ తర్వాత వాళ్ళు లూఫీకి పరిచయం చేసుకుంటారో. నామి డ్రెస్ లో ఉన్న మింక్ పేరు వాండా అన్నమాట. అండ్ తనతో పాటు ఉన్నది రాబిట్, మింట్, క్యారెట్. వాండా లూఫీని చూసి నువ్వే స్ట్రా హ్యాట్ లూఫీ కదా అని అడిగితే
దానికి లూఫీ షాక్ అయ్యి, ఈ ప్లేస్ చాలా విచిత్రంగా ఉంది, అందరూ చాపర్ లాంటి వాళ్ళే ఉన్నారు, నేనేం చేయకుండానే వాళ్ళు నా మీద అటాక్ చేశారు అని అంటే దానికి వాండా లూఫీ ఫేస్ ని నాకుతూ ఈ ఫారెస్ట్ అనేది ఫర్బిడన్, ఇక్కడికి రావడానికి వీల్లేదు, అందుకే వాళ్ళు నేను అటాక్ చేశారు అని చెప్తుంది. ఇంతలోనే అక్కడికి పెడ్రో అనే వ్యక్తి వస్తాడు. ఇక్కడ నుండి అందరూ వెళ్ళిపోండి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. దెబ్బగా గార్డియన్స్ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ అక్కడ గార్డియన్స్ మాత్రమే కాదు, చాలా మంది మింక్స్ లూఫీ మీద అటాక్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటుంటారనమాట. పెడ్రో ఆర్డర్ చేశారు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాండా లూఫీతో ఉంటుంది, నువ్వు చాలా అదృష్టవంతుడివే, ఈ రోజు మూన్ లైట్ లేదు, లేకపోతే నీ పని అయిపోయేది అని అంటుంది. ఇంతలోనే బెప్పో లూఫీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. మొత్తానికి కష్టం మీద లూఫీ తనని గుర్తుపడతాడు. బెప్పో లూఫీని అడుగుతాడు, ట్రఫాల్గర్ లా నీతో పాటే ఉండాలి కదా, ఎక్కడున్నాడు అని. దానికి లూఫీ ట్రాఫీ నాతో పాటే ఉన్నాడు అని అంటాడు. లూఫీ పేరు తప్పుగా చెప్పేసరికి తన క్రూమేట్స్ అందరూ కోపడతారు. ట్రాఫీ ఎవరో నాకు తెలీదు, మాకు ట్రఫాల్గర్ లా మాత్రమే తెలుసు అని అంటారు. కట్ చేస్తే ఇంకో వైపు రాబిన్ వాళ్ళు బెప్పో ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వస్తుంటే వాళ్ళు కురో సిటీ అనే ప్లేస్కి వస్తారు. అక్కడ చూస్తే బిల్డింగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. రాబిన్ ఒక ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ రీసెంట్ గానే ఫుడ్ కుక్ చేసుకున్నట్టు ట్రేసెస్ ఉంటాయి. బిల్డింగ్స్ మీద పెద్ద పెద్ద క్లామార్క్స్, 2 పెద్ద పెద్ద టార్చర్ డివైజెస్ అండ్ ఒక పెద్ద ఫుట్ ప్రింట్ కూడా ఉంటుంది. అది ఒక ఎలిఫెంట్ సైజ్ లో ఉంటుందన్నమాట. అదంతా చూసిన తర్వాత అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ ఖచ్చితంగా 2 వీక్స్ బ్యాక్ జరుగుతుంది అని చెప్పి వీళ్ళందరూ ఒక కంక్లూజన్ కి వస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాండాని అడుగుతాడు, ఎందుకు ఈ ప్లేస్ ఎంత ఖాళీగా ఉంది అని. దానికి వాండా, ఈ కింగ్డమ్ ఎన్నో సెంచరీస్ నుండి బాగా ఉండేది, కానీ 15 days బ్యాక్ జాక్ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. డోఫ్లెమింగోని విడిపించడానికి ఏ జాక్ అయితే ట్రై చేశాడో ఈ జాక్ కూడా అతనే అనమాట. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా వాళ్ళు నిల్చున్న ప్లేస్ అంతా షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. అది చూసి బెప్పో, రెయిన్ రప్షన్ జరగబోతుంది, అందరూ ఫాస్ట్ గా చెట్ల మీదకి ఎక్కేయండి అని అంటాడు. వాండా లూఫీని ఫాస్ట్ గా వారిని అంటే తన క్రొకడైల్ మీద ఎక్కమని అడుగుతుంది. తన ఫ్రెండ్స్ ఉన్న రైట్ ఫ్లాంక్ దగ్గరికి తీసుకెళ్తాను అని అంటుంది. వాండా ఏమో రాబిన్ అండ్ జోరా వాళ్ళని రైట్ ఫ్లాంక్ దగ్గర వెయిట్ చేయమని చెప్పుంటుంది. కానీ మింక్స్ వాళ్ళకి కొత్తగా పరిచయం అయ్యారు కాబట్టి వాళ్ళని నమ్మాలో లేదో తెలియక ఫ్రాంకీ వాళ్ళు వాండా చెప్పిన ప్లేస్ కి కాకుండా బెప్పోను వెతుక్కుంటూ వెళ్తారు. సో వాండా వార్న్ చేసినట్టుగానే రెయిన్ రప్షన్ జరుగుతుంది. ఈ రెయిన్ రప్షన్ ఏంటంటే ఆ ఎలిఫెంట్ సముద్రంలో నుండి వాటర్ తీసుకొని టైం టు టైం దాని వీపు మీద చల్లుకుంటూ ఉంటుందన్నమాట. సో అలా చల్లిన వాటర్ సడన్ గా జోవు మొత్తాన్ని ముంచేస్తుంది. రాబిన్ వాళ్ళు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ మీదకి ఎక్కేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు కినిమాన్ అండ్ కాంజురో నానా కష్టాలు పడి ఒక పిల్లి మీద ఎక్కి జోవు మీదకి రావడానికి ట్రై చేస్తుంటారు. సడన్ గా వాటర్ పైనుండి కిందకి రావడంతో మళ్ళీ ఒకేసారి ఇద్దరు కింద పడిపోతారనమాట. ఈసారి వాళ్ళిద్దరితో పాటు ఆ మంకీ కూడా ఉంటుంది, అది కూడా వీళ్ళతో పాటు కింద పడిపోతుంది. ఇంకో పక్క లూఫీ నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోయేటప్పుడు తనని వాండా అండ్ రాబిట్ ఇద్దరు సేవ్ చేస్తారు. సో ఆ ప్లేస్ మొత్తం వాటర్ తో నిండిపోయి ఉంటుంది కాబట్టి వాండా వాళ్ళ క్రొకడైల్ ఆ నీళ్ళ మీద స్విమ్ చేస్తూ వీళ్ళని తీసుకెళ్తుంది. లూఫీ వాండా వాళ్ళని అడుగుతాడు, ఏంటిది వర్షమా అని. దానికి వాండా చెప్తుంది, జునేషా అంటే ఆ పెద్ద ఎలిఫెంట్ డైలీ 2 times స్నానం చేస్తుంది, అలా స్నానం చేయడానికి వాటర్ రిలీజ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే మా సిటీ స్ట్రక్చర్ ని ఆ వాటర్ కోసం బిల్డ్ చేసుకున్నాం, అది మాకు ఈ పెద్ద ప్లేస్ లో వాటర్ సోర్స్ గా మారింది, కల్టివేషన్ చేయగలిగాం అండ్ కింద నుండి చాలా రకాల ఫిషెస్ కూడా వస్తాయి, అవి మాకు ఫుడ్ లాగా కూడా ఉపయోగపడతాయి. సో జునేషా క్రియేట్ చేసిన ఈ వర్షం అనేది మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది అని చెప్తుంది. ఇంతలోనే చెట్ల మీద జంప్ చేసుకుంటూ బెప్పో లూఫీతో, మేము ఈ ఫారెస్ట్ నుండి బయటకు రావడానికి వీల్లేదు, ఒకవేళ మీకు మా కెప్టెన్ కనిపిస్తే మేము ఇక్కడ ఉన్నామని చెప్పు అని అంటాడు. ఎందుకు అని లూఫీ అడిగితే రాబిట్ లూఫీ చెవు కొరుకుతూ, బెప్పో ఇక్కడ పుట్టినప్పటికీ తనకు పైరెట్, సో తను క్యాట్ వైపర్ సర్వైలెన్స్ లో ఉన్నాడు, తన సర్వైలెన్స్ లో ఉన్నంత వరకు ఈ ఫారెస్ట్ దాటి బయటకు రావడానికి వీల్లేదు అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఈ నీళ్ళ నుండి తప్పించుకోవడానికి రాబిన్ వాళ్ళందరూ బిల్డింగ్స్ మీదకి ఎక్కేశానని చెప్పాను కదా. సో వాళ్ళ బిల్డింగ్ మీద ఉన్నప్పుడు ఉసోప్ చుట్టూ ఉన్న వాటర్ ని గమనిస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే పెద్ద పెద్ద షాక్స్ కూడా ఉంటాయి. ఎందుకు ఇలా సడన్ గా వాటర్ వచ్చేసిందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రాబిన్ వాళ్ళందరితో చెప్తుంది, మామూలుగా ఎలిఫెంట్స్ కి వాటి బాడీని వాష్ చేసుకునే అలవాటు ఉంటుంది, సో ఇది కూడా అదే ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అలాగే ఉసోప్ చూస్తూ ఉంటే దూరం నుండి దానికి క్రొకడైల్ మీద ఎవరో వెళ్తున్నట్టు కనిపిస్తారో జూమ్ చేసి చూస్తే ఇద్దరు మింక్స్ మధ్యలో లూఫీ ఉంటాడనమాట. అండ్ క్యారెట్ ఏమో లూఫీని కొరుకుతూ ఉంటుంది కదా, అది చూసి ఉసోప్ కి మైండ్ పోతుంది. ఆ మింక్ లూఫీని తినేస్తుంది అని చెప్పి గట్టిగా అరుస్తాడు. లూఫీని కాపాడడానికి వెళ్దామని అంటాడు. లూఫీ వాళ్ళు క్రొకడైల్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్ షేప్ లో కొన్ని వుడెన్ ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి. అవి చూసి వాండా ఏడుస్తుంది, ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒకడు, వాడు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నాడు, మాకు అప్పగిచ్చండి లేకపోతే ఈ ల్యాండ్ మొత్తాన్ని ధ్వంసం చేస్తా అని చెప్పుంటాడు. అది గుర్తు తెచ్చుకొని వాండానే కాకుండా క్యారెట్ కూడా బాధపడుతుంది. అది చూసి లూఫీ, ఈ ప్లేస్ ని ఎవరో అటాక్ చేశారన్నారు కదా, ఇంతకీ వాడి పేరు ఏంటి అని అడుగుతాడు. దానికి వాండా చెప్తుంది, తన పేరు జాక్, తను రీసెంట్ గా చనిపోయాడని చెప్పి ఆర్టికల్ వచ్చింది. తను డోఫ్లెమింగోని ఎస్కార్ట్ చేస్తున్న 4 మరీన్ షిప్స్ మీద అటాక్ చేశాడు. 2 షిప్స్ ని ధ్వంసం చేయగలిగాడు గాని అడ్మిరల్ అండ్ పాత ఫ్లీట్ అడ్మిరల్ ఇద్దరు కలిసి ఆ జాక్ ని ఓడించారు. తన డెత్ మీద ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ రాలేదు, తను ఎక్కడైనా బ్రతికే ఉండొచ్చు. ఈ జాక్ చేసిన దానికి మేము ఎప్పటికీ తనని క్షమించాం,
మాటల్లో పడి మనం చూడలేదు, మీ ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్ లోనే ఉన్నారు అని అంటుంది. ఇంతలోనే లా షాంబుల్స్ ని యూజ్ చేసి అందరినీ వాళ్ళ ముందర ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. లూఫీ వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ ఉసోప్ మాత్రం భయంగా, హే డాగ్ ఉమెన్, తను మా కెప్టెన్, తనని తినకుండా వదిలేయండి, మా మిగతా ఫ్రెండ్స్ అందరినీ కూడా మాకు అప్పగించండి, లేకపోతే మా 3 స్వాట్ స్టైల్ యూజర్ చేతిలో మీరు అయిపోతారు అని అంటాడు. దానికి వాండా, మీరు నన్ను చూసి అపార్థం చేసుకుంటున్నారు, డెస్టినేషన్ కి రీచ్ అవగానే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళని ఒక ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ కొంతమంది గార్డ్స్ వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తే వాండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వీళ్ళు స్ట్రా హ్యాట్ లూఫీ పైరెట్ క్రూ మెంబర్స్ అని. ఆ తర్వాత వీళ్ళందరూ ఫోర్ట్రెస్ లోపలికి వెళ్తారు. నామి ఏమో ఒక పెద్ద షీప్ మీద పడుకొని ఉంటుంది. చాపర్ ఫాస్ట్ గా నామి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి లూఫీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు బయట మన కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటే నామి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లూఫీ వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది. లూఫీ వాళ్ళు లోపలికి ఎంటర్ అవగానే వాళ్ళని వెల్కమ్ చేయడానికి చాలా మంది మింగ్స్ వచ్చేస్తారు. వాళ్ళని కాపాడిన సేవియర్స్ యొక్క ఫ్రెండ్స్ వచ్చారు అని. వాళ్ళు వెల్కమ్ చేయడం చూసి ఉసోప్ స్టన్ అవుతాడు. మీరందరూ మనుషుల్ని తినేసే స్పీసీస్ అనుకున్నానే, మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారనుకోలేదు అని అంటే దానికి వాండా, ఇదంతా మింగ్స్ గురించి తెలియని వాళ్ళు వాళ్ళకంటూ క్రియేట్ చేసుకున్న భయాలు మాత్రమే. మా పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే మీరు కూడా మంకీ మింగ్స్ కి చెందిన వాళ్ళే, కాకపోతే మీకు పెద్దగా జుట్టు లేదంతే, సో మేమెవరిని బయాస్డ్ గా చూడము అని చెప్తుంది. అండ్ మా మింగ్స్ అందరికి మనుషులంటే చాలా ఇష్టం, మీ దగ్గర ఫర్ ఉండదు కాబట్టి మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు అని చెప్పి వాండా లూఫీని నాకుతుంది. బేసికలీ డాగ్ బిహేవియర్ అనమాట. ఇంతలోనే నామి అండ్ చాపర్ ఆ ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వస్తారు. లూఫీ వీళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ నామిని, అవును సాంజీ, బ్రూక్ అండ్ మోమో ఎక్కడున్నారో అని అడుగుతాడు. దానికి నామి సడన్ గా లూఫీని హక్ చేసుకుని వాళ్ళు బానే ఉన్నారు కానీ సాంజీ మాత్రం అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ మ్యాటర్ చెప్పే ముందు లూఫీ వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక బ్యాంక్వెట్ ఏర్పాటు చేస్తారు, అంటే చిన్న సైజ్ పార్టీ అనమాట. ఇంకోవైపు కినిమాన్ అండ్ కాంజురో పైనుంటి మళ్ళీ కింద పడిపోయారు కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే బయలుదేరాలని చెప్పి డిసైడ్ అవుతారు. సో వీళ్ళు పార్టీ చేసుకుంటున్న టైంలో అక్కడికి బ్రూక్ వస్తాడు. తన బట్టలన్నీ చిరిగిపోయి ఉంటాయన్నమాట. లూఫీ బ్రూక్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ బ్రూక్ మాత్రం ఏడుస్తూ, నేను పేపర్స్ లో మీ గురించి చదివాను, మీరు ఇక్కడ సేఫ్ గా వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, సాంజీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, నా ముఖం ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు అని అంటాడు. ఆ తర్వాత ఉసోప్ బ్రూక్ ని మొమనస్కి ఎక్కడున్నాడు అని అడిగితే దానికి బ్రూక్, మోమోకి మింగ్స్ నచ్చట్లేదు, సో తను బయటికి రాకుండా తనని తనే లాక్ చేసుకున్నాడు. అండ్ అది కూడా మనకు ఒక అడ్వాంటేజే. జోకి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఒకసారి నా దగ్గరికి రండి అని చెప్పి ఒక రౌండ్ మీటింగ్ పెడతాడు లూఫీ వాళ్ళతో. మనం ఈ ప్లేస్ లో వానో అనే ప్లేస్ గురించి గానీ సామ్రాయ్ అనే పేరుని తీయకపోవడం బెటర్, ఆ పేర్లు చెప్తే ఈ ఊర్లో ఉన్న వాళ్ళని బాధ పెడతాం అండ్ కోపానికి గురవుతాం అంటాడు. ఎందుకు అని లూఫీ అడుగుతాడంతే. కొంతమంది మింగ్స్ బయట నుండి వచ్చి, ఓ శవమా, నువ్వు దొరికిపోయావని అంటారు. అప్పుడు జోరోకి గుర్తొస్తుంది, వాండా కూడా ఒక శవం గురించి మాట్లాడింది కదా, అప్పుడు తన శవం అనింది బ్రూక్నే అని. ఆ తర్వాత ఆ మింగ్స్ అన్ని వచ్చి బ్రూక్ మీద పడతాయి. ఎందుకంటే డాగ్ మింగ్స్ కి చెందిన వాళ్ళందరికీ బోన్స్ కొరకడం అంటే చాలా ఇష్టం. సో బ్రూక్ బాడీ మొత్తం బోన్సే ఉండేసరికి తన మీద పడి ఆ మింగ్స్ కొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకే బ్రూక్ బట్టలు చిరిగిపోయి ఉంటాయి. ఇంతలోనే చాపర్ లూఫీని ట్రాఫీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. దానికి లూఫీ బెప్పోని కలవడానికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళాడు అని చెప్తాడు. నామి కోపంగా, మనం సాంజీ గురించి ఏం చేద్దామని అడుగుతుంది. దానికి జోరో, సాంజీ ఏదో లెటర్ పంపించాడన్నావు కదా, దాంట్లో ఏముందో చూద్దామని అంటాడు. లూఫీ ఏమో, తనని ఎవరు కిడ్నాప్ చేయలేదు కదా, ఎందుకంత భయపడుతున్నావు అని అడుగుతాడు. దానికి నామి, ఇది చాలా సీరియస్ మ్యాటర్, మనం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి అని అంటుంది. చాపర్ కూడా ఏడుస్తాడు, తన విషయంలో మేమేం చేయలేకపోయాం సారీ అని. అసలు ఫ్రాంకీకి మ్యాటర్ అర్థం కాదు, మీరు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఒకసారి సిరీస్ లో కరెక్ట్ గా ఏం జరిగిందో చెప్పగలుగుతారా అని అడుగుతాడు. దానికి ఉసోప్, అవును కరెక్టే, మేము మిమ్మల్ని లాస్ట్ కాంటాక్ట్ చేసింది మీరు బిగ్ మామ్ షిప్ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడేమో మీరు జోవ్కి వచ్చేసారు. సిటీ చూస్తే ఎక్కడ పడితే అక్కడ డెస్ట్రాయ్ అయిపోయింది. ఈ మింగ్స్ చూస్తే మీరు మా సేవియర్స్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేశారు, ఇక్కడ జరిగేదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది అని అంటాడు. రాబిన్ కూడా అడుగుతుంది, స్టార్టింగ్ నుండి ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో నామి స్టార్టింగ్ నుండి ఏం జరిగిందో చెప్పడానికి రెడీ అవుతుంది. డ్రెస్రోసా దగ్గర సాంజీ వాళ్ళని జోవ్కి వెళ్ళమని చెప్పిన తర్వాత బిగ్ మామ్ పైరేట్స్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ షిప్ మీద ఫిష్మెన్ ఐలాండ్ కి వచ్చిన 2 బిగ్ మామ్ పైరేట్స్ అండ్ వర్స్ట్ జనరేషన్ లో ఒక్కడైన కప్పన్ బీచ్ కూడా వాళ్ళతో పాటు షిప్ లో ఉంటాడు. మేబీ ఏదైనా అలయన్స్ ఏమో అని చెప్పి మేము అనుకున్నాం. అండ్ సీజర్ ఏమో తనని తీసుకెళ్లడానికే వాళ్ళు వచ్చారని చెప్పి చాలా భయపడ్డాడు. మేము అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలంటే కోప్ డిబర్స్ ని యూజ్ చేయాలి, కానీ అది యూజ్ చేయడం ఫ్రాంకీకి మాత్రమే తెలుసు. సో అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలని మేము ఆలోచిస్తూ ఉండగానే మన షిప్ మీద వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు లాంచ్ చేసిన క్యానన్ బాల్స్ ని బ్రూక్ ఆపేశాడు. చాపర్ మాన్స్టర్ పాయింట్ కి మారి ఆ ఆపిన ఫైర్ బాల్స్ అన్నిటిని పట్టుకొని సాంజీ వైపు విసిరితే సాంజీ వాటన్నిటికీ తన కిక్ పవర్ ని యాడ్ చేసి బిగ్ మామ్ షిప్ మీదకి తన్నాడు. దెబ్బకి షిప్ మొత్తం డెస్ట్రాయ్ అయింది. నేను నా రెయిన్ టెంపోని యూజ్ చేసి అక్కడ పెద్ద వర్షం పడేలా చేశాను అండ్ అక్కడ ఫాగ్ స్టార్ట్ అయింది. ఆ ఫాగ్ లో మేము తప్పించుకున్నాం. ఆ తర్వాత మేము జో దగ్గరికి రావడానికి 2 days పట్టింది అని చెప్పి చెప్తుంది. అది వినగానే లూఫీ వాళ్ళందరూ నామి వాళ్ళని పొగిడేస్తారో, డైరెక్ట్ గా మీరు బిగ్ మామ్ పైరేట్స్ ని ట్యాకిల్ చేశారా అని. రాబిన్ క్యాలిక్యులేట్ చేసి, మీరు ఇక్కడికి వచ్చి 10 days అవుతుంది అంటున్నారు, అండ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు డిస్ట్రక్షన్ ట్రైల్స్ చూస్తే 2 weeks బ్యాక్ జరిగినట్టుంది అని అంటే
దానికి వాండా, కరెక్టే, నామి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ చాలా డెస్ట్రాయ్ అయిపోయి ఉంది. నామి వాళ్ళు వచ్చారు కాబట్టే మేము కొంతమంది మా మనుషుల్ని కాపాడుకోగలిగాం. చాపర్ మెడికల్ స్కిల్స్ తో మాలో చాలా మంది ప్రాణాలు మిగిలాయి, లేదా ఎప్పుడో పోయే వాళ్ళమని అంటుంది. ఇంతలోనే అక్కడికి ఒక మింక్ వచ్చి డ్యూక్ లేచాడు అని చెప్పి అరుస్తాడు. అది విని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చాపర్ తనతో పాటు ఒక గోట్ ని తీసుకొని చాలా ఎనర్జెటిక్ గా డ్యూక్ వైపు పరిగెడతాడు. ఆ మింక్ వాండా వాళ్ళతో డ్యూక్ తన సేవియర్స్ ని చూడాలనుకుంటున్నారు, మీరు కూడా రండి అని అడుగుతాడు. దానికి వాండా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మీరు కూడా మాతో పాటు వస్తారా అని లూఫీ వాళ్ళని అడుగుతుంది. ఇంతకీ ఈ డ్యూక్ ఎవరు అని లూఫీ అడిగితే దానికి వాండా, ఈ కంట్రీకి 2 కింగ్స్ ఉన్నారు. డే కి కింగ్ డ్యూక్ డాగ్ స్టామ్ అండ్ నైట్ కేమో క్యాట్ వైపర్. సో ఇప్పుడు మనం మన డే కింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నామని అంటుంది. ఇంకో పక్క లా ఏమో తన వీరర్ కార్డ్ ని ఫాలో చేసుకుంటూ బెప్పో వాళ్ళని వెళ్ళి కలుస్తాడు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాండా ఆ ప్లేస్ లో ఏం జరిగిందో లూఫీకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా 17 days బ్యాక్ బెప్పో వాళ్ళ గ్రూప్ వచ్చిన తర్వాత డూక్ డోమ్స్ విజిటర్ బెల్ రింగ్ అయింది. ఆ తర్వాత ఇంకో బెల్ కూడా రింగ్ అయింది. ఈసారి రింగ్ అయింది వెల్కమింగ్ బెల్ కాదు, ఒక రైడింగ్ బెల్. ఎనిమీస్ ఫారెస్ట్ లోపలికి దౌర్జన్యంగా వచ్చేశారు. అలా వచ్చింది కైడో పైరేట్ క్రూకి చెందిన కెప్టెన్ జాక్. తను రైజో అనే నింజాని వెతుక్కుంటూ జోవులోకి ఎంటర్ అయ్యాడు. ఆ జాక్ చూడ్డానికి ఒక మ్యామత్ లా ఉంటాడు. తను తన క్రూమేట్స్ జోవు వాళ్ళని రైజోని అప్పగించమని అడుగుతారు. ఒకవేళ అప్పగించకపోతే మాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది అని అంటారు. అంతలోనే అక్కడికి మాంజీ అనే ముసలికోత అక్కడికి వచ్చి, మీరు వెతుకుతున్న మనిషి ఎక్కడున్నారో మాకు తెలీదు, మాకు ఫైట్ చేయాలని కూడా లేదు, మీ మనుషులతో ఈ ప్లేస్ మొత్తం ఇల్లు వెతికించండి, మేం చెప్పేదాని మీద మీకు నమ్మకం వస్తుంది అని అంటే జాక్ కోపంగా చుట్టూ ఉన్న బిల్డింగ్స్ ని ధ్వంసం చేస్తాడు. నేను ఇక్కడికి ఆటలు ఆడడానికి రాలేదు, నేను చేస్తుంది నెగోషియేషన్ కాదు, నాది డిమాండ్. రైజోని ఇప్పటికిప్పుడే తీసుకొని రండి, లేకపోతే నా చేతుల్లో అందరూ చేస్తారు అని అంటే తన క్రూమేట్స్ కూడా పిల్లలు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా అందరి మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు. వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేయగానే మింక్స్ కూడా వాటి పవర్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ చిత్త కొడతారు. అప్పుడు మాంజీ జాక్ తో, మా మింక్స్ లో వీక్ వాళ్ళు నీకెవరూ కనిపించరు, మింక్స్ అందరూ నేచురల్ బార్న్ ఫైటర్స్, చివరికి పుట్టిన పిల్లలు కూడా వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. మాలాంటి ట్రైబ్ తో మీరు శత్రుత్వం పెట్టుకోవాలనుకుంటున్నారా? బాగా ఆలోచించండి, మీరు గనక మాతో ఫైట్ చేస్తే మాలోనే కాదు మీలో కూడా చాలా మంది చేస్తారు. అంతకంటే మీరు మా కింగ్ తో మాట్లాడి పరిష్కరించుకుందామని అంటే జాక్ కోపంగా తనొక ఈగోయిస్ట్ కాబట్టి మాట్లాడాలా, అది చెయ్యను అని చెప్పి తన దగ్గర ఉన్న గిఫ్టర్స్ ని, అంటే డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్న సబార్డినేట్స్ ని మింక్స్ తో ఫైట్ చేయడానికి పంపిస్తాడు. సో వాళ్ళు చెప్పింది వినకపోవడంతో బ్యాటిల్ స్టార్ట్ అయింది. మొత్తం జోవు ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా మారిపోయింది అని చెప్తుంది. అది విని రాబిన్ వాళ్ళకి అర్థమవుతుంది బ్రూక్ ఎందుకని సామురాయ్ లేదా వానో అనే పేరు ఎందుకు తీయద్దన్నారో. కానీ మన లూఫీ ఒక ఎడ్డోడు, వాడు ఆ మ్యాటర్ మర్చిపోయి ఉంటాడు. సో చాలా కాన్ఫిడెంట్ గా కినిమానేమో ఈ కంట్రీలో నింజా ఉన్నాడని చెప్పాడు, అయితే లేడన్నమాట అన్నట్టు అనగానే ఉసో బ్రూక్ అని నామి ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి లూఫీని కింద పడే స్థితికి బాధేస్తారు. వాండా అది విని లూఫీ ఏదో అన్నాడు అనంటే దానికి బ్రూక్, ఏం లేదు, ఇంజూర్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి ఊరికే కవర్ చేస్తాడు. ఆ తర్వాత వాండా వాళ్ళని డ్యూక్ డాగ్ స్టామ్ శాంటోరియం దగ్గరికి తీసుకెళ్తుంది. లోపలికి వెళ్తూ ఉంటే శాంటోరియం బయటికి కొంతమంది మింక్స్ వచ్చి బయటపడతాయి. ఆ మింక్స్ ని కొట్టింది సిసిలియన్ అన్నమాట. డాగ్ స్టామ్ కి 3 కెప్టెన్స్ ఉన్నారు, వాళ్ళని 3 మస్కటియర్స్ అని పిలుస్తారు. సిసిలియన్ వాళ్ళలో ఒకడు. సిసిలియన్ కి కైండ్నెస్, లవ్, రొమాన్స్, బేబీస్, షుగర్, హనీ వీడి గురించి మాట్లాడితే అస్సలు నచ్చదు. వాడి గురించి డిస్కషన్ పెట్టారనే తన సబార్డినేట్స్ అందరినీ కొట్టుంటాడు. ఇంతలోనే వాండా స్ట్రా హ్యాట్ పైరట్స్ ని చూపించి వీళ్ళే దా స్ట్రా హ్యాట్ క్రూ అని చెప్పి వాళ్ళని పరిచయం చేస్తుంది. సిసిలియన్ వాళ్ళని చూడగానే చాలా కోపంగా పైకి ఎగిరి వాళ్ళ ముందర బోర్డౌన్ చేస్తాడు. మా కంట్రీని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ, మీరున్నాం మేము ఎప్పటికీ మర్చిపోలేమని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ రూమ్ లోపలికి వెళ్తారు. అక్కడ జోవుకి డేకింగ్ అయిన డ్యూక్ డాగ్ స్టామ్ బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ లూఫీ వాళ్ళు రాగానే మీకు మేము రుణపడి ఉన్నాం, మా వాళ్ళకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పగానే దానికి లూఫీ, హెల్ప్ చేసింది అయితే నేను కాదు మా ఫ్రెండ్స్, కానీ దాని గురించి తెలుసుకున్నాను అని అంటే దానికి డాగ్ స్టామ్, థ్యాంక్ యూ నీకు కూడా చెప్పాలి లూఫీ అని అంటాడు. ఆ తర్వాత లూఫీ, మీరు చూడ్డానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారే అని అంటే దానికి వాండా కోపంగా, చూడ్డానికి ఏంటి, మా కింగ్ అందరికంటే గ్రేటెస్ట్ ఫైటర్ అని అంటుంది. దానికి డాగ్ స్టామ్, అది కొంచెం సర్కాజం లాగుంది, నేను ఆ జాక్ తో ఓడిపోయాను, నా కంట్రీని నేను కాపాడుకోలేకపోయాను, నేనలా స్ట్రాంగెస్ట్ అవుతాను అని అంటాడు. దానికి వాండా, లేదు, ఆ జాక్ ఆ రోజు ఆ వెపన్ యూజ్ చేయకపోతే మనం ఖచ్చితంగా గెలిచే వాళ్ళం అని అంటుంది. దానికి లూఫీ, గ్యాస్ వెపనా, ఇంతకీ ఏంటి ఆ గ్యాస్ వెపన్ అని అడుగుతాడు. దానికి చాపర్, ఆ జాక్ సీజర్ తయారు చేసిన గ్యాస్ వెపన్స్ ని యూజ్ చేసి ఈ కింగ్డమ్ ని డిస్ట్రాయ్ చేశాడు అని చెప్తాడు. రాబిన్ అర్థం చేసుకుంటుంది సీజర్ తయారు చేసిన గ్యాస్ వెపన్స్ ని డోఫ్లెమింగో తీసుకుని వాటిని కైడోకి సప్లై చేశాడని. ఇంతలోనే డ్యూక్ లూఫీతో, మనం ఆ ఫైట్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా వేస్ట్, కానీ లూఫీ నీ మీదున్న స్ట్రా హ్యాట్ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. నేను వైపర్ కలిసి సీలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి స్ట్రా హ్యాట్ పెట్టుకుని ఒకరిని కలిశాను, తను ఇప్పుడు 4 ఎంపరర్స్ లో ఒకడు, అతనే షాంక్స్ అని అంటే షాంక్స్ పేరు వినగానే లూఫీ చాలా ఎక్సైట్ అవుతాడు. అండ్ డ్యూక్ తో ఇది నా దగ్గర చాలా సంవత్సరాల నుండి ఉంది అని తన పూర్తి స్టోరీని కంప్లీట్ చేయబోతాడు.
కానీ ఇంతలోనే డ్యూక్ పడుకునేస్తాడనమాట. ఏంటి ఇంత సడన్ గా పడిపోయాడు అని అడిగితే దానికి వాండా చెప్తుంది టైం 6 అయింది అందుకే పడుకున్నాడు అని. దానికి ఉసోప్ ఏంటి వాడేమన్నా పసిపిల్లోడా 6 అవగానే పడుకోవడానికి అని అంటే దానికి వాండా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ కంట్రీకి 2 కింగ్స్ ఉన్నారు, డేకి ఒక కింగ్ అండ్ నైట్ కి ఇంకో కింగ్. మామూలుగా ఈ జోవు సిటీకి డ్యూక్ డాగ్స్టామ్ అఫీషియల్ కింగ్. అలాగే జోవులో ఉన్న ఫారెస్ట్ ని క్యాట్ వైపర్ ఫ్యామిలీ వాళ్ళు కొన్ని జనరేషన్స్ గా కాపాడుతున్నారు. సో వాళ్ళకు కూడా ఈ కంట్రీ మీద అన్ని రైట్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఈక్వల్ అథారిటీ ఉంది. కాకపోతే వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి అంతే కోపం కూడా ఉంది. వీళ్ళు ఎంత బ్యాడ్ టర్మ్స్ లో ఉన్నారంటే ఒకరినొకరు చూసుకున్నారంటే చచ్చిపోయే వరకు ఫైట్ చేసుకుంటారో. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలియదు కానీ ఒకప్పుడు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అండ్ స్ట్రెంత్ కూడా వీళ్ళిద్దరిది ఈక్వల్ స్ట్రెంత్. సో ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఒకరికొకరు కంట పడకూడదని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకే ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 6 దాకా క్యాట్ వైపర్ పాలిస్తే మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 దాకా డ్యూక్ డాగ్స్టామ్ పాలిస్తారో. సో ఒకరికొకరు ఎదురు పడకూడదు అని వాళ్ళ స్లీప్ టైమింగ్స్ ని కూడా సెట్ చేసుకున్నారు అని చెప్తుంది. ఇంతలో ఉసోప్ పక్కన ఉన్న డాక్టర్స్ కూడా నిద్రపోవడం చూస్తాడు. ఏంటి వీళ్ళు కూడా ఎందుకు పడుకున్నారో అని అడిగితే పక్కనే ఉన్న సిషిలియన్ కూడా నాకు కూడా నిద్ర వస్తుంది, ఈ డే అండ్ నైట్ అనేది మా మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. టౌన్ లో ఉండే వాళ్ళందరూ డే టైం యాక్టివ్ గా ఉంటారు అండ్ ఫారెస్ట్ లో ఉండే వాళ్ళందరూ నైట్ టైం యాక్టివ్ లో ఉంటారు. అండ్ మాకు జరిగిన బ్యాటిల్లో కూడా మేము ఇలాగే ఫైట్ చేశామని చెప్పి అలానే నిద్రపోతాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే జాక్ తన దగ్గర ఉన్న గిఫ్టర్స్ ని మింగ్స్ ని అటాక్ చేయడానికి పంపిస్తే వాళ్ళని ఆపడానికి మస్కటీర్స్ వస్తారు. అంటే డ్యూక్ డాగ్స్టామ్ కింద పనిచేసే వాళ్ళనమాట. వాళ్ళలో 3 మస్కటీర్స్ అంటే వీళ్ళ క్యాప్టెన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఫైట్ లోకి దిగి ఆ గిఫ్టర్స్ ని ఎదుర్కొంటారు. ఇంతలోనే అక్కడికి డ్యూక్ డాగ్స్టామ్ చేరుకొని ఉంటాడు అండ్ జాక్ దగ్గరికి వెళ్ళి మనం ఊరికే ఈ వైలెన్స్ ని ఆపేయడం మంచిది, నువ్వు వెతుకుతున్నది ఈ కంట్రీలో నీకు దొరకదు, సో మనం ఫైట్ చేసుకుని వేస్ట్ అని తన కత్తిని కింద పడేస్తాడు. కత్తిని కింద పడేసి జాక్ తో ఈ ఐలాండ్ మొత్తం నీకు నచ్చినట్టు వెతుకు జాక్, ఒకవేళ ఆ సామురాయ్ కనుక మీకు దొరికితే ఈ కంట్రీని డెస్ట్రాయ్ చేసి, అలా లేదంటే ఇక నుండి సైలెంట్ గా వెళ్ళిపో అని అంటాడు. డాగ్స్టామ్ మాట్లాడుతూ ఉండంగానే తను మాట్లాడేది కూడా పూర్తిగా వినకుండా నాది ధూల్పేట్ నాకు ధూల్ ఎక్కువ అన్నట్టు నాకు మాటలు నచ్చవు నేను ఫైట్ చేస్తానని చెప్పి తన తొండంతో డాగ్స్టామ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డాగ్స్టామ్ తన తొండాన్ని ఒంటి చేత్తో ఆపేస్తాడు. అది చూసి జాక్ ఫాలోయర్స్ అందరికీ మైండ్ పోతుంది. మన కెప్టెన్ జాక్ తొండాన్ని ఆపాడంటే ఈ డ్యూక్స్టామ్ ఎంత బలవంతుడు అని మాట్లాడుకుంటారో. డాగ్స్టామ్ జాక్ తో నీ బలం బానే ఉందే, నీ గురించి ఎప్పుడు వినలేదు అని అంటే దానికి తన ఫాలోయర్ ఏంటి కామెడీ చేస్తున్నారా, మా మాస్టర్ జాక్ గురించి ఈ న్యూ వరల్డ్ లో తెలియని వాడంటూ లేడు, తను చేసిన డిస్ట్రక్షన్ కి వరల్డ్ గవర్నమెంట్ తన మీద 1 బిలియన్ బెరీ పెట్టింది అని తన సబార్డినేట్ అంటాడు. డాగ్స్టామ్ జాక్ తో మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మా దగ్గర సామురాయ్ లేడు, ఉంటే మమ్మల్ని ఏమైనా చేసుకో, మేం లేదంటున్నా ఈ కంట్రీని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తే అది పెద్ద క్రైమ్, నేను ఒప్పుకోను అని అంటాడు. అది విని జాక్ చాలా ఈగోయిస్టిక్ గా నాకు మాటల కంటే డెస్ట్రాయ్ చేయడం ఎక్కువ ఇష్టం అని అంటాడు. సో ఇంక చేసేదేం లేక డాగ్స్టామ్ జాక్ తో ఫైట్ లోకి దిగుతాడు. డాగ్స్టామే కాకుండా తన ఆర్మీ జాక్ ఆర్మీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ గా 6 అవుతుంది. 6 అవ్వగానే ఇంకా అక్కడ వాళ్ళు ఉండకూడదు అని చెప్పి డాగ్స్టామ్ తన ఆర్మీని తీసుకొని వెళ్ళిపోతాడు. ఏంట్రా వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని జాక్ ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి ఫాస్ట్ గా క్యాట్ వైపర్ అని తన ఆర్మీ వచ్చి వాళ్ళ మీద విరుచుకు పడతారు. క్యాట్ వైపర్ జాక్ తొండాన్ని పట్టుకుని నేలకేసి గట్టిగా కొడతాడు. దెబ్బకి మ్యామత్ ఫామ్ లో ఉన్న జాక్ హ్యూమన్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. క్యాట్ వైపర్ జాక్ తో ఓ అయితే నువ్వు మిథికల్ టైప్ జోన్ ఫ్రూట్ ని తిన్నావా, చాలా పెద్ద పవరే అది, కానీ నువ్వు ఆ డాగ్ గాడు నీతో సగం సగం ఫైట్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోవాల్సింది, నేను వాళ్ళలాగా జాలి చూపాను, పెద్ద పెద్ద గ్రేట్ నేషన్స్ దగ్గర ఎంతమంది వారియర్స్ ఉంటారో మా దగ్గర కూడా అంతమంది ఉన్నారు, అండ్ బెప్పో నువ్వు నా కేర్ లో ఉన్నావు కాబట్టి మాతో పాటు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. దానికి బెప్పో నేను పైరట్నే అవ్వచ్చు కానీ ఇది నా సొంత ఇల్లు, నేను కూడా మీతో పాటు ఫైట్ చేస్తానని అంటాడు. సో క్యాట్ వైపర్ ఆర్మీకి అండ్ కెప్టెన్ జాక్ కి మధ్యలో మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కూడా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు జరుగుతుంది. మార్నింగ్ అవ్వగానే క్యాట్ వైపర్ వెళ్ళిపోయి డాగ్స్టామ్ వస్తాడు. సో ఇలా కంటిన్యూస్ గా 5 days వార్ జరుగుతుంది. జాకి కూడా సీ నుండి కంటిన్యూస్ గా రీఇన్ఫోర్స్మెంట్స్ వస్తున్నాయి. అదొక పెద్ద జాంబీ ఆర్మీలా అనిపించింది. మేం కూడా అస్సలు తగ్గలేదు. మాతో ఒకరి తర్వాత ఒకటి ఫైట్ చేస్తూ ఉంటే జాక్ కూడా అలసిపోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడే ఈ కంట్రీ మీద పాయిజనస్ గ్యాస్ వెపన్ ని యూజ్ చేశాడు. చాలా కొద్ది సమయంలోనే ఆ గ్యాస్ ఫారెస్ట్ అంతా వ్యాపించింది. ఆ గ్యాస్ ని పీల్చుకోవడం వల్ల మా బాడీస్ అస్సలు కదలలేకపోయాయి. వాళ్ళు కొంచెం కూడా మా మీద కనికరం చూపించకుండా వాన నుండి వచ్చిన వారియర్ కోసం మమ్మల్ని దారుణంగా హింసించారు. మా కింగ్స్ తో పాటు క్యాప్టెన్స్ అందరినీ పెద్ద పెద్ద కట్లకు కట్టేసి దారుణంగా టార్చర్ చేశారు. మా కింగ్స్ ఇద్దరు మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ లేడు అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా క్యాట్ వైపర్ చేతిని డాగ్స్టామ్ కాలిని నరికేశారు. ఎంత టార్చర్ చేసినా చెప్పిన ఆన్సరే మళ్ళీ విని విని జాక్ కి విసిగొచ్చి తన మనుషుల్ని కొంతమందిని ఇక్కడ పెట్టేసి తను వెళ్ళిపోయాడు అని చెప్తుంది. ఇంతలోనే డాగ్స్టామ్ నిద్రలేస్తాడు. లూఫీతో మాట్లాడుతూ అండ్ తను వెళ్ళింది డోఫ్లెమింగో ఓడిపోయాడని తెలుసుకొని తనని విడిపించడానికే ఆ నెక్స్ట్ డే తను బయలుదేరాడు. అందుకే అప్పుడే మమ్మల్ని కాపాడింది నీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు నువ్వు కూడా అని అన్నాను అని చెప్తాడు. ఇంతలోనే చాపర్ ఆ నెక్స్ట్ డే మేము వచ్చాము,
జునేషాని చూసి షాక్ అయ్యాము. సీజర్ పవర్స్ ని యూజ్ చేసుకుని ఫాస్ట్ గా జోవు మీదకి వచ్చాము. అండ్ గేట్ ని చూడగానే పెద్ద అటాకే జరిగిందని మాకు అర్థమైంది. ఇంతలోనే ఒక స్క్విరిల్ మింక్ ని ఫాలో చేసుకుంటూ జాక్ మనిషి మా మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు. బ్రూక్ తనని ఆపేశాడు. ఆ స్క్విరిల్ మింక్ తో మేము మాట్లాడడానికి ట్రై చేశాం గానీ తను బ్రూక్ ని చూసి పారిపోయింది. లోపలికెళ్లి చూస్తే మనుషులు దారుణంగా ఎక్కడ పడితే అక్కడ పడున్నారు. అక్కడ గ్యాస్ కూడా ఆ ప్లేస్ మొత్తాన్ని పొల్యూట్ చేసిందని మాకు అర్థమైంది. ఇంతలోనే పెడ్రో క్యాట్ వైపర్ ని అండ్ డాగ్ స్టామ్ ని చూపించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అయినా సేవ్ చేయండి అని అడిగారు. ఆ తర్వాత ఆ గ్యాస్ సీజరే తయారు చేశాడని మాకు అర్థమైంది. 2 తగిలిచ్చి గ్యాస్ ని న్యూట్రలైజ్ చేయమని అడిగాం. సీజర్ ఒప్పుకోలేదు. హెల్ప్ చేయకపోతే తన గుండెని నలిపేస్తా అని చెప్పి సాంజీ తనని బెదిరించాడు. ఇంతలోనే అక్కడే ఉన్న ఆ జాక్ సబార్డినేట్ మా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే సాంజీ తన మూతి పగలగొట్టి పంపించాడు. ఆ మింక్స్ ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఒకటే సమాధానం చెప్తున్నారు. సో అక్కడుంటే మా చేతుల్లో ప్రాణాలు పోతాయని చెప్పి జాక్ సబార్డినేట్స్ అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత సీజర్ తన డెవ్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ప్రస్తుతానికైతే గ్యాస్ ని న్యూట్రలైజ్ చేశాడు. మేం కూడా ఎనిమిస్ ఏమో అనుకుని వాండా నామిని ఒక బాంబ్ తో పేల్చేయడానికి ట్రై చేసింది. మేము మీకేం పాపం చేశాం, మాకు మీరు వెతుకుతున్న వ్యక్తుల గురించి తెలియదన్నా మమ్మల్ని ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నారో అని ఏడిస్తే ఇంతలోనే పెడ్రో పైకి లేచి వాండాని ఆపుతాడు. వాళ్ళే మమ్మల్ని సేవ్ చేశారు, సిటీలో ఉన్న గ్యాస్ ని తీసేశారు అని చెప్తే వాండా చుట్టూ చెక్ చేస్తుంది. నిజంగానే గ్యాస్ అంతా వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఆ తర్వాత చాపర్ వాళ్ళందరూ కలిసి ఆ సిటీలో ఉన్న వాళ్ళని ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా సేవ్ చేయాలనుకుంటారో. సో చాపర్ అండ్ సీజర్ ఇద్దరు కలిసి ఒక యాంటీడోట్ ఇంజెక్షన్ ని కనిపెడతారో. సో ఎవరెవరైతే కదలగలుగుతున్నారో వాళ్ళందరూ ఆ ఇంజెక్షన్ ని యూజ్ చేసి చనిపోవడానికి రెడీగా ఉన్న మింక్స్ ని కాపాడతారో. అలా నామి, సాంజీ, చాపర్ అండ్ బ్రూక్ కలిసి మింక్స్ ని కాపాడుంటారు. సో ఈ విషయాన్ని గుర్తు చేసుకుని వాండా ఏడుస్తుంది అండ్ నామిని హగ్ చేసుకుంటుంది. మీరు మా ప్రాణాలని కాపాడారు, మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం, మీరు చేసిన దానికి మేము ఎప్పటికైనా రుణం తీర్చుకుంటామని వాండా అంటుంది. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత ఫ్రాంకీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యి నామి అండ్ చాపర్ వాళ్ళని పొగుడుతాడు. అండ్ లూఫీకి అర్థమవుతుంది ఎందుకు మింక్స్ వాళ్ళని అంత గౌరవించారు అని. అండ్ లూఫీ ప్రామిస్ చేస్తాడు ఏదో ఒక రోజు కైడో కొత్త పగలకొడతానని. ఇంతలోనే చాపర్ అక్కడ నుండి బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికి అని ఉసోపడితే క్యాట్ వైపర్ లేచే టైం అయింది, వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి అని చెప్తే అయితే నేను కూడా వస్తాను అని వాండా అంటుంది. రాబిన్ కి డౌట్ వచ్చి ఇప్పుడు మీకు స్లీపింగ్ టైం కదా, నువ్వు పడుకోవట్లేదా అని అంటే దానికి వాండా నేను ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ని, నన్ను కింగ్స్ బర్డ్ అని పిలుస్తారు, నేను మాత్రమే 2 కింగ్స్ ని కాంటాక్ట్ చేయగలుగుతాను, డాగ్ స్టామ్ బాగానే ఉన్నారని చెప్పి క్యాట్ వైపర్ కి చెప్పాలి. నేను పట్టించుకోను అన్నట్టు యాక్టింగ్ చేస్తాడు, బట్ చెప్పాలి అని అంటే లూఫీ కూడా నేను క్యాట్ వైపర్ ని మీట్ అవుతాను అని అంటాడు. బ్రూక్ అక్కడే ఉంటే డాగ్ స్టామ్ తనని ఎక్కడ తినేస్తాడు అనే భయంతో నేను కూడా వస్తానని బ్రూక్ అంటాడు. సో వాళ్ళందరూ క్యాట్ వైపర్ దగ్గరికి బయలుదేరతారు. క్యారెట్ ని కూడా లాక్కొని వెళ్తారు. ఇంతలోనే జోరో మీరు చెప్పిన స్టోరీలో ఆ స్విర్లీ ఐబ్రోస్ గాడు ఇక్కడ ఉన్నాడు కదా, అంటే సాంజీ ఇక్కడ ఉన్నాడు కదా, ఆ తర్వాత ఏమైందో ఎందుకు చెప్పలేదు అని అంటే దానికి బ్రూక్ ఈ కంట్రీలో ఆల్రెడీ చాలా డిస్ట్రక్షన్ అయింది, వాళ్ళు చాలా గాయపడి ఉన్నారు, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఏం జరిగిందో చెప్పలేదు, ఆ తర్వాత ఏం జరిగిందో మాలో మేమే సీక్రెట్ గా పెట్టుకున్నాం, చెప్పాలంటే నాకు అదోలా ఉంది కానీ సాంజీని మనం ఎప్పటికీ కలవలేమనుకుంటా అని అంటాడు. దానికి లూఫీ కోపంగా ఏంటి ఏం మాట్లాడుతున్నారు, లెటర్లో నేను తిరిగి వస్తానని రాశాడు, ఇది నిజమేనా అని అంటే దానికి నామి రిటర్న్ లో నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా లూఫీ, ఇది కనిపించేదానికంటే చాలా సీరియస్ సిచ్యువేషన్, ఈ ఐలాండ్ ఒక ఇల్యూజన్, ఈ ఐలాండ్ లివింగ్ యానిమల్ మీద ఉంది, లాగ్ పోస్ట్ కనుక్కోవడం చాలా కష్టం, కానీ మేము ఒక మిస్టేక్ చేశాం, మేము ఎనిమీస్ నుండి పారిపోయి వచ్చేటప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళు వినేశారు, అండ్ అదే క్రూలో జో ఎక్కడుందో తెలిసిన మనిషి ఒకడు ఉన్నాడు, అతని వల్లే దొరికిపోయామని చెప్తుంది. యాక్చువల్లీ అతను ఎవరో కాదు, పేకామ్స్ అనమాట, ఫిష్మెన్ ఐలాండ్ లో లూఫీని కలిసిన వ్యక్తి. సో పేకామ్స్ కూడా జోవుకు చెందినవాడే కాబట్టి సాంజీ వాళ్ళు జోవుకు వెళ్లారని తెలుసుకొని తను అక్కడికి వచ్చేస్తాడు. తనతో పాటు కోపన్ బీచ్ కూడా ఉంటాడనమాట. పేకామ్స్ జోలో ఎంటర్ అవగానే అక్కడ చుట్టూ డెస్ట్రాయ్ అయిపోయిన బిల్డింగ్స్ ని చూసి ఇక్కడ మనుషులు ఎవరు లేరేంటి, అసలు జనాలకి ఏమైంది అని చెప్పి తను చాలా భయపడతాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి మింగ్స్ వాళ్ళని ఫోర్ట్రెస్ కి తీసుకెళ్లి చాలా బాగా చూసుకుంటూ ఉంటారనమాట. వాండా నామికి తన డ్రెస్ ఒకటి ఇస్తుంది అండ్ నామి దగ్గర ఒక డ్రెస్ ఇప్పించుకుంటుంది అనమాట. అది మింగ్స్ ట్రైబ్ లో ఒక ట్రెడిషన్, ఫ్రెండ్షిప్ కి గుర్తుగా అలా బట్టలు మార్చుకుంటారు. వాండా ఇచ్చే డ్రెస్ చాలా వాల్యుబుల్, అదొక నేషనల్ ట్రెజర్ లాంటిది అని చెప్తే నామి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇంకో పక్క మన సాంజీ బాబేమో మింగ్స్ లో ఉండే అమ్మాయిలందరినీ గెలుపుతూ ఉంటాడు. మింగ్స్ అనే వాళ్ళు వాళ్ళ ఎఫెక్షన్ ని మనుషులకు రుద్దుకొని మరీ చూపిస్తారు. సో గర్ల్ మింగ్స్ అందరూ సాంజీకి ఎఫెక్షన్ చూపిస్తుంటే మనోడు స్వర్గంలో ఉంటాడు. వాళ్ళతో పాటు బాయ్ మింగ్స్ కూడా సాంజీని రుద్దడానికి ట్రై చేస్తే సాంజీ వాళ్ళందరినీ తిడతాడు, నా దగ్గరికి వస్తే చేతులు కాళ్ళు నరికేస్తా అని. ఆ తర్వాత నామిని వాండా ఇచ్చిన డ్రెస్ లో చూసి నామిని హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తే నామి తంతుంది. దెబ్బకి సాంజీ ఫోర్ట్రెస్ బయటికి ఎగిరిపడతాడు. కాసేపటికి పేకమ్స్ ఫోర్ట్రెస్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తన వాళ్ళందరూ సేఫ్ గా ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పేకమ్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు పేకమ్స్ తో మమ్మల్ని కాపాడింది స్ట్రా హ్యాట్ పైరేట్స్ అని చెప్పి చెప్తారు. పేకమ్స్ ఏమో ఏడుస్తుంటాడనమాట, ఆ బీస్ట్ పైరేట్స్ కి చెందిన చాక్ ఇంత పని చేస్తాడా అని.
తను ఏడుస్తూ ఉండగానే నామి అండ్ సాంజీ వాళ్ళు ఫోటోస్ లోంటి బయటకు వచ్చి పెకోమ్స్ ని చూస్తారు. నామి వెంటనే తనని గుర్తుపడుతుంది. ఇంకో పక్క సీజర్ ఏమో భయపడుతూ ఉంటాడు. వీళ్ళు ఖచ్చితంగా నా కోసమో వచ్చారో, నన్ను మాత్రం వాళ్ళకి అప్పగించకండి, నేను కూడా మీలో ఒక్కడిని కదా అని చెప్పి సాంజీతో అంటాడు. దానికి సాంజీ, నువ్వు ఎప్పుడు మాలో ఒకడు వేయావు? డోఫ్లమింగోను ఓడించడానికి నువ్వు మాకు ఒక ట్రంప్ కార్డ్ మాత్రమే. లూఫీ ఎలాగో డోఫ్లమింగో మీద గెలిచేశాడు కాబట్టి నీతో మాకు ఎటువంటి యూజు లేదు. ఆయన బిగ్ మామ్ కి నీకు గొడవ ఏంటి అని అడుగుతాడు. దానికి సీజర్, నేను బిగ్ మామ్ కి కొన్ని వెపన్స్ ఇస్తానని ప్రామిస్ చేసి డబ్బులు తీసుకున్నాను. ఆ ఫండ్స్ తో నాకు నచ్చిన రీసెర్చ్ చేసుకున్నాను. డోఫ్లమింగో నాకు హెల్ప్ గా ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు బిగ్ మామ్ దగ్గర నుండి తప్పించుకుని ఉన్నాను. డోఫ్లమింగో చనిపోయాడు కాబట్టి వాళ్ళు నన్ను తీసుకెళ్లిపోవడానికి వచ్చారు అని అంటే దానికి సాంజీ, అయితే నువ్వు చేసుకున్న దానికి నువ్వు శాస్త్రం అనుభవించాలి. నిన్నైతే అప్పగిచ్చేస్తాం, కానీ లూఫీ ఆల్రెడీ బిగ్ మామ్ పైరేట్స్ తో గొడవ పెట్టుకున్నాడు అండ్ మనం వాళ్ళ షిప్ ను కూడా డిస్ట్రాయ్ చేశాం. వాళ్ళు ఇప్పుడు నెగోషియేషన్ కి ఒప్పుకుంటారా అని ఆలోచిస్తాడు. సో సాంజీ పేకమ్స్ తో వెళ్లి మాట్లాడాలని చెప్పి నామిని చాపర్ ని అక్కడే ఉండమని పేకమ్స్ వాళ్ళతో మాట్లాడడానికి బ్రూక్ ని తనతో పాటు తీసుకెళ్తాడు. సాంజీ వాళ్ళని అడుగుతాడు, ఇంతకీ మీకేం కావాలి? ఈ కంట్రీలో ఆల్రెడీ చాలా మంది గాయపడ్డారు, మళ్ళీ మనం ఫైట్ చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పలేం. సో ఇది మాట్లాడుకొని తేల్చుకుందామని అంటే పేకమ్ సాంజీ దగ్గరికి వెళ్ళి తనను రుద్దుకుంటాడు, అంటే ఎఫెక్షన్ చూపిస్తున్నాడు అనమాట. తనకు థ్యాంక్స్ చెప్పి మా హోమ్ కంట్రీని ఇంత దారుణంగా చేసి వెళ్ళిపోయారని నాకు తెలీదు, మా వాళ్ళని కాపాడినందుకు థ్యాంక్ యూ అని మోకాళ్ళ మీద పడి సాంజీకి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ తర్వాత మామ మాకు సీజర్ ని తీసుకెళ్లడంతో పాటు ఇంకో పని కూడా అప్పచెప్పింది, కానీ నువ్వు ఇంత హెల్ప్ చేసావు కాబట్టి స్ట్రా హైట్స్ కి నేను అన్యాయం చేయలేను. నేను ఏదో ఒకటి చెప్పి మామాని డైవర్ట్ చేస్తాను, అంటే బిగ్ మామ్ ని డైవర్ట్ చేస్తాను అని అంటాడు. అదంతా విన్న కోపన్ బీచ్, నీకు మైండ్ పోయిందా పేకోమ్స్? బిజినెస్ ని నీ పర్సనల్ థింగ్స్ తో కలపొద్దు, నీలాంటివన్నీ ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని తన చేతుల్లో నుండి కొన్ని క్యానన్స్ ని రిలీజ్ చేసి పేకోమ్స్ వీపు మీద కాలుస్తాడు. ఆ తర్వాత కోపన్ బీచ్ కమౌట్ అనగానే తన చెస్ట్ లోపల నుంచి ఒకేసారి చాలా మంది బయటకు దూకుతారు. అది చూసి సాంజీ అండ్ బ్రూక్ స్టన్ అవుతారనమాట. అసలు ఇంతకీ ఇదంతా ఏంటి, నీ పవర్స్ ఏంటి అని అడిగితే దానికి కోపన్ బీచ్, నేను క్యాజిల్ ఫ్రూట్ ని తిన్నాను, నేను ఒక క్యాజిల్ మ్యాన్ ని, నా లోపల ఒక పెద్ద ఆర్మీనే ఉంది, నేను పేకోమ్స్ ని పూర్తిగా చంపలేదు, చంపితే మింక్స్ కోపానికి గురవుతాను, వాళ్ళతో ఫైట్ చేయడం కష్టం, సో నాకు వేరే దారి దొరకలేదు అని తన సబార్డినేట్ అయిన విట్టోని ఆ ఇద్దరిని లాక్కురా అని చెప్పని అంటాడు. వెంటనే విట్టో నామి అండ్ చాపర్ ని తీసుకొస్తాడు. ఆ తర్వాత గాల్లోకి చూస్తూ, నువ్వు ఆ చెట్లలో ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు సీజర్, నా మనుషులందరూ సీస్టోన్ గన్స్ ని చెట్ల వైపు మార్క్ చేసి పెట్టారు, నువ్వు కిందకి దిగకపోతే చావాల్సి వస్తుంది అని అంటే భయపడి సీజర్ కిందకు దూకుతాడు. ఆ తర్వాత కపన్ బీచ్ తనతో, మా దగ్గర సీస్టోన్ గన్స్ ఉన్నాయని ఊరికే చెప్పాను, కానీ ఇప్పుడు నీ వెనకాల పాయింట్ చేసిన స్పియర్ మాత్రం సీస్టోన్ తో చేసిందే అని. ఆ తర్వాత సాంజీతో, మీరు ఇప్పుడు ఏం చేయలేరు అండ్ మనం కూర్చొని మాట్లాడుకోవడానికి నేను ఒక కంఫర్టబుల్ ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్పి అందరినీ తన క్యాజల్ లోపలికి ఎంటర్ అవ్వమని అడుగుతాడు. తను చెప్పినట్టుగానే అందరూ ఎంటర్ అవుతారు. ఆ తర్వాత పేకోమ్స్ కూడా ఒక స్పిరిట్ లాగా క్యాజల్ లోపల ఫామ్ అవుతాడు అండ్ తను బయటేమో ఒక స్టాచ్యూ లాగా ఉండిపోతాడు. సాంజీ బీచ్ తో, ఇంతకీ మమ్మల్ని ఎందుకు లోపలికి తీసుకొచ్చావని అడిగితే దానికి బీచ్, లాస్ట్ వీక్ మీరు అటాక్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ మారిపోయాయి, నేను ఇక్కడికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఇది మామాస్ పార్టీకి ఇన్విటేషన్ అండ్ ఈవెంట్ వచ్చి ఒక వెడ్డింగ్. ఆ వెడ్డింగ్ ఎవరికో కాదు, విన్స్మోక్ ఫ్యామిలీలో థర్డ్ కొడుకైన సాంజీకి, షార్లట్ ఫ్యామిలీలో 35th డాటర్ అయిన పుడింగ్ కి అని అంటాడు. ఆ మాట విని సాంజీ స్టన్ అవుతాడనమాట. సాంజీనే కాదు ఎవరైనా స్టన్ అవుతారో, అతనికి చెప్పకుండా పెళ్లి పెట్టి అతన్నే ఇన్వైట్ చేస్తే. సో సాంజీ అడుగుతాడు, ఎందుకు నా ఫ్యామిలీకి సడన్ గా నా మీద ఇంట్రెస్ట్ వచ్చింది అని. దానికి బీజ్, మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో నాకేం తెలుసు, నాకు చెప్పింది నేను చేస్తున్నా అంటాడు. ఇంతలో సాంజీ తన సిగరెట్ ని నేల మీద పడేస్తాడు. అక్కడ ఫైర్ అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. బీజ్ కోపంగా, ఏంటి నా కాజల్ని తగలబెట్టాలనుకుంటున్నావా, ఇలాంటిది ఇంకోసారి చేయమాకు అని అంటాడు. ఇంతకీ ఈ మ్యారేజ్ ని సెట్ చేసింది ఎవరు అని సాంజీ అడిగితే దానికి బీజ్, ఆబ్వియస్ గా మీ ఫ్యామిలీనే, విన్స్మోకే సెట్ చేశాడు అని అంటే అప్పుడు నామికి సాంజీ గురించి పాత ఫ్లాషెస్ గుర్తొస్తాయి. నోలాండ్ ది లేయర్ అనే బుక్ తను నార్త్ బ్లూలో ఉన్నప్పుడు విన్నాను అని చెప్పుంటాడు. అండ్ ఉసోప్ తో కూడా డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే సాంజీ నిజంగానే విన్స్మోకి వారసుడు అని చెప్పి బ్రూక్ తో సహా మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది. వీళ్ళు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో పక్క సీజర్ కూడా, విన్స్మోక్ ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకో పక్క చార్లెట్ అనేది బిగ్ మామ్ ఇంటి పేరు, ఒకవేళ బిగ్ మామ్ డాటర్ ని కనుక తను పెళ్లి చేసుకుంటే సాంజీ ఒక ఎంపరర్ కి అల్లుడవుతాడు. సో తను స్ట్రా హ్యాట్స్ ని వదిలేసి బిగ్ మామ్ పైరేట్ క్రీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని అంటాడు. అది విని సాంజీ, మీకు నచ్చింది మాట్లాడుకోకండి, నాకు ఈ పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు అండ్ నేను ఇప్పటి వరకు కలవని ఒక అమ్మాయిని నేను అస్సలు పెళ్లి చేసుకోను అండ్ నేను బిగ్ మామ్ తో కలిసిన స్ట్రా హ్యాట్ క్రూ వాళ్ళతో కలవదు, మా కెప్టెన్ కి ఎవరి కింద పనిచేయడం నచ్చదు, ఎందుకంటే లూఫీ పైరేట్ కింగ్ అవుతాడు, కావాలంటే మీరు సీజర్ ని ఎత్తుకుపోండి, మేం మాత్రం రామనంటే దానికి బీజ్, నీకు నేనేం చెప్తున్నానో అర్థం కావట్లేదు సాంజీ, నేను నాతో వస్తారా లేదా అని అడగట్లేదు అండ్ మీరు నా క్యాజువల్ లోపల ఉన్నారు అంటే మీరందరూ ఆల్రెడీ నా చేతుల్లో క్యాప్చర్ అయిపోయినట్టే, మిమ్మల్ని అందరినీ నేను ఆల్రెడీ మామ దగ్గరికి తీసుకెళ్తున్నాను, పెద్ద షేకింగ్ ఏం జరగట్లేదు కాబట్టి నేను కదులుతున్న విషయం మీకు అర్థం కావట్లేదు, ఒకవేళ కనుక మీరు నాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే
మీ ప్రాణాల గురించి మర్చిపోండి, ఎందుకంటే నా బాడీ లోపల ఉన్న క్యాజువల్ని నాకు నచ్చినట్టు నేను షేప్ షిఫ్ట్ చేసుకోగలుగుతాను. నీ ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అండ్ మామ పార్టీకి ఇన్వైట్ చేసిన తర్వాత ఆ పార్టీ నుండి ఎవరు తప్పించుకోలేరు అని అంటాడు. ఇంతలోనే విట్టు అనే వ్యక్తి సాంజీతో మామకి 2 విషయాలు నచ్చవు. ఒకటి తన స్వీట్స్ చేదుగా ఉండడం, అండ్ ఇంకోటి తను ఇచ్చిన ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేసి పార్టీకి రాకపోవడం. ఒకవేళ పార్టీకి రాకపోతే ఏమవుతుందో తెలుసా అని చెప్పి సాంజీ చెవిలో ఏదో చెప్తాడు. అది విని సాంజీ షాక్ అయి అలా ఆలోచిస్తూ ఉండిపోతాడనమాట. బీజ్ సాంజీతో మా మాస్టర్ ఒక ఎంపరర్, అండ్ ఈ ప్రపంచంలో 4 ఎంపరర్స్ మాత్రమే ఉంటారు. ఒకవేళ తను నువ్వు చనిపోవాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా చేస్తావు. మీ వాళ్ళ ప్రాణాలు రిస్క్ లో పెట్టుకోకూడదు అనుకుంటే నేను ఇచ్చే అడ్వైస్ తీసుకో, తన మాటల్ని డిసోబై చేయకు అని అంటాడు. దానికి సాంజీకి ఏం చేయాలో అర్థం కాక ఒక పేపర్ ఇచ్చి అందులో ఒకటి రాసి నామి దగ్గరికి ఇస్తాడు. నామి చాపర్ అండ్ బ్రూక్ తో నేను చెప్పాను నమ్మండి, మీ దగ్గర నేను ఎప్పుడు ఏది దాచిపెట్టాలనుకోలేదు. నా పాస్ నా కోసం తిరిగి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటాడు. ఇంతలోనే సాంజీ బయట నుండి ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాడు. వాళ్ళని కట్టేసిన చైన్స్ ను పట్టుకొని రెడీగా ఉండండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వాళ్ళందరినీ బీచ్ క్యాజువల్ లో నుండి బయటికి విసురుతాడు. వాళ్ళ క్యాజువల్ లో నుండి బయటికి రాగానే లిల్లీపుట్స్ లో ఉండే వాళ్ళు నార్మల్ సైజ్ కి మారిపోతారు. వాళ్ళని బయటికి విసరగానే బీచ్ అండ్ తన మనుషులు నామి వాళ్ళ వెనకాల వెళ్లాలనుకుంటారు. కానీ సాంజీ తన గన్ని సీజర్ కి పెట్టి మీరు గనక కదిలారంటే వీడి తల పుచ్చకాయ పేలినట్టు పేలుతుంది, మీరు నన్ను చంపలేరని నాకు అర్థమైంది. ఒకవేళ చంపితే ఎవరైతే నన్ను ప్రాణాలతో కావాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రాణాలతో బ్రతకనివ్వరు. ఒకవేళ గనక మీరు నా ఫ్రెండ్స్ వెనకాల వెళ్తే నా కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో మీకు తెలుసు కదా, వాళ్ళతో గనక నేను కలిశానంటే మీలో ఎవరు ప్రాణాలతో మిగలరని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే బీచ్ కూడా బయట నుండి ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాడు. తన మనుషులతో ఎవరు క్యాజువల్ లో నుండి బయటికి రాకండి, బయట ఒక మోన్స్టర్ వెయిట్ చేస్తున్నాడు అని అంటాడు. బీచ్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ క్యాట్ వైపర్ నిల్చుకొని ఉంటాడనమాట. క్యాట్ వైపర్ బీచ్ తో ఇంతకీ నువ్వెవర్రా, పేకామ్స్ ఎందుకు గాయాలతో ఉన్నాడు, తనని ఎవరు ఇలా చేశారు అని అంటే దానికి బీచ్ నేను కూడా పేకామ్స్ క్రూలో ఒకరిని, మమ్మల్ని జాక్ ఫాలోయర్స్ అటాక్ చేశారు అని చెప్తాడు. నామి ఏమో గట్టిగా సాంజీ బయటికి రా, నువ్వెందుకు లోపల ఉన్నావు, అసలు ఏం జరుగుతుందో మాకు చెప్పు. లూఫీ వాళ్ళ గ్రూప్ ఫాస్ట్ గా వచ్చేసారు, వాళ్ళ కోసం వెయిట్ చేద్దామని అంటుంది. కానీ సాంజీ లోపలే కూర్చొని ఉంటాడనమాట. ఇది నా ప్రాబ్లం, నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను, సో ఇదే మాట వాళ్ళకు కూడా చెప్పండి అని చెప్పి సాంజీ నవ్వుతాడు. అక్కడ ఉంటే క్యాట్ వైపర్ ఎక్కడ అటాక్ చేస్తాడో అని చెప్పి బీజ్ ఒక ట్యాంకర్ లాగా మారి ఫాస్ట్ గా ఐలాండ్ నుండి తప్పించుకుంటాడు. అండ్ సాంజీ రాసిన లెటర్ లో నేను ఒక అమ్మాయిని కలవబోతున్నాను, కానీ ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాను సాంజీ అని చెప్పి సైన్ చేసి ఉంటాడనమాట. సో సాంజీ వెళ్ళిపోయిన తర్వాత క్యాట్ వైపర్ సాంజీ గురించి అడుగుతాడు, కానీ నామి వాళ్ళు తనకు చెప్పాలనుకోరు, ఎందుకంటే తన హీలింగ్ ఫేస్ లో ఉన్నాడు కాబట్టి. సో బ్యాక్ టు ద ప్రెజెంట్, వాండా, బ్రూక్ అండ్ లూఫీ వాళ్ళందరూ కలిసి క్యాట్ వైపర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. లూఫీ సాంజీ రాసిన లెటర్ చదివి అయితే సాంజీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అంటే దానికి నామి లేదు, తనని చూసినప్పుడు తను చాలా డిటర్మైండ్ గా కనిపించాడు, ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తాడు అని అంటుంది. దానికి లూఫీ అయితే సాంజీ రిటర్న్ వచ్చేటప్పుడు తన వైఫ్ తో పాటు వస్తాడా, మన క్రూలో ఇంకో మెంబర్ జాయిన్ అవబోతున్నారా అని అంటాడు. దానికి బ్రూక్ సాంజీ బ్రైడ్ ఎంపరర్ డాటర్, ఒకవేళ తను నిజంగా పెళ్లి చేసుకుంటే మనం బిగ్ బాంబ్ పైరేట్స్ కి పని చేయాల్సి ఉంటుంది. ఈ విషయం సాంజీకి తెలియగానే తను అప్పటికప్పుడే ఈ ఐడియాని రిజెక్ట్ చేశాడు. మేబీ ఈ పెళ్లిలాంటి సాంజీ తప్పించుకోలేకపోవచ్చు అని అంటే దానికి చాపర్ ఒకవేళ తనకు బలవంతంగా పెళ్లి చేస్తే మనకేమన్నా అవుతుందేమో అని చెప్పి సాంజీ మనలో నుండి సపరేట్ అయిపోతే పరిస్థితి ఏంటి అని చాపర్ అంటే దానికి లూఫీ ఏంటి సాంజీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడా, అది ఇంకా వర్స్ట్ కదా అని అంటే దానికి నామి ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే మమ్మల్ని బయటికి విసిరేసినప్పుడే తను కూడా క్యాజువల్ లో నుండి బయటకు వచ్చేసి ఉండాలి, కానీ తను అలా చేయలేదు, మన కోసం ఈ లెటర్ రాశాడంటే సో తను ఖచ్చితంగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉందేమో అని అంటుంది. దానికి ఉసోప్ మేబీ తన ఫ్యామిలీకి సంబంధించిందేమో, ఒకవేళ సాంజీ పుట్టింది నార్త్ బ్లూలో అయితే తన వాళ్ళందరినీ వదిలేసి ఈస్ట్ బ్లూకి వచ్చేసాడు, ఈస్ట్ బ్లూ నుండి ఇంత దూరం వచ్చాడంటే ఖచ్చితంగా పెద్ద స్టోరీనే ఉంటుంది అని అంటాడు. దానికి నామి మీరు వచ్చేదాకా తనని ఆపలేకపోయాం, సారీ అని చెప్తే దానికి రాబిన్ ఆగకుండా వెళ్ళిపోవడం తన డెసిషన్, సో ఇది మీ ఫాల్ట్ కాదు అని అంటే దానికి చాపర్ ఏడుస్తాడు. కానీ రాబిన్ ఒకవేళ మనం సాంజీని ఎప్పటికీ చూడలేకపోతే అని అంటే అప్పటిదాకా కాన్వర్సేషన్ మొత్తం వింటున్న జోరో చూడలేకపోతే మంచిదే కదా అని అంటాడు. చాపర్ కి కోపం వచ్చి తిడతాడనమాట, ఏం మాట్లాడుతున్నావని. దానికి జోరో నేను చెప్పింది నిజమే, తను ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే మనకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలి, లేదా ఇంత ప్రాబ్లం చేసినందుకు మనకు సారీ అయినా చెప్పాలి. ఒకసారి బాగా ఆలోచించండి, మనం ఇప్పటి వరకు వచ్చిన దారి మనం ఎప్పటికీ తిరిగి వెళ్ళలేం. సీజర్ ఆల్రెడీ తన బిజినెస్ గురించి చెప్పాడు కదా, డోఫ్లెమింగో బిగ్గెస్ట్ పార్ట్నర్ కైడో తన దగ్గర నుండి కొనుక్కునే స్మైల్ ఫ్రూట్, ఆ స్మైల్ ఫ్యాక్టరీని మనం డిస్ట్రాయ్ చేశాం కాబట్టి కైడో మన మీద ఖచ్చితంగా కోపంగా ఉంటాడు. ఒకసారి బాగా ఆలోచించండి, ఈ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసింది కైడో కింద పనిచేసే జాక్ అనే ఒక వ్యక్తి. జాకే అలా ఉంటే కైడో ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటాడో. మనం ట్రాఫిక్ తో కలిసింది డోఫ్లెమింగోకి కైడోకి గొడవ పెట్టడానికి, మనకి ఈ గ్యాప్ లో కిన్మాన్ వాళ్ళు తగిలారు, ఎందుకో తెలియదు గాని కైడో కిన్మాన్ వాళ్ళని కూడా వెతుకుతున్నాడు. సో ఇటువైపు నుండి చూసుకున్నా మనకి కైడోకి ఫైట్ తప్పదు.
ఆల్రెడీ షిట్ లో ఉన్నామంటే ఈ సాంజీ గాడికి ఆ బిగ్ మామ్ కి మధ్యలో గొడవ జరిగితే అది ఎంత దారుణమైన సిచ్యువేషన్ కి దారి తీస్తుందో, సో అందుకే వెళ్ళిపోవడమే మంచిది అని అంటాడు. అది విని నామి కోపం వచ్చే, నువ్వు ఇంత కోల్డ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు జోరో అని చెప్పి తిడుతుంది. సో వీళ్ళు ఒకరిలో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటే మన కెప్టెన్ బాబు డిసైడ్ అవుతాడు, సరే అయితే మనం ఏది తేల్చలేకపోతున్నాం కాబట్టి డైరెక్ట్ గా సాంజీనే వెళ్ళి అడుగుదామని అంటాడు. అలా అనగానే జోరోకి మైండ్ పోతుంది. ఉసోప్ కూడా భయంగా, ఏం మాట్లాడుతున్నావు లూఫీ, నువ్వు మర్చిపోయావా ఆల్రెడీ మనం బిగ్ మామ్ తో ఫైట్ పెట్టుకున్నామనంటే పక్కనే ఉన్న ఫ్రాంకీ, మన దగ్గర ప్లాన్ లేదు అండ్ మ్యాన్ పవర్ కూడా లేదు, మనం గనక వాళ్ళతో ఫైట్ కి వెళ్తే మనల్ని వాళ్ళు పచ్చడి చేస్తారు అని అంటాడు. రాబిన్ ఏమో, లూఫీ తన ఒక ఎంపరర్, ఇలాంటివి మాట్లాడే ముందు అన్ని ఒకసారి ఆలోచించు అని చెప్తుంది. సో లూఫీకి ఏం చెప్పాలో అర్థం కాక, సరే అయితే గొడవ పెట్టుకోకపోతే సైలెంట్ గా వెళ్దాము అని అంటాడు. ఎలా వెళ్తామో అని ఉసోప్ అడిగితే చాపర్ కి ఒక ఐడియా వస్తుంది. ఒకే ఒక దారుంది, ఇక్కడ మన దగ్గర బిగ్ మామ్ పైరట్స్ కి సంబంధించిన వాడు ఒకడు ఉన్నాడు, ఒకవేళ తను లేస్తే మనకి ఏదైనా తెలియచ్చు, సో ఫాస్ట్ గా వెళ్ళి తనని కలుద్దాం రండి అని చాపర్ అంటాడు. తను ఎవరో కాదు, పేకామ్సే అనమాట. పేకామ్స్ కూడా క్యాట్ వైపర్ సంరక్షణలోనే ఉంటాడు. సో లూఫీ వాళ్ళందరూ క్యాట్ వైపర్ ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళగానే అక్కడుండే మిన్స్ అందరూ లూఫీ వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అప్పుడే లూఫీని అటాక్ చేయడానికి ట్రై చేసిన బుల్ మింక్ అండ్ మంకీ మింక్ ఇద్దరు లూఫీకి సారీ చెప్తారు. పెడ్రో లూఫీ దగ్గరకు వచ్చి తనకి థ్యాంక్ యూ చెప్పి, బెప్పో వాళ్ళ గ్రూప్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలా అని అడిగితే లూఫీ లేదు, నేను ఆ క్యాట్ వైపర్ ని కలవాలి అండ్ తనతో ఉన్న లయన్ వైపర్ ని కూడా అని అంటే దానికి పెడ్రో లూఫీ బుగ్గల్ని రుద్దుతూ, నువ్వు చెప్పేది పేకామ్స్ గురించి అయితే తను ఇప్పుడే నిద్ర లేచాడు, బిల్డింగ్ వెనకాల ఉన్నాడు, సాంజీకి ఏం జరిగిందో ఆ విషయం తన దగ్గర నుండి సీక్రెట్ గా పెట్టాం అండ్ సాంజీ చాలా మంచి వ్యక్తి అని అంటాడు. ఇంతలోనే చాపర్, లూఫీ నా క్యాట్ వైపర్ గురించి భయంగా ఉంది, ఫస్ట్ తనని వెళ్ళి చెక్ చేద్దాం పదా అని అంటే అక్కడికి ఒక రెయిన్డీర్ మింక్ వస్తుంది. వచ్చి చాపర్ బుగ్గల్ని రుద్దుతూ, రండి డాక్టర్ చాపర్ గారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటుంది. చాపర్ లాగే తను కూడా ఒక రెయిన్డీర్ కాబట్టి చాపర్ కి ఆ రెయిన్డీర్ బాగా నచ్చుతుంది, తన లోలో పడతాడనమాట. ఆ తర్వాత చాపర్ వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే క్యాట్ వైపర్ బాతింగ్ చేస్తూ లజాన్నే తింటూ ఉంటాడు. అది చూసి చాపర్ తిడతాడనమాట, నీ వూండ్స్ ఇంకా హీల్ కాలేదు, నువ్వు స్నానం చేస్తున్నావా అండ్ లజాన్నే తినడానికి నీ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నావు, గాయమైందని నీకు తెలియట్లేదా అని తనని తిట్టి ఫాస్ట్ గా బెడ్ మీదకి వెళ్ళమంటాడు. క్యాట్ వైపర్ నీళ్ళలోంటి బయటికి రాగానే రాబిన్ అండ్ ఉసోప్ ని రుద్దుకుంటాడు, మీరు కూడా స్ట్రాహైట్ క్రూవే కదా అని. ఆ తర్వాత వాళ్ళతో, నేను మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను, నమ్ముతారో లేదో నేను నా మాట మీద నిలబడతాను అని అంటాడు. ఇంతలోనే అక్కడికి ఒక బాల్ వస్తుంది. క్యాట్ వైపర్ అక్కడ కింద పడి ఆ బాల్ తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత చాపర్ తిట్టేసరికి మళ్ళీ బెడ్ మీదకి ఎక్కుతాడనమాట. చాపర్ ఏమో ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే క్యాట్ వైపర్ చాపర్ తో, నువ్వు చెప్పావని చెప్పి నేను బెడ్ మీదకి రాలేదు, రావాలనిపించింది కాబట్టి నేను వచ్చాను, సో ఫాస్ట్ గా నీ పని చేయని అంటాడు. ఇంతలోనే రాబిన్ ని పిలిచి, అక్కడ ఒక క్యాట్ టీజర్ ఉంటుంది, అది తీసుకొని వచ్చి నాతో ఆడిపించవా అని చెప్పని అడిగితే రాబిన్ అది చేస్తుంది. ఎలా అయితే ఓ పిల్ల ఆడుకుంటుందో క్యాట్ వైపర్ కూడా అలాగే ఆడుకుంటుంటాడు. క్యాట్ వైపర్ చాపర్ తో, నేను డిస్ట్రాక్టెడ్ గా ఉన్నప్పుడే నాకు ఇంజెక్షన్ వేసే చాపర్, మళ్ళీ నేను మాట వినకపోవచ్చు అని అంటే చాపర్ ఇంజెక్షన్ వేసేస్తాడు. ఆ తర్వాత క్యాట్ వైపర్ ని తిడతాడు, ఫస్ట్ ఆ బాల్ తో ఆడుకోవడం మానేసి కరెక్ట్ గా పడుకో అని. ఇదంతా బ్రూక్ బాగా ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. తనకు ఆ క్యాట్ బిహేవియర్స్ అన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. క్యాట్ వైపర్ ని మాట్లాడిన తర్వాత లూఫీ పేకామ్స్ వెళ్ళి కలుస్తాడు. లూఫీ పేకామ్స్ తో, ఇన్ని గాయాలతో నువ్వు సర్వైవ్ అయ్యావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటాడు. దానికి పేకామ్స్, నేను నా పవర్ తో డ్యామేజ్ ని సగం తగ్గించుకున్నాను, ఆ బీచ్ గార్డ్ ఇంత పని చేస్తాడు అనుకోలేదు, వాడు బ్లాక్ లెగ్ సాంజిని తీసుకెళ్లిపోయినట్టున్నాడు, అయితే ఇంకా వెడ్డింగ్ ని తప్పించడం కుదరదు, మనం ఇప్పుడు ఏం చేయలేమనంటే లూఫీ అడుగుతాడు, ఇంతకీ ఆ వెడ్డింగ్ ఎవరు డిసైడ్ చేశారని. దానికి పేకామ్స్, వెడ్డింగ్ ని డిసైడ్ చేసింది బిగ్ మామ్ అండ్ విన్స్మోక్ ఫ్యామిలీకి ఫాదర్, అంటే సాంజీ ఫాదర్ అని చెప్పి అంటాడు. ఇంతకీ సాంజీ ఫాదర్ ఎవరని చెప్పి నామి అడుగుతుంది. దానికి పేకామ్స్, విన్స్మోక్ అనేవాడు అండర్ వరల్డ్ లో చాలా ఫేమస్, మీరింతవరకు తన పేరు వినలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, కరెక్ట్ గా చెప్పాలి అంటే విన్స్మోక్ ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కడు ఒక కిల్లర్ అని చెప్పి అంటాడు. అంటే వాళ్ళ అసాసిన్స్ అనమాట. నామి కంగారు పడి, ఫ్యామిలీ ఆఫ్ కిల్లర్సా, ఏం మాట్లాడుతున్నావు అని అంటే దానికి పేకామ్స్, నువ్వు జర్మా 66 అనే పేరు వినలేదా, వాళ్ళని వార్ మోంగర్స్ అని పిలుస్తారు అని అంటాడు. దానికి నామి షాక్, ఏం మాట్లాడుతున్నావు పేకామ్స్, జర్మా 66 అనేది రియల్ కాదు, అదొక ఇమాజినరీ ఈవిల్ ఆర్మీ, అది ఎగ్జిస్ట్ అవ్వదు కదా అని అంటే దానికి పేకామ్స్, లేదు 66 అనేది ఒరిజినల్, నిజంగా ఉండేదే, అండ్ ఆ ఆర్గనైజేషన్ విన్స్మోక్ ఫ్యామిలీ రన్ చేస్తుంది అండ్ వీటన్నిటికీ హెడ్ సాంజీ వాళ్ళ నాన్న అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న మన కెప్టెన్ లూఫీ, నువ్వేం చెప్తున్నావో నాకు ముక్క అర్థం కాలేదు గానీ వాడెవడైనా నాకు అనవసరం, నాకు సాంజీని ఎలా తిరిగి తీసుకొని రావాలో చెప్పు, ఒకవేళ తనకి నచ్చి తను పెళ్లి చేసుకుంటే ఓకే, బట్ మేం మాత్రం బిగ్ మామ్ కి ఫాలోయర్స్ గా అవ్వాలనుకోవట్లేదు, ఒకవేళ సాంజీ పెళ్లి చేసుకుంటే బిగ్ మామే నా కింద పని చేయాల్సి ఉంటుంది అని అంటాడు. దానికి పేకామ్స్ స్టన్ అయ్యి కింద పడతాడు. జాగ్రత్త అబ్బాయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు, నీ లైఫ్ ఖచ్చితంగా డేంజర్ లో పడుతుంది, మీరు మా సేవియర్స్ అయి ఉండొచ్చు కానీ నువ్వు మాట్లాడుతుంది ఒక సి ఎంప్రెస్ గురించి, వన్ ఆఫ్ ద 4 ఎంప్రెస్ గురించి, జాగ్రత్తగా ఉండు అని అంటే లూఫీ పేకామ్స్ చెప్పేదంతా పక్కన పెట్టి
నీ కళ్ళు భలే చిన్నగా ఉన్నాయే, కామెడీగా ఉన్నాయని అంటాడు. పేకమ్స్ బాధపడి, మనం ఏం చేసినా ఉపయోగం లేదు, ఈ వెడ్డింగ్ నుండి తప్పించుకోలేం. మీరు ఆల్రెడీ చూసుంటారు, సాంజీకి వచ్చిన ఇన్విటేషన్ని తను తప్పించుకోలేక వెళ్ళాడు. ఎందుకంటే ఒకవేళ తన ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే బిగ్ మామ్ అదొక ఇన్సల్ట్ గా చూస్తుంది అండ్ వాళ్ళకి ఇన్విటేషన్ ని డిక్లైన్ చేసినందుకు ఒక ప్రెజెంట్ ని పంపిస్తుంది. ఆ ప్రెజెంట్ ని ఎవరు ఓపెన్ చేయాలనుకోరు, ఎందుకంటే ఆ ప్రెజెంట్ లోపల వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళ తల ఉంటుంది కాబట్టి. ఆ తల మీ స్ట్రా హ్యాట్స్ లో ఒక్కరిదే ఉండొచ్చు, లేదా ఈస్ట్ బ్లూలో రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళదై ఉండొచ్చు, లేదా కామబాకా కింగ్డమ్ వాళ్ళవై ఉండొచ్చు. నేను చెప్పేది నిజం స్ట్రా హ్యాట్, బిగ్ మామ్ చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ ఉన్న వ్యక్తి మిమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తే ఎవరూ నో చెప్పడానికి వీల్లేదు. అదే ఒక ఎంపరర్ పవర్ అని చెప్తాడు. అదంతా విన్న తర్వాత అందుకే సాంజీ మమ్మల్ని అందరి వదిలేసి వెళ్లాల్సి వచ్చింది అని నామే అంటుంది. దానికి పేకామ్స్, మీరు మా సేవియర్స్ కాబట్టి నేను మీకు ఒకటి మాత్రం అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను, మీరు బిగ్ మామ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఒక పొలిటికల్ మ్యారేజ్. మామ కొత్త ఫాలోవర్స్ తో డీల్స్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ వెడ్డింగ్ అనేది ఒక రిచువల్ ద్వారా చేసే బైండింగ్. ఒక్కసారి విన్స్మోక్ అండ్ చార్లెట్ ఫ్యామిలీస్ కలిస్తే అదొక బ్లడ్ రిలేషన్ అవుతుంది. మీరెవ్వరూ ఈ బాండ్ లోపలికి రారు. ఈజీగా చెప్పాలంటే ఒక్కసారి కనుక ఈ వెడ్డింగ్ ఫినిష్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి జరిగితే విన్స్మోక్ సాంజీ మీ క్రూలో నుండి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటాడు. అది విని లూఫీకి కోపం వస్తుంది. సాంజీ ఎవరి క్రూలో ఉండాలో ఎవరు డిసైడ్ చేస్తారు, సాంజీ నా క్రూ మెంబర్ అని అంటాడు. దానికి పేకామ్స్, నీ క్రూ మెంబర్ అయ్యేక ముందే సాంజీ విన్స్మోక్ కొడుకు అని అంటే లూఫీ పేకామ్స్ ని కింద పడేసి సాంజీ ఖచ్చితంగా ఈ వెడ్డింగ్ ను ఒప్పుకోడు. ఆ విషయం నాకు బాగా తెలుసు అని అంటే దానికి పేకామ్స్, నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు లూఫీ. బిగ్ మామ్ అండ్ విన్స్మోక్స్ ని తప్పించుకొని సాంజీ బ్రతికి బట్ట కట్టలేడు, తనకి నో చెప్పడానికి కూడా ఛాన్స్ ఉండదు అని అంటే లూఫీ పేకామ్స్ కాలర్ పట్టుకొని, ఇప్పుడు మనం ఏం చేసి సాంజీని కాపాడగలుగుతాం అది మాత్రం చెప్పు అని అడుగుతాడు. దానికి పేకామ్స్, ఒకవేళ నేను రికవర్ అయితే నేను ఖచ్చితంగా వెనక్కి వెళ్తాను. ఆ బీచ్ గార్డ్ నన్ను చంపేశాడు అనుకుంటున్నాడు, కానీ వాడితో తేల్చుకోవాల్సింది చాలా ఉంది అని అంటాడు. దానికి లూఫీ, అయితే నన్ను కూడా తీసుకెళ్ళు అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు లూఫీ అని నామే అంటే దానికి లూఫీ, అవును నామే, నేను ఒక్కనే వెళ్తాను. రాబిన్ చెప్పినట్టు మనం అందరం గనక వెళ్తే మనం వార్ డిక్లేర్ చేసినట్టు అవుతుంది. ఈ టైంలో మనకు ఫైట్ చేసేంత టైం లేదు. ఒకవేళ నేను పేకామ్స్ తో కలిసి వెళ్తే పార్టీలో ఖచ్చితంగా ఎంటర్ అవ్వగలుగుతాను, ఏదో రకంగా పార్టీని నాశనం చేస్తాను అని అంటాడు. దానికి పేకామ్స్, ఏం మాట్లాడుతున్నావు లూఫీ, నిన్ను నా సొంత చేతులతో ఎనిమిస్ మధ్యలో విడిచిపెట్టమని అడుగుతున్నావా? నా వల్ల అవ్వద్దు అని అంటే మన కెప్టెన్ దూలపురుషుడు కాబట్టి మాట విండు. పేకామ్స్ చెప్తున్నా వినకుండా ఇదే ఫైనల్ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నిన్ను ఫాస్ట్ గా హీల్ చేసి ఇక్కడ నుండి మనం ఫాస్ట్ గా బయలుదేరాలి అని అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. లూఫీ బయటికి వెళ్ళేటప్పుడు జోరో బయట కూర్చొని అంతా వింటుంటాడు. లూఫీ జోరోతో, నువ్వు ఇక్కడే కూర్చొని ఉన్నావు జోరో, నాకు తెలుసు నువ్వు కూడా సాంజీ గురించి బాధపడుతున్నావు కదా అని అంటే దానికి జోరో కోపంగా, ఏంటి లూఫీ నా దగ్గర తనిచ్చుకోవాలనుకుంటున్నావా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా తన గురించి పట్టించుకోవద్దని అని అంటాడు. ఇంతలోనే ఉసోప్ వాళ్ళు క్యాట్ వైపర్ దగ్గర నుంచి లూఫీ వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారు. వాళ్ళు మాత్రమే కాదు, క్యాట్ వైపర్ కూడా రెస్ట్ తీసుకోకుండా లూఫీని చూడడానికి అక్కడికి వస్తాడనమాట. అండ్ లూఫీని చూడగానే ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి లూఫీ మీద పడతాడు. లూఫీ మీదనే కాదు జోరో మీద కూడా పడతాడు. దెబ్బకిద్దరు అప్పచ్ అవుతారు. క్యాట్ వైపర్ కి ఇంకా బ్యాండేజెస్ ఉంటాయి కాబట్టి చాపర్ తిడతాడు, రే నీ బాడీలోంటి బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుందిరా అని. జోరోకేమో కోపం వస్తుంది, ఏ క్యాట్ మోన్స్టర్ మమ్మల్ని ఏమైనా చంపాలనుకుంటున్నావా అని అరుస్తాడు. ఇంతలోనే అక్కడికి లా కూడా వస్తాడనమాట తన క్రూని తీసుకొని. లూఫీ దూరం నుంటే లాని చూసి, లా అదేనా నీ క్రూ అని చెప్పి హాయ్ చెప్తాడు. దానికి లా తన క్రూ మొత్తాన్ని చూపిస్తూ, మా వాళ్ళని నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను, వీళ్ళందరూ 20 మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ పరిచయం చేస్తాడు. కానీ మనోడు పట్టించుకోడనమాట. తన క్రూమేట్స్ అందరూ మాట్లాడుతున్నా లాతో మాట్లాడుతూ ముందరికి వెళ్ళిపోతాడు. అది వీళ్ళందరికీ నచ్చదు. సో లాతో, కెప్టెన్ తను మనల్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఇది జస్ట్ అలయన్స్ మాత్రమే కదా, మీరెందుకు ఫ్రెండ్లీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తారు. కానీ లా కూడా పట్టించుకోడు. సో లోపలికి వచ్చిన తర్వాత లా కూడా సాంజీ గురించి తెలుసుకుంటాడు. లిటరల్ గా స్టన్ అవుతాడనమాట, ఏంటి సాంజీ బిగ్ మామ్ దగ్గరికి వెళ్ళాడా అని. దానికి లూఫీ తనకు పూర్తిగా మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసి, కైడోతో ఫైట్ కు ముందర ఇది జస్ట్ చిన్న మ్యాటర్ అంతే, మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది అని అంటే దానికి లా, ఇక్కడ వెయిట్ చేయడం అనేది ఇష్యూ కాదు, నీకు అర్థం కాదు ఏంటంటే కైడోకి మనం ఎక్కడున్నామో తెలుసు, తను ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఒకవేళ అలా వస్తే ఆల్రెడీ తన సబార్డినేట్ జాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంత విధ్వంసం జరిగిందో నీకు బాగా తెలుసు. ఒకవేళ గనక కైడో వస్తే ఈ మింక్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అక్కడున్న మింక్స్ అందరూ లా చెప్పింది విని, ఫస్ట్ ఏమో వీళ్ళు మనల్ని సేవ్ చేశారు, ఇప్పుడేమో మన గురించి ఇంత ఆలోచిస్తున్నారు, మీరు నిజంగానే పైరేట్సా, మీకు మాత్రం జీవితాంతంగా థ్యాంక్ఫుల్ గా ఉంటామని ఆ మింక్స్ అంటాయి. ఎందుకో తెలియదు గానీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్యాట్ వైపర్ మూడ్ లో ఉంటాడు అనుకుంటా, పోయి డ్రింక్స్ స్నాక్స్ తీసుకుని రండ్రా పార్టీ చేసుకుందామని అంటాడు. లూఫీ ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నా మనోడికి ఫుడ్ ప్రాధాన్యం అనమాట. సో స్నాక్స్ అండ్ ఫుడ్ అనగానే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా మర్చిపోయి తను కూడా పార్టీకి రెడీ అయిపోతాడు. సో వెంటనే అందరూ పార్టీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా పిల్లేశాలన్నీ దూరం నుండి చూస్తున్న బ్రూక్, రాబిన్ అండ్ ఫ్రాంకీ వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. నాకు తెలిసి కినిమాన్ వాళ్ళు ఖచ్చితంగా పైకి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈ కంట్రీ లోపలికి ఎంటర్ అవ్వకుండా చూడాలి. ఎలాగో ఈ కంట్రీలో రైజో అనే వ్యక్తి లేడు,
సో వాళ్ళు ఈ కంట్రీలో వెతకడం వాళ్ళకి పెద్ద యూజ్ ఏం లేదు. మనం గనక ఇన్ని రోజులు ఒక సామ్రాజ్యంతో కలిసి తిరుగుతున్నామని తెలిస్తే మనకి మింగ్స్తో ఉన్న ఫ్రెండ్లీ బాండ్ కూడా పోతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళతో ఫైట్ చేయడం అంత మంచిది కాదు. నాకు తెలిసి కినిమాన్ వాళ్ళ పైకి వచ్చేసరికి రేపు మార్నింగ్ అవ్వచ్చు. అప్పటిదాకా ఇక్కడే వెయిట్ చేసి వాళ్ళని ఎంటర్ అవ్వనీయకుండా చేద్దామని చెప్పి వాళ్ళ క్లిఫ్ దగ్గరే కూర్చుంటారు. అలాగే నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది. కాంజిరో అండ్ కినిమాన్ అండ్ వాళ్ళతో పాటు ఉన్న కోతి కూడా జోవు మీదకి చేరుకుంటారు. వాళ్ళు పైకి వచ్చి చూసేసరికి బ్రూక్, రాబిన్ అండ్ ఫ్రాంకీ సమ్మగా నిద్రపోతూ ఉంటారనమాట. కినిమాన్ వాళ్ళని చూసి పాపం లూఫీ క్రూమేట్స్ మన కోసం చాలా వరి అయ్యి ఇక్కడ మన కోసం వెయిట్ చేసి బాగా నిద్రపోయినట్టున్నారు. వీళ్ళు లేపడం కరెక్ట్ కాదు, మనం స్ట్రైట్ గా కంట్రీ లోపలికి వెళ్ళిపోదామని చెప్పి పక్కన ఉన్న మంకీని, మేము ఇక్కడికి రైజో అనే వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాం, నీకేమైనా తెలుసా అని అడగగానే ఆ మంకీ అక్కడి నుండి భయపడి పారిపోతుంది. నాకు తెలీదు అని చెప్పి కినిమాన్ వాళ్ళు కూడా ఆ మంకీ వెనకాల వెళ్తారు. ఆగు, మేం కూడా వస్తున్నామని. కానీ ఆ మంకీ హడావిడిగా ఏడ్చుకుంటూ భయంతో పరిగెడుతుంది. నేను ఖచ్చితంగా దీన్ని రిపోర్ట్ చేయాలి, సామ్రాయిస్ వచ్చేసారు అని. సో కినిమాన్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బ్రూక్ వాళ్ళు నిద్రలేస్తారు. కాంజురో గీసిన డ్రాయింగ్స్ క్రియేచర్స్ నుండి మళ్ళీ పని అయిపోగానే డ్రాయింగ్స్ గా మారిపోతాయి కాబట్టి డ్రాగన్ డ్రాయింగ్ పక్కనే ఒక టైగర్ డ్రాయింగ్ ని వాళ్ళు చూస్తారు. చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది కినిమాన్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారని. ఇంతలోనే వాళ్ళకి బెల్ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఆ బెల్ పేరే బ్యారెట్ బెల్. పరిగెట్టుకుంటూ వెళ్లిన మంకీ ఆ బెల్ ని రింగ్ చేసి ఉంటుంది. ఆ బెల్ రింగ్ అవ్వగానే డాగ్ స్టామ్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఎంట్రన్స్ దగ్గరికి బయలుదేరతాడు తన సబార్డినేట్స్ ని తీసుకొని. ఇంకో పక్క కాంజిరో అండ్ కినిమాన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఏంటి బెల్ సౌండ్? మేబీ మనం విజిటర్స్ కదా, మనకి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడానికి ఆ బెల్ రింగ్ చేస్తున్నారేమో అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే దూరం నుండి వీళ్ళని మొమనోస్కే చూస్తాడు. మొత్తానికి మిమ్మల్ని కలిశాను అని చాలా హ్యాపీగా నవ్వుతాడు. కాంజిరో మొమనోస్కి సారీ చెప్తాడు తనకింతసేపు దూరంగా ఉన్నందుకు. ఆ తర్వాత కాంజిరో లూఫీ వాళ్ళు ఎక్కడున్నారు అని మొమనోస్కే అని అడుగుతారు. దానికి మొమనోస్కే, నాకు హెల్త్ సహకరించలేదు, చాలాసేపు ఒక రూమ్ లో పడుకొని ఉండిపోయాను, వాళ్ళందరూ ఫారెస్ట్ లో ఉండొచ్చు అని చెప్పి వాళ్ళతో పాటు నడుచుకుంటూ ఫారెస్ట్ లోపలికి వెళ్తారు. అప్పుడే తెల్లారింది కాబట్టి స్ట్రా హ్యాట్స్ నిద్రలేసి ఎంట్రన్స్ వైపు పరిగెడతారు. లూఫీ ఏమో ఇంకా నిద్రలోనే ఉంటాడు. ఎందుకు మనం పరిగెడుతున్నాం, ఇంతకీ ఏమైంది అని అడిగితే దానికి నామి, నాకు తెలిసి కినిమాన్ అని కాంజిరో వచ్చినట్టున్నారు, అందరూ సామ్రాయిస్ వచ్చారో అని అరుస్తున్నారు అని అంటే లూఫీ నవ్వుతాడు. అయితే ఇంకో ఫీస్ట్ పెట్టబోతున్నారా, నాకేం ప్రాబ్లం లేదు అని అంటాడు. వెంటనే నామి కోపం వచ్చి లూఫీని పట్టుకొని కొడుతుంది. నీకు ఎప్పటికీ మ్యాటర్ అర్థం కాదరా అని. ఇంకో పక్క డాగ్ స్టామ్ మాత్రమే కాదు, క్యాట్ వైపర్ వాళ్ళు కూడా ఎంట్రన్స్ దగ్గరికి చేరుకుంటారు. యాక్చువల్లీ ఈ షిఫ్ట్ వాళ్ళది కాదు, అయినప్పటికీ డేంజర్ ఏమో అని చెప్పి అందరూ పరిగెట్టుకుంటూ వస్తారనమాట. అలా వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా క్యాట్ వైపర్ అండ్ డాగ్ స్టామ్ ఇద్దరు ఒకరికొకరు ఎదురవుతారు. అండ్ అదే ప్లేస్ కి కినిమాన్ అండ్ కాంజిరో వాళ్ళు కూడా చేరుకుంటారు. వాళ్ళు ఎక్కడ డాగ్ స్టామ్ వాళ్ళ కళ్ళలో పడతారో అని స్ట్రా హ్యాట్స్ వాళ్ళ ముగ్గురిని దాచిపెట్టేస్తారనమాట. టైంకి వచ్చాం, పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో పక్క డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ చాలా రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకుని ఉంటారు. జాక్ తో జరిగిన ఫైట్ లో ఒకరికి కాల్ని ఇంకొకరికి చేతిని తీసేశారనే విషయాన్ని తెలుసుకుంటారు. సో ఒకరినొకరు ఇద్దరు ఈ కంట్రీని కాపాడుకోలేకపోయారని వాళ్ళని వాళ్ళే హేళన చేసుకొని ఫైట్ లోకి దిగుతారనమాట. ఫైట్ లోకి దిగగానే కినిమాన్ ఇదంతా చూస్తాడు. ఉసబ్ దగ్గర నుండి తప్పించుకొని వెంటనే ఇదంతా ఆపండి అని గట్టిగా అరుస్తాడు. తను అలా అరవగానే డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ ఇద్దరు వాళ్ళని చూస్తారు. కాంజిరో కూడా అక్కడికి వచ్చి నిల్చుంటాడు. మొమనోస్కే కూడా. ఆ మింగ్స్ వాళ్ళ ముగ్గురిని చంపేస్తారని స్ట్రా హ్యాట్స్ అందరూ భయపడి చేస్తారనమాట. కినిమాన్ క్యాట్ వైపర్ వాళ్ళ ముందరికెళ్ళి, పీపుల్ ఆఫ్ జోవు, నేను కోజుకి క్లాన్ సర్వెంట్ ని, నా పేరు కినమాన్, నేను ఇక్కడికి రైజోని వెతుక్కుంటూ వచ్చాను, తను మీ ల్యాండ్కి వచ్చాడు కదా అని అడుగుతాడు. తను అలా అడగగానే అన్ఎక్స్పెక్టెడ్ గా డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ ఇద్దరు మోకాళ్ళ మీద పడతారు. వాళ్లే కాకుండా వాళ్ళ వెనకాల ఉన్న మింగ్స్ మొత్తం ఒక్కసారిగా వీళ్ళకి బో డౌన్ చేస్తారు. అండ్ కినిమాన్ తో రైజో బ్రతికే ఉన్నాడు, ఇన్ని రోజులు మీకోసమే దాచుంచామని చెప్పి హ్యాపీగా చెప్తాడనమాట. అది విని కినిమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్ట్రా హ్యాట్స్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఉసోప్ కోపంగా డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ తో, ఆగండి, ఏం మాట్లాడుతున్నారు, రైజో లేడని చెప్పి ఇన్ని రోజులు ఇంత టార్చర్ అనుభవించారా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం క్లానా, తనను దాచిపెట్టడానికి మీ ప్రాణాలు కూడా అర్పించడానికి రెడీ అయ్యారా, మింగ్స్ అనే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో నాకు ఇప్పుడు అర్థమైంది అని ఏడుస్తాడు. తను ఏడవగానే నామి కూడా ఏడుస్తుంది. మింగ్స్ అందరూ ఒక్కసారిగా, సారీ దీన్ని మీ దగ్గర సీక్రెట్ గా ఉంచాల్సి వచ్చింది, మేం కోజుకి క్లాన్ వాళ్ళతో బ్రదర్స్ లాగా పెరిగాం, మా ప్రాణాలైనా వదిలేస్తాం కానీ మా ఫ్రెండ్ మాత్రం ఎప్పటికీ దొరకనివ్వమని క్యాట్ వైపర్ నవ్వుతాడు. ఆ తర్వాత కినిమాన్ తన డ్రెస్ ని తీసి తన వీపు వెనకాలన్న క్రష్ ని చూపిస్తాడు. అది కౌజుకి క్లాన్ క్రస్ట్ అన్నమాట. అలాంటి క్రస్టే సేమ్ టు సేమ్ రైజో మీద కూడా ఉంటుంది. సో ఇదంతా స్ట్రా హ్యాట్స్ చూసి అయితే వాళ్ళకు ఒకరికొకరు తెలుసు అనమాట. మన ఊరికే భయపడి చచ్చాం కదా అని మాట్లాడుకుంటారు. ఇంతలోనే నామే కినిమాన్ మీద ఉండే క్రస్టే డాగ్ స్టామ్ అండ్ కిటీ మీద కూడా ఉన్నాయంట. మేబీ మనకు తెలిసిన దానికంటే వాళ్ళు డీప్ ఫ్రెండ్స్ ఏమో అని అంటుంది. ఇంతలోనే కినిమాన్ క్యాట్ వైపర్ అండ్ డాగ్ స్టామ్ తో, మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బతుకుంటారని నేను అనుకోలేదు అని అంటాడు. దానికి డాగ్ స్టామ్, అవును మా పని అయిపోవాల్సిందే, కానీ మాకు తెలుసు మేము మీకోసం వెయిట్ చేయాలని, అందుకే ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నామని అంటే దానికి క్యాట్ వైపర్, అవును
మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు అని అంటాడు. డాగ్ స్టామ్ మాట్లాడుతుంటే మధ్యలో క్యాట్ వైపర్ మాట్లాడినందుకు డాగ్ స్టామ్ కి కోపం వస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అక్కడే నిల్చున్న అదంతా చూస్తున్న మొమనోస్కే గట్టిగా అరుస్తాడు. క్యాట్ వైపర్, డాగ్ స్టామ్, మీరు కొట్టుకోవడం ఆపండి. మీరెంత క్లోజ్ ఫ్రెండ్సో మీరు మర్చిపోయారా? ఇప్పుడెందుకు అలా కొట్టుకొని చేస్తున్నారు? మీరు ఇంకెప్పటికీ ఫైట్ చేయడానికి వీల్లేదు. ఇదే నా ఆర్డర్. మా నాన్నకి జరిగింది మీరు చూసిన తర్వాత మీరు ఈ ఫైటింగ్ కనుక మొదలు పెట్టుంటే దీన్ని వెంటనే ఆపేయండి. ఎందుకంటే ఒకవేళ కనుక మా నాన్న ఇది చూస్తే చాలా బాధపడతారు అని అంటాడు. అది వినగానే క్యాట్ వైపర్ అండ్ డాగ్ స్టామ్ ఇద్దరు ఆగిపోతారనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మోకాళ్ళ మీద పడి మొమనోస్కి ఎక్కి సారీ చెప్తారు. అది చూసి మింగ్స్ అందరూ స్టన్ అవుతారనమాట. ఇంతలో స్ట్రా హ్యాట్స్ కి డౌట్ వస్తుంది. అవును, మొమనోస్కి ఏంటి మా నాన్న ఉండుంటే అని అంటున్నాడు? కినెమానే కదా తన ఫాదర్ అని అనుకుంటారు. ఇంతలో కినెమాన్ లార్డ్ మొమనోస్కి చెప్పింది కరెక్టే అని చెప్పి కినెమాన్ స్ట్రా హ్యాట్స్ వైపు తిరిగి, మిమ్మల్ని ఇన్ని రోజులు మోసం చేసినందుకు సారీ. నేను మొమనోస్కే ఫాదర్ అండ్ సన్ కాదు. మీ ముందు నిల్చొని ఉన్నది ది గ్రేట్ డైమో, ల్యాండ్ ఆఫ్ వానో చక్రవర్తి వారసుడు, కోజుకి ఓడన్ కొడుకు లార్డ్ కోజుకి మొమనోస్కే అని చెప్తాడు. మొమనోస్కే కోజుకి క్లాన్ కి లాస్ట్ హెయిర్ అని తెలుసుకొని అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతారో. కినెమాన్ మాట్లాడుతూ డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ కూడా మాకు మిత్రులే. మీతో ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మేము మా ఐడెంటిటీ కనుక రివీల్ చేస్తే మొమనోస్కే సేఫ్టీకి గ్యారంటీ ఉండదు, అందుకే చెప్పలేదు. ఆ తర్వాత సందర్భం వస్తే చెప్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు తప్ప అలాంటి సిచ్యువేషన్ రాలేదు అని అంటాడు. ఇంతలోనే మొమనోస్కే లూఫీతో, మీకు అబద్ధం చెప్పినందుకు సారీ, కానీ నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని, చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని. నేను ఇంపార్టెంట్ వ్యక్తిని అని చెప్తుంటే అలా చూస్తూ ఉన్నావేంటి అని అడుగుతాడు. దానికి లూఫీ ఏమో, నువ్వు ఇంపార్టెంట్ వ్యక్తి అయితే నాకేంటి అని అంటాడు. దానికి మొమనోస్కే, నువ్వు నా ముందు మోకరిల్లాలి లూఫీ అని అంటాడు. దానికి లూఫీ కోపంగా మొమనోస్కే బుగ్గలు పట్టుకొని, ఏంట్రా నువ్వు ఇంపార్టెంట్ అయినంత మాత్రాన నేను నీ ముందు మోకరిల్లాలా? ఇలాంటి కథలు నా ముందర పడద్దు అని మొమనోస్కేకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మొమనోస్కే అండ్ లూఫీ ఇద్దరు కామెడీగా కొట్లాడుకుంటుంటారనమాట. ఇదంతా కినెమాన్ చూస్తాడు గానీ వాళ్ళని కాపాడింది లూఫీ వాళ్ళే. అండ్ పైరేట్స్ కి పెద్దగా మేనర్స్ ఉండదులే అని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. ఇంకో పక్క నామి ఏమో మొమనోస్కేని దగ్గరికి తీసుకొని వాడికి బిస్కెట్లు వేయడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు వానో కంట్రీకి లాడువా? అయితే మీ ఇంట్లో బాగా ట్రెజర్ ఉంటుందే అని చెప్పి మొమనోస్కే అలా ఆర్డర్ వేసిన తర్వాత డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ ఒకరితో ఒకరు ఇంక గొడవ పడకూడదని డిసైడ్ అవుతారు. అండ్ మొత్తానికి చేతులు కలుపుతారనమాట. అది చూసి మింగ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కోజీకి పవర్ వల్ల వాళ్ళ కింగ్స్ ఇద్దరు ఒక్కటయ్యారని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి లూఫీ వాళ్ళందరినీ రైజో వాళ్ళు ఉండే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారు. యాక్చువల్లీ రైజో ఉన్నది వేల్ ఫారెస్ట్ లోనే, అందుకే బయట నుండి ఎవరూ రాకుండా ఆ ప్లేస్ లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుంటారు. అందుకే లూఫీ ఎంటర్ అయినప్పటికీ తన మీద అటాక్ చేస్తారనమాట. సో వెళ్లే దారిలో మనోళ్ళు గట్టిగా ఎగ్జైట్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఒక నింజాని చూడబోతున్నారు కాబట్టి. కినెమాన్ అండ్ మొమనోస్కే వెళ్తూ ఉంటే మొమనోస్కేకి చెవిలో ఏదో వినిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది విని డాగ్ స్టామ్ అండ్ క్యాట్ వైపర్ కూడా మాట్లాడుకుంటారు. సేమ్ ఇలాగే శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకో మనిషి అన్నాడు. నువ్వు చెప్పేది వింటుంటే మాకు తనే గుర్తొస్తున్నాడు అని. ఆ తర్వాత మొత్తానికైతే ఎంట్రన్స్ గుండా వీళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు. లూఫీ అండ్ స్ట్రా హ్యాట్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు నింజాని చూడబోతున్నామని. అండ్ మొత్తానికి మనకి రైజోని చూపిస్తారనమాట. తనని చైన్స్ తో కట్టేసి ఉంటారు. రైజో క్యాట్ వైపర్ వాళ్ళని చూడగానే, నన్నెందుకు ఆ ఎనిమీస్ కి అప్పగించలేదు? నా కోసం ఫుడ్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఇంజూర్ అయి ఉన్నారు. వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా ఈ కంట్రీ సేఫ్ గా ఉందని అబద్ధం చెప్పారు. ఎందుకని నాకు అబద్ధం చెప్పారని కోపడతాడు. అండ్ లూఫీ వాళ్ళేమో రైజోని ఫస్ట్ టైం చూసి, ఏంట్రా వీడి ఇలాగున్నాడు, అసలు నింజాలాగా లేడే అని చెప్పి షాక్ అవుతారు. ఇంకో పక్క రైజో, కినెమాన్, మొమనోస్కే అండ్ కాంజురో ఒకరినొకరిని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇదిలా ఉంటే రాబిన్ కి మాత్రం ఒకటి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఆ ప్లేస్ లో ఉన్న కోజుకి క్లాన్ క్రెస్ట్ అండ్ ఒక రెడ్ పానిగ్లిఫ్. మామూలుగా పోనిగ్లిఫ్ బ్లూ కలర్ లో ఉంటుంది, ఈ పానిగ్లిఫ్ ఏంటి రెడ్ కలర్ లో ఉందని డౌట్ గా డాగ్ స్టామ్ అడుగుతుంది. అది పోనిగ్లిఫా అని. దానికి డాగ్ స్టామ్, నాకు నీ గురించి తెలుసు రాబిన్, నువ్వు పానిగ్లిఫ్స్ చదవగలుగుతావు కదా. ఈ రెడ్ కలర్ పానిగ్లిఫ్ ఒక డిఫరెంట్ పర్పస్ ని సర్వ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు చదవాలనుకుంటే వెళ్ళి చదువు అని అంటాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఏమో రైజో ముందరకెళ్ళి, రైజో నువ్వు నింజా కదా, ఒకసారి షూరికెన్స్ ని రిలీజ్ చేయగలుగుతావా, నింపో ఆర్ట్స్ చేయగలుగుతావా, ఎర్త్ ఎలిమెంట్ టెక్నిక్స్ లేదా ఇలాంటివి ఏమైనా చేయగలుగుతావా అని అడుగుతాడు. ఇదంతా విని రైజో, ఏంటి ఒకటేసారి ఎన్ని రిక్వెస్ట్లు పెడుతున్నారు, అయినా పైరేట్స్ కి ఇలాంటివన్నీ చూడాలని ఉంటుందా అని అడుగుతాడు. దానికి మన ఫ్రాంకీ, పైరేట్స్ కి మాత్రమే కాదు ప్రతి ఒక్క మగాడికి నింజాస్ అంటే ఇష్టం ఉంటుంది అని అంటాడు. యాక్చువల్లీ ఈ లైన్ ఓడా సెన్సే కావాలని పెట్టారు. మీకు నరుటో తెలుసు కాబట్టి నరుటో అండ్ వన్ పీస్ ఒకటే టైంలో వచ్చాయి. అండ్ ఇద్దరు రైటర్స్ ఒకరికొకరు మంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఓడాకి కిజిమోటో మీద ఉన్న లవ్ తో ఈ సీక్వెన్స్ ని పెట్టాడు. సో బ్యాక్ టు ద చాప్టర్. స్ట్రా హ్యాట్స్ మళ్ళీ అడగడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి నీ జంపింగ్ స్కిల్స్ అండ్ థ్రోయింగ్ స్కిల్స్ చూపించగలుగుతావా, నువ్వు నింజా కాబట్టి ఎంతమంది అమ్మాయిలు పడేసావని. లూఫీ అండ్ ఉసోప్ మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టించుకొని లా ఏమో షాడో క్లోన్ జుట్సుని చూపించగలుగుతావా అని అడుగుతాడు. అండ్ జోరో ఏమో సబ్స్టిట్యూషన్ జుట్సు చేయగలుగుతావా అని అడుగుతాడు. ఇలా ఒక్కొక్కటి అడిగేసరికి రైజోకి ఏం చేయాలో అర్థం కాక, కాసేపు సైలెంట్ గా వదులుతారా,
మీరు ఎక్స్పెక్ట్ చేసేటివన్నీ నేను చేయను. నింజా అనేవాడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే తన స్కిల్స్ ని చూపిస్తాడు అండ్ ఎప్పుడు షాడోస్ లోనే ఉంటాడు అని అంటే అది విని లూఫీ వాళ్ళు హట్ అయిపోతారు. అయితే మేమేం స్కిల్స్ చూడలేమా అని. సరే వాళ్ళు డల్ అయిపోయారు కదా, వాళ్ళకి చీర్ చేద్దామని చెప్పి ఇంకా చేసేదేం లేక రైజో తన స్కిల్స్ ని చూపిస్తాడు. ఒక బాల్ ని తీసుకొని కింద కొట్టి స్మోక్ ఎస్కేప్ టెక్నిక్ ని వాడతాడు. తన లూఫీ వాళ్ళ ముందరంటి మాయమై వెనకాల ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత షాడో క్లోన్ జుట్సుని కూడా చూపిస్తాడు. అది చూసి లాస్ట్ టర్న్ అవుతాడు అనమాట. ఆ తర్వాత రైజో షురికెన్స్ ని విసురుతాడు. ఇలా తన స్కిల్స్ అన్నింటిని చూపించి నన్ను రైజో ఆఫ్ ది మిస్ట్ అని పిలుస్తారు అని అంటాడు. ఆ తర్వాత మొత్తానికైతే చాలా రోజుల తర్వాత రైజో బయటకు వస్తాడు. తను బయటకు వచ్చి జో సిచ్యువేషన్ చూసి లిటరల్ గా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. నేను వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఇలా లేదు, నా కోసం వీళ్ళు ఇంత డిస్ట్రక్షన్ ఫేస్ చేశారు, దీన్ని ఎలాగైనా కరెక్ట్ చేయాలి అని అంటాడు. వీళ్ళు బయట ఉంటే క్యాట్ వైపర్ వీళ్ళని మళ్ళీ లోపలికి పిలుస్తాడు. లోపల పోనెగ్లిఫ్ ని చదివేశారు, దాని గురించి మాట్లాడదాం రండి అని. సో రాబిన్ అయితే మొత్తం ట్రాన్స్లేట్ చేసి ఆ పేపర్ ని నామి చేతిలో పెడుతుంది. అది చూసి నామి, నువ్వు పేపర్లో రాసింది చూస్తుంటే ఇది ఒక మ్యాప్ లాగా ఉంది, ఖచ్చితంగా దీని ఒక లొకేషన్ ని ట్రాక్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని అంటుంది. దానికి డాగ్ స్టమ్ ఈ రెడ్ స్టోన్స్ ని రోడ్ పోనెగ్లిఫ్ అని అంటారు. ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద పైరేట్స్ అందరూ ఈ స్టోన్స్ ని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ గ్రాండ్ లైన్ ని మార్క్ చేస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే రాఫ్టైల్ ఎక్కడుందో చెప్తుంది అని అంటాడు. రాఫ్టైల్ అనే పదం వినగానే లూఫీ వాళ్ళందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. ఏంటి, ఈ రోడ్ పోనెగ్లిఫ్స్ కింగ్ ఆఫ్ పైరేట్స్ వెళ్ళిన రాఫ్టైల్ ని చూపిస్తుందా? అయితే ఈ పోనెగ్లిఫ్ ని ఫాలో అయితే చాలా అని అంటే దానికి డాగ్ స్టమ్, తొందరపడకండి, ఈ రోడ్ పోనెగ్లిఫ్ ఒక్కటి ఉంటే సరిపోదు, 4 ఉండాలి. ఈ రోడ్ పోనెగ్లిఫ్ 4గిట్లో ఒక్క కోఆర్డినేట్ మాత్రమే ఇస్తుంది. ఇలాంటివి ఇంకో 3 కలిపితేనే మనకి ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ దొరుకుతాయి. అండ్ ఈ 4 కోఆర్డినేట్స్ కి మధ్యలోనే రాఫ్టైల్ ఉంటుంది అని అంటాడు. లూఫీ అది విని చాలా ఎగ్జైట్ అవుతాడనమాట. మొత్తానికి మనం వన్ పీస్ దగ్గరికి చేరుకోబోతున్నామని ఫాస్ట్ గా సాంజిని తీసుకొచ్చేసి ఫాస్ట్ గా వన్ పీస్ వెతికేద్దామని లూఫీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి క్యాట్ వైపర్, ఎక్కడని వెతుకుతావు, న్యూ వరల్డ్ అనేది చాలా పెద్దది, ఒక పోనెగ్లిఫ్ ఎక్కడుందో ఎవరికీ తెలీదు, అండ్ ఇంకో 2 ఆల్రెడీ 2 ఎంపరర్స్ చేతిలో ఉన్నాయని చెప్పి బిగ్ మామ్ అండ్ కైడో పేరు చెప్తాడు. సో ఒక పోనెగ్లిఫ్ జో మీద ఉంటే ఇంకా 2 కైడో అండ్ బిగ్ మామ్ దగ్గర ఉన్నాయి. ఇంకో దాని లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు అనమాట. అది విన్న తర్వాత ఫ్రాంకీ, అయితే వాళ్ళ దగ్గర ఉండే పోనెగ్లిఫ్స్ ని మనం దొంగతనం చేస్తే మనకి లొకేషన్ తెలిసిపోతుంది కదా అని అంటే దానికి లూఫీ, మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళిద్దరిని కొట్టే బాధ్యత నాది అని అంటే దానికి ఉసోప్ తిడతాడు. చాలా ఈజీగా చెప్పేస్తున్నావు లూఫీ, మనం వాళ్ళతో ఫైట్ చేయాలంటే మన పవర్ సరిపోదు, నాకు వాళ్ళతో ఫైట్ గురించి తెలుసుకుంటేనే ప్యాంటు తడిచిపోతుంది అని అంటాడు. నామికేమో కళ్ళు తిరుగుతాయి. వీళ్ళ మాటలు విన్న క్యాట్ వైపర్, మీరు ఆ స్టోన్ మొత్తాన్ని దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, ఆ పోనెగ్లిఫ్ మీద ఉన్న మార్క్స్ ని ఒక పేపర్ మీద ప్రింట్ చేసుకుంటే చాలు, మీకు దాని ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే అని అంటే ఉసప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే మనం ఫైట్ చేసే పని లేకుండా మెల్లగా ఎలాగోలా దూరేసి వాళ్ళ దగ్గర నుండి ప్రింట్స్ తెచ్చేసుకుందామని. ఇంతలో క్యాట్ వైపర్, నాకు అందరికంటే నీ గురించి తలుచుకుంటేనే ఎక్కువ భయంగా ఉంది నీకు రాబిన్. వాయిడ్ సెంచరీ గురించి ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళందరూ ఆ పోనెగ్లిఫ్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఎవరికి వాటి మీద ఏముందో చదవడం రాదు. ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళని వెనకాల పడతారో నీ ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు అని అంటే దానికి రాబిన్ నవ్వుతూ, నాకేం ప్రాబ్లం లేదు, నాకు పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను కాపాడతారు అని అంటుంది. ఒకప్పుడు రాబిన్ తనకి ఫ్యామిలీయే లేదు, తన ప్రాబ్లమ్స్ తనే డీల్ చేసుకోవాలనుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోయేదే. కానీ ఎన్నిస్ లాబీలో లూఫీ వాళ్ళు తన కోసం చేసింది చూసిన తర్వాత తను తన ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు తను చెప్పే ఈ లైన్ వాళ్ళని నమ్మి చెప్పుంటుంది. సో రాబిన్ ఇలా చెప్పగానే స్ట్రా హ్యాట్స్ అందరూ బ్లష్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. రాబిన్ జోన్కి ఎవరైనా వస్తే లేపేస్తామని అంటారు. అది చూసి క్యాట్ వైపర్ నవ్వుతాడనమాట. నీకు చాలా మంచి కంపెనీన్స్ ఉన్నారు రాబిన్ అని. ఇంతలో రాబిన్ క్యాట్ వైపర్ని అడుగుతుంది, మీకు ఈ పోనెగ్లిఫ్స్ గురించి ఎలా తెలుసు అని. దానికి క్యాట్ వైపర్, యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద స్టోరీ. పాస్ట్ లో మా లార్డ్ కోజికి ఓడెన్కి స్టోన్స్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే అని చెప్పి డౌట్ గా డాగ్ స్టామ్ వైపు చూస్తారు. డాగ్ స్టామ్ కి ఏం చెప్పాలో తెలియక మొమనోస్కే వైపు చూస్తాడనమాట. అప్పుడు మొమనోస్కే, ఏం ప్రాబ్లం లేదు, మనం వాళ్ళ దగ్గర ఎటువంటి సీక్రెట్స్ దాచిపెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం అడిగితే చెప్పండి అని అంటాడు. అప్పుడు క్యాట్ వైపర్, కొన్ని జనరేషన్స్ పాటు కోజికి క్లాన్ వాళ్ళు స్టోన్ కార్వింగ్ అండ్ స్టోన్ కటింగ్ టెక్నిక్స్ ని మాస్టర్ చేశారు. ప్రపంచంలో ఉండే అన్ని పోనెగ్లిఫ్స్ ని తయారు చేసింది కోజుకి క్లాన్ వాళ్ళే, వాటిని డెస్ట్రాయ్ చేయడం అసాధ్యం అని చెప్తాడు. ఇంతలో లూఫీ కినమాన్ వాళ్ళని అడుగుతాడనమాట, అయితే ఆ పోనెగ్లిఫ్స్ మీద ఏముందో మీకు తెలియాలి కదా అని. దానికి కాంజురో, లేదు, స్టోన్ ని ఎలా కారు చేయాలనే టెక్నిక్ ని మాత్రమే మాకు నేర్పించారు, దాని మీద ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మాకు చెప్పలేదు. అదే కాకుండా ఏన్షియన్ టెక్స్ట్ ని చదవగలిగే స్కిల్ ని కూడా నేర్పించారు. కాకపోతే మొమనోస్కి ఆ స్కిల్స్ ని నేర్చుకోలేకపోయారు, అది కోజుకి ఓడెన్ జనరేషన్ దగ్గరే ఆగిపోయింది అని అంటాడు. బ్రూక్కి డౌట్ వచ్చి ఎలా ఆగిపోయింది అని అడుగుతాడు. దానికి కినమోన్, అవును, ఓడెన్ సామా దగ్గరే ఆగిపోయింది, మా లార్డ్ ఓడెన్ ని ప్రజెంట్ వానోకి కింగ్ అయిన కైడో చేతిలో చనిపోయాడు అని అంటాడు. అది చెప్పేటప్పుడు కోజుకి క్లాన్ వాళ్ళందరూ ఏడుస్తారనమాట. వానోకి కింగ్ కైడోనా అని లూఫీ వాళ్ళు షాక్ అవుతారో. కినమాన్ ఏడుస్తూ, ఎంపరర్ ఆఫ్ సీ అండ్ బీస్ట్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన కైడో
ఇప్పుడు వానోలో ఉన్నాడు, తనే పరిపాలిస్తున్నాడు అని చెప్తాడు. దానికి జోరో, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంతకీ మీ లార్డ్ ఓడెన్ని వాళ్ళు ఎందుకు చంపారో, మిమ్మల్ని ఎందుకు వెతుకుతున్నారు దాని గురించి చెప్పు అని అంటే, దానికి కినెమోన్, నువ్వు చెప్పింది కరెక్టే, లార్డ్ ఓడెన్ దగ్గర రాఫ్టైల్కి ఎలా చేరుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే తను గోల్డీ రాజర్తో కలిపి రాఫ్టైల్కి చేరుకొని అక్కడ ఈ ప్రపంచం యొక్క సీక్రెట్ ని తెలుసుకున్నాడు అని అంటాడు. దానికి జోరో, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమవుతుంది. డోఫ్లెమింగో అండ్ సీజర్ ఇన్ని రోజులు కైడో కింద పనిచేశారంతే, మీరు ఓడెన్ సర్వెంట్స్ కాబట్టి మీకు ఆ సీక్రెట్ తెలుసుంటుందేమో అని మిమ్మల్ని వెతుకుతున్నారు కదా అని అంటే, దానికి కినెమోన్, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ లార్డ్ ఓడెన్ మాకు ఎటువంటి సీక్రెట్స్ చెప్పలేదు. మాకు తెలిస్తే మేము వేరే వాళ్ళకి చెప్పేస్తామని కాదు, మాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఆయన అనుకున్నారు. కానీ కైడో వాళ్ళకి ఇది అర్థం కావట్లేదు. సో వాళ్ళతో ఫైట్ చేయడం తప్ప మాకు వేరే దారి లేదు. లార్డ్ ఓడెన్ చనిపోయే ముందు వానో బోర్డర్స్ ని ఓపెన్ చేయండి అని చెప్పి చనిపోయారు. మేము ఆయన సర్వెంట్స్ కాబట్టి మా ప్రాణాలను అర్పించి ఆయన కాపాడుకోవాల్సిందే, కానీ మా ప్రాణాలు కాపాడడానికి ఆయన చనిపోయారు. ఆ బాధని మేము ఇన్ని రోజులుగా మోస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలంటే వానో బోర్డర్స్ ని ఓపెన్ చేయాలని ఆయన కోరికను నెరవేర్చడం తప్ప మాకు వేరే దారి లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ షోగన్ ని ఓడించి మేము వానో బోర్డర్స్ ని ఓపెన్ చేయాలి. ప్రస్తుతం వానోని ప్రజెంట్ కింగ్ ఆఫ్ వానో అండ్ కైడో ఇద్దరు లాక్ చేసి పెట్టుకున్నారు. మేము వాళ్ళతో ఫైట్ చేయడానికి మా ప్రిపరేషన్స్ అయితే మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం, కానీ మా ఆర్మీ సరిపోదు. కానీ మాకు గెలవడం తప్ప వేరే దారి లేదు. అందుకే మేము జోవు దగ్గరికి వచ్చాం. కోజుకి క్లాన్ అండ్ జోవు కొన్ని వందల సంవత్సరాల నుండి ఒకరితో ఒకరు అలైన్ అయి ఉన్నారు. సమయం వచ్చినప్పుడు కలిసి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్తే, దానికి క్యాట్ వైపర్, రైజో ఈ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడే మేము డిసైడ్ అయిపోయాం మింగ్స్ ట్రైబ్ మొత్తం ఫైట్ కి రెడీ అవ్వాలని అని అంటే, పక్కనే ఉన్న డాగ్ స్టమ్, కానీ మాకు జాక్తో ఫైట్ చేసిన తర్వాత మా బలం సరిపోదు అని అర్థమైంది అని అంటే, దానికి ఫ్రాంకీ, వాళ్ళు పాయిజన్ గ్యాస్ ని యూజ్ చేశారు కాబట్టి మీరు గెలవలేకపోయారు అని అంటాడు. దానికి డాగ్ స్టమ్, వారిలో గెలవడానికి ఎటువంటి ఎత్తులేసినా మనం ఏం చేయలేం. ఒక్కసారి గనక ట్రాప్ లో పడిపోతే నెక్స్ట్ టైం అనే క్వశ్చన్ ఉండదు. సో ఈసారి గనక కైడోతో ఫైట్ కి వెళ్తే మింగ్స్ ట్రూ పవర్ చూపించడం తప్ప వేరే దారి లేదు అని అంటాడు. ఇదంతా చెప్పిన తర్వాత కినెమాన్ లూఫీతో, సర్ లూఫీ, నా దగ్గర ఒక రిక్వెస్ట్ ఉంది, అండ్ లా మీతో కూడా. మీరు ఆల్రెడీ మా ప్రాణాలు కాపాడారు. మిమ్మల్ని అడగాలంటే నాకే బాధ అవుతుంది, కానీ మీ పవర్ ని చూసిన తర్వాత మీరు గనక మాతో కలిస్తే ఖచ్చితంగా వానో షోగన్ని అండ్ కైడోని ఇద్దరిని ఓడించగలుగుతాం. మాతో కలుస్తారా అని అడుగుతాడు. ఇది విన్న తర్వాత ఉసోప్ అండ్ ఫ్రాంకీ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే మింగ్స్ ట్రైబ్ వాళ్ళు అండ్ సామురైస్ అందరూ వీళ్ళతో కలవబోతున్నారు కాబట్టి వీళ్ళ స్ట్రెంత్ పెరుగుతుందని వీళ్ళు ఆనందపడతారు. కానీ లూఫీ మాత్రం నో అని అంటాడు. అది విని ఉసోప్ లూఫీని కొడతాడు. రే లూఫీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు మనకి హెల్ప్ ఆఫర్ చేస్తుంటే ఎందుకు వద్దంటున్నావు అని అంటాడు. పక్కన ఉన్న నామి కూడా లూఫీ చెప్పింది కరెక్టే, ఫస్ట్ మనకి ఎంత ఇస్తారో అది మాట్లాడుకోవాలి అని అంటుంది. ఫ్రాంకీ అండ్ చాపర్ ఇద్దరు నామిని తిడతారు. ఇంతలోనే లూఫీ కోపంగా, ఏంటి మోమో, నువ్వు జస్ట్ బొమ్మవా? నీకోసం ఎవరైనా మాట్లాడాలా? నువ్వే కదా ఇంతసేపు లార్డ్ అన్నావు, చాలా ఇంపార్టెంట్ అన్నావు, ఈ మైటీ ఆర్మీకి కమాండర్ నువ్వే కదా, ఏమైనా మాట్లాడతావా లేదా ఏడుస్తూ కూర్చుంటావా అని అంటే, నామే లూఫీని కొడుతుంది. 8 ఏళ్ల పిల్లాడితో ఇదైనా మాట్లాడేది అని. ఇది విన్న తర్వాత మొమనస్కే తన కళ్ళు తుడుచుకొని వాళ్ళ నాన్న చెప్పింది, వాళ్ళ అమ్మ చెప్పింది అండ్ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అంతా గుర్తు చేసుకొని, నేను కైడోను ఓడిద్దాం అనుకుంటున్నా లూఫీ. మా నాన్న చావుకి ఆ కైడోనే కారణం. మా అమ్మని కూడా తనే చంపేశాడు. నేను ఒక స్ట్రాంగ్ మ్యాన్ గా అవ్వాలనుకుంటున్నాను. మా అమ్మని నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. నా సర్వెంట్స్ అందరినీ కాపాడుకుందాం అనుకుంటున్నాను. కానీ నా వయసు చాలా చిన్నది, నేను ఇప్పుడు అది చేయలేను. సో నాకు నీ నుండి సహాయం కావాలి లూఫీ. నేను మోకాల మీద పడి అడుగుతున్నా, నాకు హెల్ప్ చేయనే లోపలే లూఫీ మొమనోస్కేని మోకాల మీద పడనీయకుండా, నాకు అర్థమైంది మొమనోస్కే, మనిద్దరం కలిసి అలయన్స్ ఫామ్ చేసి ఆ కైడోను ఓడిద్దామని అంటాడు. అది విని మొమనోస్కే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇది చూసి కినెమాన్, లూఫీ మొమనోస్కేని 8 ఏళ్ల పిల్లాడని చూడకుండా గొడవ పడొచ్చు, కానీ మొమనోస్కేని అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ చేసేది లూఫీనే అని అంటాడు. సో డాగ్ స్టామ్ కూడా, అయితే మన అలయన్స్ కన్ఫర్మ్ అయినట్టే కదా అని అంటాడు. పక్కనే ఉన్నలా లూఫీ, మన అలయన్స్ పరిస్థితి ఏంటి అని అంటే, దానికి లూఫీ, నీకేమైనా ప్రాబ్లం ఉందా లా అని అడుగుతాడు. దానికి లా, నాకేం ప్రాబ్లం లేదు గానీ అట్లీస్ట్ నన్ను అడగాలి కదా అని అంటాడు. సో మొత్తానికైతే నింజా పైరెట్ మింగ్ సామురాయ్ అలయన్స్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత లూఫీ కినెమాన్ వాళ్ళతో, మనం ఇప్పుడు అలయన్స్ లో ఉన్నాం కాబట్టి మీరెవరూ మాకు ఇంకా బోర్డౌన్ చేయాల్సిన అవసరం లేదు, మనందరం ఫ్రెండ్స్. కాకపోతే నాకు ఒక కండిషన్ ఉంది. మా క్రీలో ఒక్కరు మిస్ అయ్యారు, అదే సాంజీ. తను ఇప్పుడు బిగ్ మామ్ తో ఉన్నాడు. తనని సేవ్ చేయడానికి నేను వెళ్తున్నాను. అప్పటిదాకా ఈ ఫైట్ ని ఆపుదాం. సాంజీ ఒక టఫ్ గై, తన స్ట్రెంత్ 1000 మందితో సమానం. తను కూడా మనతో పాటు ఉంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది అని అంటాడు. దానికి డాగ్ స్టామ్, నువ్వు చెప్పేది నాకు కరెక్ట్ గానే అనిపిస్తుంది, కానీ నువ్వు బిగ్ మామ్ దగ్గరికి వెళ్ళి సాంజీని తీసుకొని రాగలుగుతావా అని అడుగుతాడు. దానికి లూఫీ, ఏం టెన్షన్ పడకండి, నేను బిగ్ మామ్ తో ఫైట్ చేయడానికి వెళ్ళట్లేదు, నేను లయన్ వైపర్ ని తీసుకెళ్తున్నాను, అంటే పేకమ్స్ ని తీసుకెళ్తున్నాను అని అంటాడు. ఇంతలోనే జోరో, ఏంటి వాడు 1000 మందితో సమానమా? అయితే నేను 2000 మందితో సమానం అని అంటాడు. నామీ జోరోకి సర్ది చెప్తుంది. సో మొత్తానికైతే అన్ని హ్యాపీసే. బయట ఉన్న పెడ్రో అండ్ వాండా ఒకరితో మాట్లాడుకుంటూ, వైపర్ అండ్ డాగ్ స్టామ్ చాలా మంచి ఫ్రెండ్స్ అంట కదా,
ఎందుకు ఒకరినొకరు చంపేసుకునేంత శత్రువులుగా మారారు అని అడిగితే దానికి వాండా అది నాకు కూడా తెలియదు పెడ్రో, వీళ్ళిద్దరూ గొడవ పడే టైంకి మనం చిన్నపిల్లలం అని అంటుంది. ఏదైతే ఏముంది, ఇద్దరు కింగ్స్ కలిసిపోయారు కాబట్టి వీళ్ళు మళ్ళీ పార్టీ చేసుకోవాలని డిసైడ్ అవుతారో. కట్ చేసి ఇంకో పక్క డోఫ్లెమింగోని తీసుకురావడానికి వెళ్లిన జాక్ వాళ్ళు 2 షిప్స్ ని కోల్పోయి ప్రాణాలతో అయితే బయటపడి ఉంటారో, కానీ డైరెక్ట్ గా కైడో దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ తిరిగి జో దగ్గరికి వస్తారనమాట. సో జాక్ ప్రాణాలతోనే ఉంటాడు. అండ్ తన సబార్డినేట్ జాక్ దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా రైజో లేరని చెప్తున్నారో, మింగ్స్ లో కొంతమంది ఎస్కేప్ అయి పాయిజన్ గ్యాస్ ఎఫెక్ట్ నుండి తప్పించుకున్నారు, వాళ్ళు మళ్ళీ ఫుల్ హెల్త్ కు వచ్చేసారు అని చెప్పుంటాడు. యాక్చువల్లీ సాంజీ వాళ్ళు వీళ్ళని డిఫీట్ చేశారని చెప్తే జాక్ వీళ్ళని చంపేస్తారని చెప్పి ఆ సబార్డినేట్ అలా చెప్పుంటాడనమాట. సో రైజో లేడని చెప్పి వీళ్ళు తెలుసుకున్నప్పటికీ మనం ఎవరిని సగం సగం చంపకుండా వదలకూడదు, వాళ్ళు మళ్ళీ పగబట్టి మన మీదకే వస్తారు. సో జోవు మీద ఎవరు మిగలడానికి వీల్లేదు అని అంటే వాళ్ళలో ఒకడు జోవు మీదకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను అని అంటే దానికి జాక్ మనం పైకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎలిఫెంట్ నే చంపేద్దామని అంటాడు. కట్ చేస్తే స్ట్రా హ్యాట్స్ అండ్ మిగతా వాళ్ళందరూ లోపల నుండి బయటకు వస్తారు. అండ్ వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటూ షాంక్స్ ని గుర్తు చేసుకుంటారనమాట. లూఫీ స్ట్రా హ్యాట్ చూడగానే వాళ్ళకి షాంక్సే గుర్తొచ్చి ఉంటాడు. సో షాంక్స్ మీకలా తెలుసు అని లూఫీ అడిగితే దానికి డాగ్ స్టమ్, నేను అండ్ క్యాట్ ఇద్దరు కలిసి కొన్ని రోజులు రాజర్ షిప్ లో టైం స్పెండ్ చేసామని అంటాడు. అది విని లూఫీ స్టన్ అవుతాడనమాట. నువ్వు కూడా పైరెట్ కింగ్ క్రూలో ఉన్నావా అని. దానికి డాగ్ స్టమ్, లేదు, కరెక్ట్ గా చెప్పాలంటే మేము లార్డ్ ఓడెన్ తో పాటు ట్రావెల్ చేశాం. ఫస్ట్ అయితే కొన్ని రోజులు వైట్ బియర్డ్ తో పాటు మూవీ డెక్ లో ఉన్నాం. ఆ తర్వాత రాజర్ ఓడెన్ ని చూసి తనతో పాటు రమ్మని అడిగాడు. సో ఆ తర్వాత మేము జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని చెప్తే ఉసప్ స్టన్ అవుతాడు. ఏంటి మీరు వైట్ బియర్డ్ తో కూడా ట్రావెల్ చేశారా అని. దానికి డాగ్ స్టమ్, కరెక్ట్ గా చెప్పాలంటే ఓడెన్ కూడా రాజర్ దగ్గర ఒక స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు, షాంక్స్ అండ్ బగ్గీ లాగే. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే మేము ఓడెన్ తో పాటు రాఫ్టైల్ కి వెళ్ళలేదు. ఆ ఒక్క ట్రిప్ పక్కన పెడితే మేము ఆ రోజులు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని చెప్పి క్యాట్ వైపర్ భుజాల మీద చేసి మేము ఆ రోజుల్లో ఎన్నెన్నో తిరిగాం, ఎన్నో రకాల రేసెస్ చూసాం, ల్యాండ్స్ తిరిగాం, క్లైమాటిక్ కండిషన్స్ చూసాం, ఆకాశంలో ఒక సిటీ చూసాం, సన్లైట్ రీచ్ అయ్యే ఒక అండర్ వాటర్ సిటీని చూసాం. ప్రతి ఒక్క రోజు అడ్వెంచర్ లా ఉండేది, మా గుండెలు నిండిపోయేవి అని వాళ్ళిద్దరు హ్యాపీగా చెప్తారు. ఉసప్ కన్ఫ్యూజ్ అవుతాడనమాట. ఇంతకు ముందే కదా మీ ఇద్దరు ఒకరినొకరు చంపుకోవాలనుకునింది, ఇప్పుడేంటి ఇలా కలిసిపోయారో అని అడుగుతాడు. ఇంతలోనే లూఫీకి డౌట్ వస్తుంది. లూఫీ కినమాన్ అడుగుతాడు, అయితే మీరు కూడా వైట్ బీడ్ షిప్ లో ట్రావెల్ చేశారా అని. దానికి కినమాన్, లేదు, మేము మోస్ట్లీ వానో లోపలే ఉన్నాం. అండ్ మేము ఆ టైంలో ఓడెన్ సామా ఏ పైరెట్ షిప్ ఎక్కకుండా మేము కాపలా కాసేవాళ్ళం, కానీ ఆయన తప్పించుకొని వెళ్ళిపోయారు అని చెప్తాడు. దానికి కాంజిరో, నిజం చెప్పాలంటే వాన నుండి ఎవరు సముద్రంలో ట్రావెల్ చేయడానికి వీల్లేదు, అదొక పెద్ద క్రైమ్. కానీ మా ఓడెన్ సామా ఎవరికి వినేవాడు కాదు, ఆయనకి వానని ఎందుకు క్లోజ్ చేశారు అనే డౌట్ చాలా గట్టిగా ఉండేది అని చెప్తాడు. దానికి కినెమోన్, మాకు వైట్ బియర్డ్ తోనూ రాజర్ తోనూ పర్సనల్ కాంటాక్ట్ ఉండేది, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, కానీ ఒక దైమో పైరెట్ తో కలవడం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్తాడు. లూఫీ అవన్నీ పక్కన పెట్టి, అయితే మీ అందరికి షాంక్స్ తెలుసు కదా అండ్ రైలీ కూడా తెలుసా అని అంటే దానికి రైజో అవునని చెప్తాడు. పక్కనే ఉన్న ఫ్రాంకీ కూడా, మీరు రాజర్ షిప్ లో వెళ్లారు కాబట్టి ఆ షిప్ ను తయారు చేసింది మా మాస్టరే, తన పేరు టామ్ అని చెప్పానంటే పక్కనే ఉన్న బ్రూక్ కూడా, అయితే మీకు ఒక డాక్టర్ కూడా తెలిసి ఉండాలే అని క్రోకస్ గురించి మాట్లాడబోతాడు. కానీ ఇంతలో నామి తనని ఆపుతుంది. నాకెందుకో మేము ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన పాత్ గురించి భయంగా ఉంది, నా చేతుల్లో ఇప్పుడు ఒక లాగ్ పోస్ట్ ఉంది, మనం ఇప్పుడు దీన్ని ఫాలో అవ్వట్లేదు, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమా? మనం ట్రాఫిక్ కలిసిన తర్వాత కోయిన్సిడెంటల్ గా జోవుకు వచ్చాం, అది కూడా ఒక వివి కార్డ్ ని యూజ్ చేసి. అండ్ ఈ కోయిన్సిడెన్స్ లో మనకు ఒక పోనెగ్లిఫ్ ఉందని తెలిసిందే. మాకు ట్విన్ కేప్ దగ్గర క్రోకస్ చెప్పిన దాని ప్రకారం మేము లాగ్ పోస్ట్ ని ఫాలో అవుతూ వెళ్తే అన్ని ఐలాండ్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఒక చోట కన్వర్జ్ అవుతాం. మేము ఇన్ని రోజులు అదే రాఫ్టైల్ అనుకున్నామని అంటుంది. క్రోకస్ అనే పేరు వినగానే క్యాట్ వైపర్ నవ్వుతాడు. ఎన్ని రోజులైంది అతని పేరు విని, బాగానే ఉన్నాడా అని అడిగితే తను బాగున్నాడని లూఫీ చెప్తాడు. అతను ఆ టైంలో ఒక పైలట్ క్రూ గురించి వెతుకుతూ ఉన్నాడు అని అంటే పక్కనే బ్రూక్ తన నా క్రూ కోసమే వెతుకుతూ ఉన్నాడు, వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారని చెప్పి నవ్వుతాడు. నామి ఇంత పెద్ద క్వశ్చన్ అడిగితే వాళ్ళు పట్టించుకోకపోయేసరికి తనకు కోపం వస్తుంది. అక్కడే ఉన్న డాగ్ స్టమ్, నువ్వు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది, ఆ లాగ్ పోస్ట్ చివరిగా ఎక్కడికి తీసుకెళ్తుందో నువ్వు చూడాలనుకుంటే ఆ లాగ్ పోస్ట్ ని హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఒక్క పాయింట్ కి చేరుకున్న తర్వాత అన్ని నీడిల్స్ ఒకే ఐలాండ్ వైపు చూపిస్తాయి, నువ్వు ఎక్కడి నుండి అయినా ట్రావెల్ చేయొచ్చు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే లాగ్ పోస్ట్ ని ఫాలో చేసుకుంటూ ఎండ్ పాయింట్ కి రీచ్ అయితే మీరు ఒక రియలైజేషన్ కి వస్తారు, అదే పోనెగ్లిఫ్స్ గురించి. నిజం చెప్పాలంటే మీరు అన్ని ఐలాండ్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు రాఫ్టైల్ ని చూడడానికి జర్నీ స్టార్ట్ చేసినట్టు. క్రోకస్ అనేవాడు పైరెట్ కింగ్ క్రూమేట్, తనకు అన్ని బాగా తెలుసు, తను మీకు ఖచ్చితంగా అబద్ధం చెప్పుండడు అని నేను అనుకుంటున్నాను. అండ్ నామి, నువ్వే కదా నావిగేటర్, నువ్వు చాలా తెలివైన దానివే అండ్ నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు, మీరు కరెక్ట్ పాత్రలోనే ఉన్నారు, సో ఈ పాత్రనే కంటిన్యూ అవ్వండి అని చెప్తాడు. అది విని లూఫీ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. షబ్బాష్ షబ్బాష్ అని చెప్పి నామి వీప్ మీద కొడతాడు. ఎందుకు అంత గట్టిగా కొట్టావని నామి మళ్ళీ లూఫీని కొడుతుంది.
ఇంకో పక్క ఉసోప్కేమో వీళ్ళకి పెద్ద పెద్ద లెజెండ్స్ తో ఉన్న కనెక్షన్స్ గురించి ఆలోచించి తల తిరుగుతూ ఉంటుంది. మీరు ఇంతమందితో పరిచయం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా అని అంటాడు. దానికి పక్కన ఉన్న మొమనస్కే నాకు మెమరీస్ సరిగ్గా లేవు కానీ నేను కూడా రాజర్ క్రూని కలిశాను అని అంటాడు. దానికి ఉసోప్ అబద్ధాలు చెప్పడం ఆపరా, నువ్వు చిన్న పిల్లాడివి, రాజర్ చనిపోయి 20 years అవుతుంది, నువ్వు తనని ఎలా కలిసి ఉంటావని అంటాడు. అది విని క్యాట్ వైపర్ నవ్వుకుంటూ లార్డ్ ఓడెన్ అడ్వెంచర్స్ చాలా గొప్పవే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా పూర్తి స్టోరీ చెప్తాం, అంతకంటే ముందు మనం కైడోతో ఫైట్కి రెడీ అవ్వాలి అని అంటాడు. దానికి కినమాన్ కూడా అవును మన ప్రిపరేషన్స్ మనం స్టార్ట్ చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పినట్టు బయట మాత్రమే కాదు వానాలో కూడా చాలా మంది సామురాయ్ మన కాజ్ కోసం పని చేయడానికి రెడీగా ఉన్నారు, అంతకంటే ముందు మనం ఒకరితో టచ్ లోకి రావాలి అని అంటాడు. ఇంతకీ ఎవరతనో అని లూఫీ అడిగితే దానికి క్యాట్ వైపర్ వైట్ బియర్డ్ పైరేట్స్ కి ఫస్ట్ డివిజన్ కమాండర్ మార్కో ది ఫీనిక్స్ అని అంటాడు. అది విని ఫ్రాంకీ అవును మీరు ఫ్రెండ్స్ అన్నారు కదా, మీరు అడగగానే వాళ్ళు హెల్ప్ చేయడానికి రావచ్చు అని అంటే దానికి డాగ్ స్టామ్ ఊరికే ఎక్కువ ఆశలు పెట్టుకోమాకండి, ఒకవేళ మనం తనని కలిసినా అతను మనతో కలిసి ఫైట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటాడు. లూఫీ ఏమో ఇంకో పక్క మార్కో ఎలా ఉంటాడో అని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాడు. సడన్ గా వెనకాలంటే రాబిన్ తను చూడ్డానికి పైనాపిల్ లా ఉంటాడు అనేసరికి టక్కని లూఫీ గుర్తు చేసుకుంటాడు అనమాట. మార్కో గురించి మాట్లాడుతూ రైజో వైట్ బీడ్ చనిపోయిన తర్వాత మిగిలిన కమాండర్స్ అందరూ బ్లాక్ బీడ్ పైరేట్స్ తో వార్కి వెళ్లారు, ఆ వార్ తర్వాత ఎవరికి కనిపించకుండా అయిపోయారు అని అంటాడు. అది విని క్యాట్ వైపర్ బట్ నాకు తెలిసినంత వరకు మార్కో బ్రతికే ఉండొచ్చు అండ్ తను బ్రతికుంటే ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు అని అంటాడు. ఇది లూఫీకి షాకింగ్ న్యూస్ అనమాట, ఎందుకంటే వైట్ బీడ్ పైరేట్స్ పగ తీర్చుకోవడానికి బ్లాక్ బీడ్ పైరేట్స్ తో ఫైట్ చేశారని లూఫీకి తెలీదు. సో రాబిన్ చెప్తుంది రెండు సైడ్స్ పెద్ద పెద్ద ఆర్మీతో ఫైట్ చేసుకున్నాయి కానీ మార్కో ఆర్మీ బ్లాక్ బీడ్ ఆర్మీ ముందర నిలబడలేకపోయింది, అందుకే వైట్ బీడ్ చనిపోగానే 4th ఎంపరర్ గా బ్లాక్ బీడ్ ని డిక్లేర్ చేశారు అని చెప్తుంది. అది విని లూఫీ కోపం వస్తుంది, ఆ బ్లాక్ బీడ్ ని మాత్రం నేను అస్సలు వదలను, మరిన్ ఫోర్డ్ లో బ్యాటిల్ తర్వాత నేను తప్పించుకోవడానికి వైట్ బీడ్ పైరేట్స్ హెల్ప్ చేశారు, వాళ్ళని మళ్ళీ కలిసి థ్యాంక్స్ చెప్పాలని ఉంది అని అంటాడు. దానికి క్యాట్ వైపర్ నేను చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే కైడోతో వారికి మనం ఇంకా ప్రిపరేషన్స్ చేసుకోవాలి అని అంటాడు. దానికి లూఫీ అయితే ఒక పని చేద్దాం, ఒకరొక పనికి స్ప్లిట్ అవుదాం అండ్ ఒక ప్లేస్ లో కలవడానికి డిసైడ్ అవుదాం అని అంటాడు. దానికి కినమాన్ అయితే కైడోను ఓడించడానికి మేము ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ని వెతుకుతాం అండ్ మా ప్లాన్ ని పర్ఫెక్ట్ చేసుకుంటామని అంటాడు. దానికి జోరో మీరు సపరేట్ అయిపోతే మీ మీద షోగన్ అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేస్తారో అని అడిగితే అవును నేను కూడా దాని గురించే భయపడుతున్నా అని కినమాన్ అంటాడు. దానికి లా మీరు కావాలనుకుంటే మాతో పాటు సబ్మరీన్ లో ట్రావెల్ చేయొచ్చు, మీ కంపానియన్స్ అందరూ సేఫ్ గా ఉండొచ్చు, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక ఐలాండ్ లో హైడ్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత క్యాట్ వైపర్ నేను నాతో ఉన్న ఫైటర్స్ ని కొంతమందిని తీసుకెళ్లి మార్కో ఎక్కడున్నాడో వెతుకుతాము, కినమాన్ వివర్ కార్డ్ తీసుకొని మళ్ళీ వానలో కలవచ్చు అని అంటాడు. అండ్ మొత్తానికి వీళ్ళు నడుచుకుంటూ సిటీ లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే అక్కడున్న మింగ్స్ అందరూ రైజోని చాలా గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. రైజోకు వాళ్ళందరినీ చూసి కళ్ళల్లో నీళ్ళు ఆగవు, నా ప్రాణాలు కాపాడడానికి మీరు నా కోసం ఇంత చేస్తారా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉంది, మీ అందరి మీద ఐ లవ్ యూ జుట్స్ ని ప్రయోగిస్తానని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఫీస్ట్ కి రెడీ అవుతారు. లూఫీ కూడా తినడానికి రెడీ అయిపోతాడు అనమాట. కానీ ఇంతలోనే నామి తనను ఆపుతుంది, ఆల్రెడీ తిన్నది చాలు లూఫీ, మనం షిప్ మీదకి వెళ్ళాలి, ఇప్పటికే సాంజీ గురించి చాలా లేట్ చేశామని అంటే దానికి లూఫీ ఏంటి నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. దానికి నామి అవును సాంజీ వెళ్ళిపోయినప్పుడు తను వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక రీజన్ అని అనిపించింది అండ్ నేను లేకపోతే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పు, సో నేను కూడా వస్తాను అని అంటుంది. పక్కనే ఉన్న చాపర్ నేను కూడా వస్తాను ఎందుకంటే పేకమ్ సిచ్యువేషన్ బాగాలేదు, తనకు ఖచ్చితంగా ఒక డాక్టర్ కావాలి అని అంటాడు. పక్కనే ఉన్న బ్రూక్ కూడా ప్లస్ నేను కూడా వస్తాను ఎందుకంటే ట్రిప్ లో మ్యూజిక్ ప్లే చేయడానికి ఎవడోడు కావాలి కదా అని అంటే నామి నువ్వు అవసరం లేదు బ్రూక్ అని అంటుంది. బ్రూక్ కి కోపం వస్తుంది అనమాట. సాంజీని తీసుకెళ్లిపోయినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను, సో నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటాడు. సో వాళ్ళందరూ వస్తాననేసరికి లూఫీ కాదనిలేక కినమాన్ అయితే వీళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్తాను అని అంటాడు. దానికి కినమాన్ నీ కంపానియన్స్ ని నేనెందుకు తీసుకొని వెళ్ళొద్దు అని అంటాను. ఖచ్చితంగా తీసుకెళ్ళండి లూఫీ, ఏమన్నా మాట్లాడితే నేను కూడా మీతో పాటు రావాలి ఎందుకంటే సాంజీ నాకు బాగా హెల్ప్ చేశారు అని అంటాడు. దానికి ఫ్రాంకీ మీరు అనుకున్న ప్లాన్ కొద్దిగా కష్టం అవుతుంది, ఒకవేళ మీరు వెళ్ళి ఆ వెడ్డింగ్ ని పాడు చేస్తే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా తిరిగి వచ్చేయండి అని అంటాడు. ఉసోప్ ఏమో సాంజీని కూడా తిరిగి తీసుకుని రండి అని అంటాడు. అండ్ ఫైనల్ గా రాబిన్ అండ్ లూఫీ అడిగేది మర్చిపోయా, ఒకవేళ కనుక మీకు ఒక పోనీగ్లిఫ్ కనిపిస్తే దాన్ని ప్రింట్ తీసుకొని రా అని చెప్పి అడుగుతుంది. ఉసోప్ షాక్ అవుతాడనమాట, ఏంటమ్మా వాడేమన్నా పేరెంట్ అని వెళ్తున్నాడా అని. అండ్ తనేమో వానలో పౌనగ్లిఫ్ గురించి వెతుకుతానని చెప్తుంది. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే జోవు మొత్తం షేక్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మామూలుగా స్నానం చేసే ముందర కొంచెం షేక్ వస్తుంది కానీ అంత దారుణమైన మూమెంట్ ఎప్పుడు ఉండదు. అది మూవ్ అయ్యేటప్పుడు లూఫీకి ఒక వాయిస్ వినిపిస్తుంది, వీళ్ళ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్ని పడిపోవడం స్టార్ట్ చేస్తాయి, జునేషాకి ఏదో అవుతోంది అని చెప్పి క్యాట్ వైపర్ అంటాడు. ఇంకో పక్క లూఫీ లాగే మొమనస్కి కూడా వాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. లూఫీ చెవులు మూసుకునేసరికి ఇంతకీ ఏమైంది లూఫీ అని చెప్పి నామే అడుగుతుంది. దానికి లూఫీ ఏంటి ఏమైందని అడుగుతున్నావు, నీకు ఆ వాయిస్ వినిపించట్లేదా అని అంటాడు. డాగ్ స్టామ్ కి మ్యాటర్ అర్థమవుతుంది, లూఫీ అండ్ మొమనస్కి ఇద్దరికి ఏవో వాయిసెస్ వినిపిస్తున్నాయని. ఆ వాయిస్ గట్టిగా డూ ఇట్ క్విక్లీ అని ఉంటుంది.
లూఫీ ఇంతకీ నువ్వెవరో అని అడుగుతాడు. యాక్చువల్లీ ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ కెప్టెన్ జాక్ వాళ్ళు జునేష్ అని పడగొట్టాలని డిసైడ్ అయి ఉంటారు. సో ఒక్క లెగ్ మీదే చాలా దారుణంగా ఇంజూరీ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. జునేష్ అని పడగొట్టి దాని కళ్ళని పీకి నాలుకని కట్ చేయాలని జాక్ చాలా క్రూరంగా మాట్లాడతాడు. ఇంకో పక్క ఆ వాయిస్ చాలా గట్టిగా ఫాస్ట్ గా నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి, మీరు గనక ఇక్కడే ఉంటే నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి అని సౌండ్ వినిపిస్తుంది. లూఫీ గట్టిగా అరుస్తాడు, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఆర్డర్ ఇవ్వాలా, ఫస్ట్ నువ్వెవరో చెప్పు అని అంటే పక్కనే ఉన్న నామికి అర్థం కాక ఇంతకీ నువ్వెవరితో మాట్లాడుతున్నావు లూఫీ, మాకేం సౌండ్ వినిపించట్లేదు అని అంటే దానికి లూఫీ నాకు మాత్రం వినిపిస్తుంది కానీ నేను చెప్పేది మాత్రం దానికి అర్థం అవ్వట్లేదు అని అంటే అక్కడే ఉన్న పెడ్రో సేమ్ మీలాగే గోల్డీ రాజర్ కి అండ్ ఓడెన్ కి కూడా ఇలాంటి వాయిసెస్ వినిపించావంట అని అంటాడు. ఇంతలో మొమనోస్కేకి జునేష్ కళ్ళలో నుండి కింద ఏం జరుగుతుందో కనిపిస్తుంది. అక్కడ తను జాక్ ని చూస్తాడు. 9 o'clock డైరెక్షన్ లో జాక్ జునేష్ మీద అటాక్ చేస్తున్నాడని మొమనోస్కే వాళ్ళందరికీ చెప్తాడు. అది విని వాళ్ళందరూ స్టన్ అవుతారనమాట. అండ్ ఇదంతా నీకెలా తెలుసు అని తనని అడుగుతారు. దానికి మొమనోస్కే నాకే తెలీదు, అవన్నీ జస్ట్ నా మైండ్ లోకి వస్తున్నాయని అంటాడు. ఇంతలోనే ఆ వాయిస్ నాకు నొప్పేస్తుంది, నేను ఏ నిమిషమైనా పడిపోవచ్చు, నేను పడిపోతే మీ అందరూ డేంజర్ లో పడతారు అని చెప్తుంది. అండ్ ఆ వాయిస్ ఎవరిదో కాదు, అది జునేష్ అదా అనమాట. సో డాగ్ స్టామ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి తన మనుషుల్ని సీలోకి వెళ్ళమని అడుగుతాడు. అండ్ జునేషా లాంగ్ టైమ్ అగో నేను ఒక పెద్ద తప్పిదం చేశాను, జీవితాంతం సీలో నడుస్తూ ఉండమని నాకు పనిష్మెంట్ ఇచ్చారు, నేను ఆ ఆర్డర్స్ ని ఫాలో అవ్వాలి, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఇంకో పర్మిషన్ కావాలి, ఒకే ఒక పర్మిషన్, ఫైట్ చేయడానికి నాకు ఆర్డర్ ఇవ్వు అని చెప్పి ఆ వాయిస్ చెప్తుంది. అప్పటికే జోవు లెగ్ చాలా దారుణంగా ఇంజూర్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోవడానికి రెడీ అవుతుంది అనమాట. లూఫీ అప్పుడు మొమనస్కతో ఫాస్ట్ గా ఆర్డర్ ఇవ్వు మోమో, నాకు తెలిసి నీ వాయిస్ తనకి రీచ్ అవుతుంది, ఒకవేళ ఈ ఎలిఫెంట్ పడిపోతే మనమందరం సముద్రంలోకి వెళ్ళిపోతామని అంటే మొమనోస్కే గట్టిగా అరుస్తాడు, గివ్ అప్ ఇవ్వకు జునేషియా, జోవుని కింద పడిపోనివ్వకు, ఆ జాక్ ని ఇక్కడి నుండి పంపించేయని అరుస్తాడు. వెంటనే ఆ వాయిస్ అర్థమైంది అని చెప్పి తన తొండం తీసుకొని కొడితే దగ్గర 5 బ్యాటిల్ షిప్స్ ముక్కలు అయిపోతాయి. జాక్ తో పాటు తన క్రూ మెంబర్స్ అందరూ నీళ్ళల్లో పడి కొట్టుకుపోతారు. ఆ మంకీ ఇదంతా చూసి లోపలికొచ్చి క్యాట్ వైపర్ కి అండ్ డాగ్ స్టామ్ కి చెప్తారు ఇలా జునేషా జాక్ వాళ్ళని పడగొట్టిందని. ఆ తర్వాత లూఫీ వాళ్ళకి వాయిసెస్ వినిపించడం ఆగిపోతాయి. మొమనస్కే ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. లూఫీ ఏమో సాంజి దగ్గర వెళ్ళడానికి రెడీ అవుతుంటాడు అనమాట. క్యాట్ వైపర్ అందరితో చెప్తాడు, ఈ జాక్ గడి ఈ ప్లేస్ గురించి ఎలా తెలుసుకున్నాడో నాకు తెలీదు, అది తెలిసేంత వరకు మనం ఎవరు సేఫ్ కాదు అని అంటాడు. అండ్ న్యూయర్ లో ఒక ప్లేస్ కి ఒక కాల్ వెళ్తుంది. ఆ కాల్లో జాక్ తో కనెక్షన్ కోల్పోయామని కైడోకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వర్స్ట్ జనరేషన్ పైరట్స్ లో ఒకడైన స్క్రాచ్ మ్యాన్ అప్పు. సో కట్ చేస్తే జాక్ వాళ్ళు పడిపోయిన తర్వాత జోవు వాళ్ళు కొన్ని స్ట్రింగ్స్ ని అండ్ బోట్స్ ని యూజ్ చేసి చాపర్ అండ్ అక్కడున్న వాళ్ళ డాక్టర్ హెల్ప్ తో డ్యామేజ్ అయిన జునేష్ కాల్ కి ఆయింట్మెంట్ రాసి కట్టు కడతారు. బ్యాండేజ్ కట్టేసిన తర్వాత చాపర్ అంటాడు అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ కట్లు మారుస్తూ ఉండడం ఒక పెద్ద ప్రాసెస్ అని అంటే దానికి వాళ్ళ డాక్టర్ అది మేం చూసుకుంటాం, జునేషా 1000 సంవత్సరాలుగా మాకు హోమ్ ల్యాండ్ గా ఉంది, మేము చాలా కంఫర్టబుల్ గా చాలా సేఫ్ గా బ్రతికాం, అలా బ్రతుకుతూ జునేషా గురించి మర్చిపోయాం. ఈ రోజు మళ్ళీ జునేషా గొప్పతనం మాకు అర్థమైంది, మేము బ్రతకడానికి మాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది మా కిందున్న ఈ గ్రేట్ బీయింగే, కానీ ఒకే ఒక బాధ, నాకు గనక జునేషా ఆన్సర్ చేస్తే నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, 1000 సంవత్సరాలుగా నువ్వు దేని వైపు నడుస్తున్నావని అని చెప్పి ఆ డాక్టర్ అంటాడనమాట. అది విని చాపర్ స్టన్ అవుతాడు, ఏంటి 1000 సంవత్సరాలుగా ఈ ఎలిఫెంట్ ఇలాగే నడుస్తుందా అని. కట్ చేస్తే ఇంకోవైపు మొమనోస్కే జోవుల్లోనే ఉంటాను అని అంటాడు. ఎందుకు అని కినిమోన్ అడిగితే ఎందుకో తెలియదు కానీ జునేషాతో నాకు మాట్లాడాలని ఉంది, జునేషా 1000 years గా బ్రతుకుతుంది, నా వాయిస్ మాత్రమే ఎందుకు రీచ్ అయిందో నాకు తెలియదు, మేబీ నేను కోజికి క్లాన్కి చెందినవాని కాబట్టేమో, సో నేను ఇక్కడే ఉంటాను అని అంటే దానికి కినిమోన్ మీరు చెప్పేది కరెక్టే కానీ మన కోసం కొంతమంది వానలో వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. దానికి డాగ్ స్టామ్ పర్లేదు కినిమోన్, నేను కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, సడన్ గా ఎవరైనా జోవు మీద అటాక్ చేస్తే కాపాడడానికి ఎవరు లేరు, అండ్ కరెక్ట్ గా మాట్లాడుకుంటే మనం అందరం ఒకేసారి వానలో ఎంటర్ అవ్వడం కష్టం, నేను కూడా ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను, వన్స్ అన్ని సెట్ అవ్వగానే మొమనోస్కే అండ్ నేను కలిసి వానోకు చేరుకుంటామని అంటాడు. అలా చేస్తే 4 టీంలు ఫామ్ అవుతాయన్నమాట. వాళ్ళు 4గురుగా స్ప్లిట్ అయి ఉంటారు. కినిమాన్, లా అండ్ జోరో వానోకు వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. క్యాట్ వైపర్ ఏమో మార్కోని వెతకడానికి వెళ్తాడు. టీమ్ లూఫీ ఏమో హోల్ కేక్ ఐలాండ్ వైపు వెళ్తారు. అండ్ జోవులో డాగ్ స్టామ్ అండ్ కినిమాన్ వాళ్ళు ఉంటారనమాట. సో ఇలా స్ప్లిట్ అవుదామని చెప్పిన తర్వాత కినిమాన్ కి ఒకే ఒక ప్రాబ్లం కనిపిస్తుంది, అదే ప్రాపర్ కమ్యూనికేషన్. మామూలుగా అయితే ట్రాన్స్పోర్టర్ స్నేల్స్ ని యూజ్ చేసి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకుంటారు, కానీ మనం ఎలా చేద్దామని అంటే రాబిన్ చెప్తుంది నేను ఫారెస్ట్ లో చాలా స్నేల్స్ చూశాను అని. అండ్ ఫ్రాంకీ ఏమో ట్రాన్స్పోర్టర్ స్నేల్స్ తయారు చేయడం చాలా ఈజీ, నేను తయారు చేస్తాను అని అంటాడు. ఇంకో పక్క లూఫీ పేకోమ్స్ పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వేల్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే బిల్డింగ్ అంతా పేకోమ్స్ మీద పడిపోయి ఉంటుంది. తనకి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయి కాబట్టి తన డైమండ్ ఆర్మర్ హెల్ప్ తో తన డిస్ట్రక్షన్ నుండి తప్పించుకుంటాడు. అండ్ ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా పేకోమ్స్ ని తన భుజాల మీద వేసుకొని బిగ్ మామ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవ్వు అని తనని తీసుకెళ్లిపోతుంటాడు.
లూఫీ వాళ్ళు వెళ్లే ముందర పెడ్రో క్యాట్ వైపర్ దగ్గరికి వెళ్తాడు. సాంజీ మన కంట్రీకి హెల్ప్ చేశారు అండ్ తను తప్పించుకొని వెళ్ళేటప్పుడు మనం ఏం చేయలేకపోయాం. అండ్ పేకామ్స్ తో కలిసి వెళ్తుంది చాలా చిన్న టీం. మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి మనం హెల్ప్ చేయలేకపోతే మింక్స్ కి చెడ్డ పేరు వస్తుంది. సో నేను కూడా లూఫీ వాళ్ళతో వెళ్తాను అని అంటాడు. క్యాట్ వైపర్ దాన్ని యాక్సెప్ట్ చేసే లోపలే అక్కడికి డాగ్ స్టామ్ మస్కెటీర్స్ వచ్చేస్తారు. పెడ్రో మధ్యలో దూరొద్దు, మేం లూఫీతో వెళ్లాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇది మా రెస్పాన్సిబిలిటీ కూడా అని అంటారు. అక్కడే ఉన్న వాండా వాళ్ళతో పాటు ఎక్కువసేపు ఉన్నది నేనే, సో నేను కూడా వెళ్తాను అంటుంది. ట్రిస్టిన్ ఏమో చాపర్ కి అసిస్టెంట్ కావాలేమో, నేను కూడా వెళ్తా అంటుంది. బీబీ అండ్ రాడీ మేము లూఫీ మీద అటాక్ చేశాం కదా, ఆ తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మేము కూడా వెళ్తామని అంటారు. షీప్ మింక్ ఏమో నామికి నా పొట్ట మీద పడుకోవాలంటే చాలా ఇష్టం, నేను కూడా వెళ్తానంటుంది. అలా ఒక్కరు కాదు మింక్స్ అందరూ వెళ్తామని అంటారు. సో క్యాట్ వైపర్ అందరినీ ఆపి నువ్వు చెప్పింది నాకు అర్థమైంది పెడ్రో, ఆ పేకోమ్స్ తో పాటు నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి పెడ్రో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు మన ఉసోప్ నామి కోసం ఒక కొత్త క్లైమేట్ యాక్ట్ ని రెడీ చేసుకుంటాడు. ఆ క్లైమేట్ యాక్ట్ ఎక్స్పాండ్ అయి ష్రింక్ అవ్వగలుగుతుంది నామి ప్రెజర్ యూజ్ చేసేదాన్ని బట్టి. ఆ క్లైమేట్ యాక్ట్ ని ఉసోప్ ఫ్రాంక్ కి హెల్ప్ తీసుకొని వెదర్ ఏరియాలో దొరికే అన్ని డివైసెస్ ని కలిపి దాన్ని తయారు చేసి ఉంటాడు. అండ్ ఆ వాండ్ అనేది నామి కమాండ్ మీద వర్క్ చేస్తుంది. సో తను చాలా ఫాస్ట్ గా థండర్ క్లౌడ్స్ ని విండ్స్ ని క్రియేట్ చేయగలుగుతుంది అనమాట. సో అలా తయారు చేసినందుకు నామి ఉసోప్ కి థ్యాంక్ యూ చెప్తుంది. అండ్ ఉసోప్ తయారు చేసినందుకు డబ్బులు అడగబోతాడు, కానీ ఇంతలోనే నామే డబ్బు లేకుండా మెరాట్ టెంపు యూజ్ చేసి అక్కడి నుండి తప్పించుకుంటుంది. మొత్తానికైతే లూఫీ వాళ్ళు జో మెయిన్ గేట్ గుండా పేకామ్స్ ని వెంట పెట్టుకుని హోల్ కేక్ కి బయలుదేరడానికి రెడీ అవుతారు. లూఫీ వాళ్ళు వెళ్లే ముందు కూడా జోరో లూఫీకి చెప్తాడు, ఎందుకు లూఫీ ఊరికే వెళ్ళడం, ఇది మంచి ఛాన్స్ వాడిని వదిలించుకోవడానికి, నాకు తెలిసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మనం ఊరికే వాడి గురించి వరి అవ్వకూడదు అని అంటాడు. లూఫీ నవ్వి సైలెంట్ అయిపోతాడనమాట. కినమాన్ లూఫీతో సర్ లూఫీ మేము మీకోసం వానలో వెయిట్ చేస్తుంటామని అంటాడు. సో అందరూ ఇంకా బాయ్ చెప్పగానే లూఫీ అందరినీ చేతులతో చుట్టేసుకుని ఒక్కసారిగా జోవు పైనుండి షిప్ మీదగా దూకుతాడు. మిమ్మల్ని అందరినీ వానలో కలుసుకుంటా అని గట్టిగా అరుస్తాడు. అలా లూఫీ వాళ్ళ టీం సాంజీని తిరిగి తీసుకొని రావడానికి బిగ్ మామ్ హోల్ కేక్ ఐలాండ్ కి బయలుదేరతారు. అండ్ ఇక్కడతో జో ఆర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే రావడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.